Hi guys, welcome to the next topic, the most important yet the most loveliest topic, that is chemical bonding. So ఈ రోజు మనం కెమికల్ బాండింగ్ గురించి ఓవరాల్ పర్స్పెక్టివ్, అసలు కెమికల్స్ ఎలా బాండ్ అవుతాయి, ఎలా వాటి మధ్యలో ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ వేటి వల్ల అసలు ఈ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ దట్ వీ విల్ బి కంప్లీట్లీ గెటింగ్ అండర్ వన్ రూఫ్. ప్రతిదీ కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ అది ఎందుకు ఫామ్ అయింది, దేనివల్ల ఏ బాండ్ ఫామ్ అయింది, ఆ బాండ్ ఎంతసేపు ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయాలంటే ఏమేమి కావాలి, ఎవ్రీ నాలెడ్జ్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ దిస్ లెసన్. చలో వితౌట్ వేస్టింగ్ టైమ్ విల్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ప్రతిసారి ఉన్నట్టే ఏదైనా మాలిక్యూల్ తీసుకోండి, మనం 9th కూడా చదివాం, 7th కూడా చదివాం, ఆక్సిజన్ లేదంటే హైడ్రోజన్ డయాటమిక్ మాలిక్యూల్స్గా ఉంటాయని చెప్తారు. ఆక్సిజన్ H2O2 అని, హైడ్రోజన్ ఇస్ H2 అని, డైహైడ్రోజన్ N2 మాలిక్యూల్ అని, HCl అని, NaCl అని, MgCl2 అని, ఇలా కంపౌండ్స్ వీ నో, లైక్ ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అసలు ఈ ఆక్సిజన్, 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఎలా బౌండ్ అయినాయి, 2 హైడ్రోజన్స్ అసలు ఎట్లా బౌండ్ అయినాయి, ఏంటి అసలు వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, వాట్ మేడ్ దెమ్ టు స్టే టుగెదర్ అన్న ఒక క్లారిటీ. ఇప్పుడు హైడ్రోజన్ క్లోరిన్ రెండు కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెందిన ఎలిమెంట్స్, అలాంటివి రెండింటిని ఎలా కలపగలిగినాము, NaCl లో NaCl అసలు ఎట్లా కంబైన్ అయినాయి. వాటర్ అనుకోండి H2O, అది H2Oగా ఎందుకైంది, HO2గా ఎందుకు అవ్వలేదు, వై ఇస్ వాటర్ ఇస్ స్టేటింగ్ as H2O, వాటర్ని H2 అని ఎందుకు అంటున్నాము, వై కాంట్ ఇట్ వి టెల్ ఇట్ as the HO2 అని ఎందుకు చెప్పట్లేము. ఇవన్నీ కూడా కంప్లీట్ మనకు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, NaCl ఉందనుకోండి, కామన్ సాల్ట్. ఇప్పుడు నేను కామన్ సాల్ట్ ఇట్లా ఓపినాను అనుకోండి, సోడియం క్లోరైడ్ విడివిడిగా విడిపోతాయా, విడిపోవు కదా, దర్ హైలీ చాలా గట్టిగా తగులుకొని ఉన్నాయి రెండింటిని. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీబడి. సో అలాంటప్పుడు హౌ దీస్ ఆర్ మేకింగ్ దెమ్ టుగెదర్, ఎట్లా అసలు అవి రెండు కలిసి ఉంటున్నాయి అన్న క్లారిటీ మనం ఈ చాప్టర్లో ఓవరాల్ పర్స్పెక్టివ్లో చూద్దాం. బై ద లేట్ 19th century అండ్ ఎర్లీ 20th century జనాలకి ఏం తెలిసిందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అని, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని, ఇట్లా చాలా రకరకాల ఫోర్సెస్ వచ్చేసాయి. సో ఈ ఫోర్సెస్లో ఏ ఫోర్స్ అసలు వీటిని ఒక దగ్గరగా కూర్చోబెడుతుంది, అసలు వీటిలో కలవడానికి ఏంటి రీజన్. సో ఇదంతా కూడా చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అందులో డేవిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద కొంచెం ఒక ఎందుకైతే చేసింది, ఆయన ఏం చేశాడంటే హీ కన్స్ట్రక్టెడ్, కెన్ యూ సీ మెటాలిక్ రింగ్స్ ఉన్నాయి కదా, అలా 250 to 300 మెటాలిక్ రింగ్స్ ని తీసుకొని అలా ఒక సర్కిల్ అప్ చేశాడు. అలా చేసినప్పుడు వెన్ హీ హస్ టేకెన్ ద సాల్ట్ ఇన్ ఇట్, ఏమైందంట అంటే ఈ సాల్ట్ ఏమైతుందో ఆబ్వియస్ గా ఇందులో మెటల్ ఏంటి, Na, సోడియం ఇస్ ఎ మెటల్ అండ్ Cl is a chlorine that is non-metal. So that sodium metal ఏమైతుందంటే ఇది నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందంట, క్లోరిన్ ఏమో పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్ళిందంట. అంటే ఆయనకు అర్థం ఏమైంది, సో నెగిటివ్ పాజిటివ్ అంటున్నానంటే ఏదో చార్జ్ అయితే ఎఫెక్ట్ చేస్తుంది కదా. సో చార్జ్ ఎఫెక్ట్ చేయడం వల్ల ఆయనకు ఏమర్థమైందంటే ఓకే బచ్చా, ఇన్కే బీచ్ మే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, స్టాటిక్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్. మనము మేబీ స్టాటిక్ ఫోర్స్ చెప్పాలంటే మీకు గుర్తుందా, కొమ్ముని ఇలా రబ్ చేసి పెట్టండి పేపర్ పీసెస్ వస్తాయి. సిల్క్ క్లాత్తో ఏదైనా రబ్ చేయండి, ఇప్పుడు నా చేతులు కూడా రప్చర్ అవుతాయి, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్టాటిక్ ఫోర్స్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ మధ్యలో జరుగుతుందో దానిని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. సో ఈ NaCl, KCl వీటన్నిటిలో కూడా మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అవి కనెక్ట్ అయి ఉన్నాయి అనుకుందాం, ఎందుకంటే మెటల్ ఉంది ఆబ్వియస్గా. మరి HClలో హైడ్రోజన్ నాన్ మెటల్, క్లోరిన్ నాన్ మెటల్ కదా, మరి 2 నాన్ మెటల్స్ ఉన్నప్పుడు హౌ ఆర్ దే గెటింగ్ టుగెదర్. సో ఆ టుగెదర్నెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లూయిస్ అనే అతను నడుము కట్టాడనమాట. ఆయన నడుము బిగించి మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాడు. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆయన పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది చేశాడు. సో ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఎలా చేశాడు, బై యూజింగ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్. ఏది అసలు ఎరేజే అవ్వట్లేదు, నేను అది ఎలా కొడదామా అని ట్రై చేస్తున్నాను, అసలు అమ్ముపోయింది. సో ఈ లూయిస్ ఏం చేశాడంటే ఈ ఓవరాల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద మాలిక్యూల్ అట్రాక్టివ్ బాండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సో హీ యూజ్ ద కాన్సెప్ట్ బై యూజింగ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాడు. టు 90% హీ వాజ్ రైట్. స్టిల్ చిన్న మొన్న తప్పులు ఉంటాయి, బట్ ఎస్ హీ డిడ్ అ మార్వెలస్ జాబ్. లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ నాకు తెలిసి మేబీ 1920s వచ్చాయి, ఎందుకంటే లవాయిజర్ తర్వాత 100 ఏళ్ళ తర్వాత ఆల్మోస్ట్ ద ఎండ్ ఆఫ్ కెమిస్ట్రీ ఎక్కడ తెలిసింది మనకి,
అటామిక్ నెంబర్స్ ని బేస్ చేసుకుని మోస్ట్లీ చెప్పాడు కదా, దట్స్ వాట్ వి లెర్న్డ్ ఇన్ క్లాసిఫికేషన్. సో మోస్ట్లీ చెప్పిన ప్రకారంగా సో ఆబ్వియస్లీ మోస్ట్లీ ఎట్లా డివైడ్ చేశాడు, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అని, సెకండ్ గ్రూప్ అని, థర్డ్ నుంచి 10th అని, 13th నుంచి 18th అని అలా డివైడ్ చేసినట్టు కదా. అప్పుడు మనకి బోర్ అనే అతను ఇంకొకటి చెప్పాడు, భయ్య షెల్స్ లాగా ఉంటాయి. సోమర్ఫీల్డ్ ఏం చెప్పాడు, సర్క్యులర్ అండ్ ఎలిప్టికల్ మోషన్లో ఉంటాయి. న్యూక్లియస్ తర్వాత కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ అని, తర్వాత ఆర్బిటాల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, క్వాంటమ్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓవరాల్ మెకానిజం అనేది మనకి ఎక్స్ప్లెనేషన్ ఆ 10 yearsలో జరిగింది. ఆ 10 yearsలోనే లూయిస్ ఏం చేశాడంటే వాట్ ఎవర్ మిస్టర్ మోస్లే హావ్ సెడ్ దానిని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూపించాడు. సో ఆయన చేసింది ఏంటంటే నార్మల్గా మోస్ట్లీ ఏం చేశాడు, మనకున్న నోబెల్ గ్యాసెస్ ఉన్నాయి కదా, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, రెడాన్ యాజ్ వెల్ యాజ్ ఓగ్నెసాన్, వీటిని కరెక్ట్గా అబ్జర్వ్ చేశాడు. తనకు అర్థమైంది ఏంటంటే అరే నాయన ఇప్పుడు 2 ఉన్నాయి, ఇదేమో 2 ఉన్నాయి, బయట 8 ఉన్నాయి, ఇదేమో 2 ఉన్నాయి, 8 ఉన్నాయి, మళ్ళీ 8 ఉన్నాయి. క్రిప్టాన్లోకి వచ్చి 2, 8 ఉన్నాయి, 8 ఉన్నాయి, 18 ఉన్నాయి, 18లో 10 + 8 వచ్చేసాయి. రెడాన్లో కూడా సేమ్ 18 ఉన్నాయి, విచ్ ఇస్ హ్యావింగ్ అగైన్ 8. ఇక్కడ 14 తీసేస్తే మళ్ళీ 18లో 8 ఉన్నాయి. సో ఆయనకు అర్థమైంది ఏంటంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా 8 ఉండాలి అని అర్థమైంది. అందుకే ఇవి స్టేబుల్ గ్యాసెస్ అంటున్నాం, స్టేబుల్, మోస్ట్ స్టేబుల్, అండ్ దే ఆర్ ఇనర్ట్ ఇన్ నేచర్. అవి ఎవరితో కూడా రియాక్ట్ అవ్వవు, ఎందుకంటే వాటి యొక్క వ్యాలెన్స్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్గా ఫిల్ అయి ఉంది. ఈ రూమ్ యాక్చువల్లీ క్లోజ్డ్ ఉంటుంది కదా, అందుకనే ఐ డోంట్ నో ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ అది, అంటే ఎవరు లేరు, నా సౌండే నాకు బయటకు వచ్చి ఆ వైబ్రేషన్స్ నా చెవులకు తగిలి ఐఎమ్ జస్ట్ టిక్లింగ్ అన్నాను, అట్లా అవుతుంది నాకు. సో అది స్టేబుల్ కదా, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, రెడాన్, ఓగ్నెసాన్, ఇవి కంప్లీట్లీ స్టేబుల్. ఇవి ఎవరి నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకో, నాకు లాగా ఎవరివి మాకు అవసరం లేదండి, మాకున్న దాంట్లో మేము చాలా హ్యాపీగా ఉంటాము. సో వీవర్ లైక్ దాట్ అండ్ ఇన్నట్ అండ్ నోబుల్. అందుకే ఇఫ్ సంబడి ఆస్క్ యూ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ యువర్ కెమిస్ట్రీ టీచర్ హూ టీచెస్ యూ నో యూట్యూబ్, జస్ట్ టెల్ దెమ్ హీస్ వెరీ నోబుల్ యాజ్ నోబుల్ గ్యాసెస్. సో మిగతావన్నీ కూడా అలా లేవు, ఓన్లీ దీనికే స్పెషల్ ఉంది. ఆ మిగతా ఉన్న 17 గ్రూప్స్లో ఈ స్టెబిలిటీ అనేది లేదు, ఓన్లీ వీటికే ఉంది. ఎందుకు అంటే their outermost electrons are 8. Can you see this? All the valence electrons are termed to be 8 8 8 8 for them. ns2 np6 కదా, జనరల్ నోటేషన్ ఏందండి, అది కూడా p బ్లాక్ ఎలిమెంటే కదా. ns2 np6, 6 + 2 ఎంత, 8 ఉంటాయి ఆబ్వియస్గా. అది మనము క్యాలిక్యులేషన్ చేసినా చేయకపోయినా నోబెల్ గ్యాసెస్కి ఉండాల్సిన కాన్ఫిగరేషన్ ఇంతే. అవి కంపల్సరీ ns2 np6 అంటే 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చాలా మంది అడుగుతున్నారు, సార్ హీలియంకి ఎట్లుంటుంది సార్, మీరు మర్చిపోయారా, నిద్రపోతున్నారా, వాటికి 8 ఉండవు 2 ఉంటాయంటారు. ఎక్సెప్షన్ నాయన, హీలియం ఇస్ లైక్ ఫస్ట్ ఎలిమెంట్, ఇట్ హార్డ్లీ హ్యావ్ 2 ఎలక్ట్రాన్స్, దానికి 8 ఉండవు. ఇది ఒక్కటి ఎక్సెప్షన్ పెట్టుకొని మిగతా దాంట్లో ప్రూవ్ చేయండి, లేవని ప్రూవ్ చేయండి, నేను ముక్కైతే కోసుకో. సో the arrangement of electrons in the different shells explains us how stable the molecules are. సో అది ఆ స్టెబిలిటీని కానీ వాటికున్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఏదైతే మనము డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తామో వాటిని మనం ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్ అంటున్నాం. అరే సార్ మీరు చెప్తా ఉన్నారు కానీ డ్రా చేస్తలేరు అంటున్నారు కదా, డ్రా చేస్తాను చూడండి. సరే ఆయనవే యూజ్ చేస్తాను, కొత్తవి ఎందుకు. ఆర్గాన్ నెంబర్ ఎంతమా 18, 18లో 10 ఆల్రెడీ స్టేబుల్, నియాన్ కాన్ఫిగరేషన్, వ్యాలెన్స్ ఎంత ఉన్నాయి 8. సో 1 2 3 4 5 6 7 8 ఓకేనా. అదే ఒకవేళ సోడియంది తీసుకున్నారనుకోండి ఎంత 11, కాన్ఫిగరేషన్ ఎంత 1s2 2s2 2p6, నియాన్ వచ్చేసింది ఫుల్లీ ఫిల్డ్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎంత ఓన్లీ 3s1, అంటే ఒకటి మాత్రమే ఉంది ఎక్స్ట్రా. దానికి డాట్స్ పెట్టినానే దీనికి స్టార్ పెట్టినా, మీరు మళ్ళీ అడగండి అయ్యో దీనికి స్టార్ పెట్టారే దానికి డాట్ పెట్టారే అని ఏడవకండి, ఓకేనా. ఏదైనా తీసుకోండి, ఆక్సిజన్ తీసుకుందాం. సో ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్ ఎంత సార్, ఆక్సిజన్కి అటామిక్ వ్యాలెన్సీ ఎట్లా చెప్తారు మీరు అంటే చూడండి, ఆక్సిజన్ ఎంత 1s2 2s2 2p4, ఎన్ని ఉన్నాయి దానికి 2 + 4 ఎంత 6 ఉన్నాయి, ఆబ్వియస్గా 6 ఉన్నాయి. 6 ఉన్నాయి కానీ అది దానికి నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఏముంది, నియాన్ ఉంది కదా, ఇది ఆక్సిజన్ కదా 8, దాని నియరెస్ట్ నోబెల్ గ్యాస్ 10 ఉంది కదా. ఇప్పుడు 8 10 కావాలంటే ఎంత యాడ్ చేయాలి, నేను 2 యాడ్ చేయాలి. సో అందుకని ఆక్సిజన్ వ్యాలెన్సీ. అర్థం కాలేదా? ఇప్పుడు చూడండి ఇదే లాజిక్ మళ్ళీ నేను రివర్స్ నుంచి వస్తా. లిథియం చూడండి, లిథియం అటామిక్ నెంబర్ ఎంత 3, ఇది స్టేబుల్ అవ్వాలనుకోండి 1 లూజ్ అయితే సరిపోతుంది, సో ద వ్యాలెన్సీ ఈజ్ 1. బెరిలియం ఉందనుకోండి 4, హీలియం కావాలంటే 2 లూజ్ అయితే చాలు. బోరాన్ ఉందనుకోండి ఆబ్వియస్ గా బోరాన్ ఇస్ లైక్ 5, 3 లూజ్ అయితే చాలు కదా. బోరాన్ ఇస్ హ్యావింగ్ 5 ఇస్ అటామిక్ నెంబర్, సో 3 ఇస్ ద వ్యాలెన్సీ టు దెమ్. ఎందుకంటే హీలియం అవ్వాలంటే 3 లూజ్ చేసుకోవాలి.
కార్బన్ ఉంది, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఫ్లోరిన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇటు నుంచి వచ్చిన కదా, ఇప్పుడు రివర్స్ నుంచి వస్తా. ఫ్లోరిన్ కి నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఏంటి? నియాన్ కదా. నియాన్ అవ్వాలంటే దానికి ఒక ఎలక్ట్రాన్ కావాలి కదా, అడిషన్ ఆఫ్. సో ఫ్లోరిన్ చూడండి, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 కదా. సో 9 ఉన్నప్పుడు అది స్టేబుల్ అవ్వాలంటే దానికి ఒకటైతే చాలు. ఒకటైతే ఎందుకు చాలు అంటున్నానంటే దాని తర్వాత ఉన్నది నియాన్, దట్ స్టేబుల్. దానికి మళ్ళీ 5 లూజ్ చేసుకొని హీలియం అవ్వాలా, 7 లూజ్ చేసుకొని హీలియం అవ్వాలా, ఒకటి గెయిన్ చేసుకొని నియాన్ అవ్వాలి. ఏది ఈజీ దానికి? ఆబ్వియస్ గా ఒకటి గెయిన్ చేసుకుంటే అది స్టేబుల్ అవుతుంది కదా. సో దాని వ్యాలెన్సీ ఎంత చెప్పొచ్చు మనం? 1 చెప్పొచ్చు. సార్ అది ఇప్పుడు లూజ్ అయింది కాబట్టి మీరు +1 +2 +3 అన్నారు, మళ్ళీ అంటప్పుడు ఇది -1 ఉండాలి కదా, మరి వ్యాలెన్సీ 1 అని ఎందుకు అంటున్నారంటే వ్యాలెన్సీ చెప్పేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ సంబంధం లేదు, జస్ట్ నంబర్ చాలు. చార్జ్ చెప్పేటప్పుడు మాత్రం మనకు ప్లస్ ఆర్ మైనస్ అనేది క్యాటయానా ఆనయాన్ అనే క్లాసిఫికేషన్ ఇస్తాము. ఆ చిన్న క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆక్సిజన్ దగ్గరికి రండి. అటామిక్ నెంబర్ ఎంత? 8 ఉన్నప్పుడు అది 6 లూజ్ అయితే ఈజీయా, 2 గెయిన్ అయితే ఈజీయా? ఆబ్వియస్ గా 2 గెయిన్ అయితే ఈజీ కదా. సో దట్ గన బి -2. సో ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత? 2. ఇప్పుడు అర్థమైందా 2 అని ఎందుకు చెప్పాను? నైట్రోజన్ వ్యాలెన్సీ ఎంత? 3 అవుతుంది, ఎందుకంటే అది 3 గెయిన్ చేసుకుంటే నియాన్ అవుతుంది కాబట్టి -3. సో ఆబ్వియస్లీ వి సే వ్యాలెన్సీ ఇస్ 3. కార్బన్ ఇస్ ఎ స్పెషల్ కేస్. కార్బన్ ఐదర్ అవ్వాలి అంటే 4 లూజ్ అయిన అవ్వచ్చు 2 అవుతుంది, 4 గెయిన్ అయిన అవ్వచ్చు 10 అవుతుంది. మరి ఇప్పుడు అది ఏమవుతుంది చెప్పండి? చెప్పండి. ఇప్పుడు నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి, కార్బన్ 4 లూజ్ అవుతుందా, 4 గెయిన్ అవుతుందా? సో దిస్ ఈజ్ హౌ ద ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్ ఆర్ రిటర్న్. చూడండి, ఇప్పుడు వ్యాలెన్సీని యూజ్ చేసి మొత్తం తీసేస్తాను. మొత్తం తీసేసి మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేసినామో 1 to 10 ఎలిమెంట్స్, వాటి వ్యాలెన్సీ డయాగ్రామ్స్ గీస్తాను నేను. ఓకేనా? సో దట్ మీకు ఏం డౌట్ ఉన్నా కూడా ఐ హోప్ మోస్ట్ ఆఫ్ యువర్ డౌట్స్ విల్ గెట్ క్లియర్డ్ ఆఫ్. ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నావు? సో ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ ఉంది, వ్యాలెన్సీ ఎంత? 1. ఓకేనా? హీలియం ఉంది, వ్యాలెన్సీ ఎంత? సార్ అది కంప్లీట్లీ ఫుల్లీ స్టేబుల్ కదా, దాని వ్యాలెన్సీ చెప్తారు ఎందుకు సార్? సరే 2 ఉన్నాయి కదా, 2 రాసండి. లిథియం ఎంత వ్యాలెన్సీ? 1. లిథియం వెళ్ళి రాస్తున్నానంటే గలీజ్గా. 1. బెరిలియం ఎంత సార్? 2. బోరాన్ ఎంత సార్? 3. కార్బన్ ఎంత సార్? 4 లూజా గెయినా అన్నది ఇంకా ఉంచేసుకోండి మీ బ్రెయిన్లో. నైట్రోజన్ ఎంత? 3. ఆక్సిజన్ ఎంత? 2. ఫ్లోరిన్ ఎంత? 1. నియాన్ ఎంత? 0 అన్న పెట్టండి, లేదంటే 8 ఉంటాయి, 8 అన్న పెట్టుకోండి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ 8. సో ఒకవేళ మీకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ అడిగితే 2 చెప్పండి ఆక్సిజన్కి. అరే కాదురా నాయన, నేను వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అడుగుతున్నాను అది చెప్పరా నాయన అని ఎవరైనా అన్నారు అనుకోండి, అప్పుడు 6 ఉంటాయి. ఆబ్వియస్గా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6 ఉంటాయి, వ్యాలెన్సీ 2 ఉంటుంది. వ్యాలెన్సీ ఈజ్ నియరెస్ట్ నోబెల్ గ్యాస్ అవ్వడానికి దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలో దానినే మనం వ్యాలెన్సీ అంటున్నాం. అర్థమైందా? సో ఈ వ్యాలెన్సీని ఇప్పుడు నేను ఏదైతే రాస్తున్నానో ఈ పిక్చర్స్ని యూజ్ చేసుకొని లూయిస్ అండ్ కోసెల్ ఒక బాండ్ ఇచ్చారు, దానిని మనం అయానిక్ బాండ్ అంటాము. డాట్ స్ట్రక్చర్స్ అర్థమైంది కదా. సో అయానిక్ బాండ్ అంటాము. సో కొసెల్ అండ్ యాజ్ వెల్ as లూయిస్, కొసెల్ లోయిస్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటాము, అయానిక్ బాండ్ అని కూడా అంటాం. సో వాళ్ళు ఏం చేశారంటే 1916, ఐ సెడ్ రైట్, 1916 to 20 ఆ టైంలో వీళ్ళందరూ ఈ ఏదైతే మోస్ట్లీ చేశాడో, అరే మోస్ట్లీ వాజ్ లైక్ ఆల్మోస్ట్ ఇట్లా చేసేసిండు, ఓవర్ నైట్ స్టార్ అయిపోయిండు. కంట్రీస్ ఆయన ఎమ్మటి పడ్డాయి. అబ్బో మోస్ట్లీ చేశాడే, ఇది కరెక్ట్, ఇందులో తప్పులు ఎత్తుకుదాం, ఓకే ఇది కరెక్ట్ అయితే ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని పీపుల్ డిడ్ సో మెనీ థింగ్స్. ఆ సో మెనీలో వీళ్ళు చేసింది ఏంటంటే, ఫస్ట్ గ్రూప్ ఉంది, సెకండ్ గ్రూప్ ఉంది, 13th గ్రూప్ ఉంది, 14th గ్రూప్ ఉంది, 15th, 16th, 17th, 18th గ్రూప్ ఉంది. సరే 2 నుంచి 13కి వెళ్ళారంటే మధ్యలో డి బ్లాక్ కదా, డి బ్లాక్ కొంచెం మనం వదిలేసుకుందాం. డి బ్లాక్ అసలు చాలా ఎక్కువ చదువుతాము, ఇప్పుడు కాదు, కొంచెం మీరు ఒక 2 years తర్వాత డి బ్లాక్ బాగా చదువుతారు. ఇప్పుడు ప్రజెంట్లీ ఎస్ఎన్పి గురించి చూసుకుందాం. ఇప్పుడు ఎస్ వ్యాలెన్సీ ఎంత అంటే 1, సెకండ్ గ్రూప్ వ్యాలెన్సీ ఎంత 2, థర్డ్ గ్రూప్ ఎంత 3, ఇదెంత 4. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ దీనివి 5, దీనివి 6, దీనివి 7, దీనివి 8. వ్యాలెన్సీ ఎంత? దీనిది 0, దీనిది 1, దీనిది 2, దీనిది 3, దీనిది 4, దీనిది 3, దీనిది 2, దీనిది 1. అంతేనా వ్యాలెన్సీ? నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏమో నేను రౌండ్ ఆఫ్ చేశా. సరే మీకు అది అర్థం కాకుంటే నేను ఇట్లా రోమన్ నెంబర్స్ పెడతాను, అవి గ్రూప్ నెంబర్స్ మా పీరియాడిక్ టేబుల్లోని గ్రూప్ నెంబర్స్. ఫస్ట్ గ్రూప్ ఎవరు? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. వీళ్ళందరికీ ఉన్నది ఏంటి? సో లిథియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. వీటన్నిటికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే దే ఆర్ హైలీ రియాక్టివ్. ఎందుకు హైలీ రియాక్టివ్?
నోబుల్ గ్యాసెస్ అంటే వాటికి ఒక్కటే ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది. ఆ సింగిల్ ఎలక్ట్రానే కదా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, అందుకని వాటి వ్యాలెన్సీ 1 అయిపోయిందా. నెక్స్ట్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్కి వస్తే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. వీళ్ళకున్న ప్రాపర్టీ ఏంటి, వీరిని నోబుల్ గ్యాసెస్ కంటే ఒక 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి. వాటిని బయటికి నెట్టేయొచ్చా, అవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అయిపోయిందా, సో వ్యాలెన్సీ 2 అని చెప్పొచ్చా. లెట్ us come for p block elements, the 13th group, boron, అల్యూమినియం, ఇండియం, గ్యాలియం, ఇండియం, థాలియం అండ్ నియోనియం. సో ఈ ఫ్యామిలీకి ఏంటి 3 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయా, 3 ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తే అవి స్టేబుల్ అయిపోయినాయా, అయిపోయిందా. కార్బన్ ఫ్యామిలీకి వచ్చేసరికి కార్బన్ ఫ్యామిలీ ఇస్ లైక్ దే హ్యావ్ లైక్ two way things, either they can lose 4 or gain 4 because అది ఇంటర్మీడియట్ స్టేట్. ఎలాగైతే నేను లాస్ట్ టైం మెటాలిక్ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు ఇవి ఏదైతే ఉన్నాయో చూడండి, సిలికాన్, ఆర్సెనిక్, పొలోనియం, ఇవన్నీ కూడా మెటలాయిడ్స్ అని చెప్పాను. మెటలాయిడ్స్ కింద ఉన్నాయి మెటల్స్, పైన ఉన్నాయి నాన్ మెటల్స్ అన్నాను కదా. సో ఇది కూడా అంత ఇంటర్స్టిషియల్ స్టేట్ లో ఉంది, ఐదర్ ఇట్ కెన్ లూజ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ గెయిన్ ద ఎలక్ట్రాన్స్. బట్ నేను మీకు ఒక విషయం చెప్పినా, అసలు అది గెయిన్ అవ్వదు, లూజ్ అవ్వదు, అది షేర్ చేసుకుంటుంది. సో అది ఇంకా డిఫరెంట్ టాపిక్, అది ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం 5th ఫ్యామిలీ, దట్స్ నైట్రోజన్. 15th ఫ్యామిలీ, 5th అంటే నాకు కంటిన్యూటీలో చెప్తున్నాను. నైట్రోజన్ ఫ్యామిలీకి వస్తే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్కి చెప్పుకుంటే వాళ్ళకి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వ్యాలెన్సీ. 5 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు లైక్ సరే 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎట్లా వచ్చినాయో చూపిస్తాను చూడండి. ఎందుకంటే నాకు ఒకసారి కన్ఫ్యూజ్ అయినా అనుకోండి, అమ్మో మా పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా అనిపిస్తుంది. 10 అయిపోయాయా, 3s2 3p3. ఇప్పుడు చూడండి, ఇది నియాన్ కాన్ఫిగరేషన్, 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి మనకి. ఈ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లో అవన్నీ లూజ్ చేసుకోవచ్చు మా, ఇది ఆల్రెడీ ఫిక్స్ కంప్లీట్లీ ఫిల్డ్ అయిపోయింది. అంటే 3 లూజ్ చేయొచ్చు కదా, అవుటర్ మోస్ట్ లో 3 ఉన్నాయి కదా, సో ద వ్యాలెన్స్ 3 అనండి. లేదు సార్ ఎస్ ఎందుకు పోనివ్వలేదు సార్ అంటే ఇక్కడ లాజిక్ చూడండి మీరు, ఎస్ ఇస్ పేర్డ్ అప్, పేర్ ఉంది ఇక్కడ, ఇవి లోన్ పేర్స్ ఉన్నాయి. లైక్ లోన్ పేర్స్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వితౌట్ ఎనీ పేర్స్. సింగిల్ గా పోవడం ఈజీయా, మీకు పెయిర్ ఉంది ఈజీయా, ఆబ్వియస్ గా సింగిలే ఈజీ కదా, అలాంటప్పుడు 3 పోగలుగుతాయి కదా. అందుకనే నైట్రోజన్ ఫ్యామిలీ వ్యాలెన్సీ వచ్చేసి 3 అంటాము. ఆక్సిజన్ ఫ్యామిలీ ఎంత 2, హాలోజన్స్ ఫ్యామిలీ ఎంత ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, అస్టటిన్, టెనిసాన్, వాళ్ళ ఫ్యామిలీ ఎంత 17th కాబట్టి వాటికి ఒక్క ఎలక్ట్రాన్. एक वसंतिया एक बसंती भारी पड़ी थी ठाकुर. సో ఒక్క ఎలక్ట్రాన్ వాటికి ఇచ్చేస్తే అవి నోబుల్ గ్యాసెస్ అయిపోతాయి. సో దాట్స్ వాట్ ద లాజిక్ బిహైండ్ దిస్. లెట్ us see సోడియం. అబ్బా నేను చెప్పిన లాజికే సరే, లాజిక్ మీరు చెప్పారు ఓవరాల్ గా మాకు కొంచెం కనురారు విందంగా లైక్ కళ్ళకు కట్టినట్టుగా చూపించండి అంటే, సోడియం అటామిక్ నెంబర్ ఎంత 11, కేఎల్ఎం షెల్ చూసుకుంటే 281. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎంత 1. సో ఆబ్వియస్ గా Na ప్లస్ ఎలక్ట్రాన్ అనుకోండి అంటే ఎంత అవుతుంది, K2Li2 M0, అది లాస్ట్ అయిపోయింది, చల్ హట్ అని పంపించేసినాం అనమాట. అదే మెగ్నీషియం ఎట్లా అవుతుంది, దే లూజ్ లైక్ 2 ఎలక్ట్రాన్స్ కదా, their valency is having 282, సో 2 ఎలక్ట్రాన్స్ అవి లూజ్ అయిపోతాయి. సో అలా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తర్వాత నేను బాండింగ్ ఫార్మేషన్ ఎట్లా అవుతుందో చెప్తాను. బాండింగ్ ఫార్మ్ అయ్యేటప్పుడు మీకు ఇట్లా చూస్తే కళ్ళ ముందు అర్థమైపోతుంది, ఓకే ఇది ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది కాబట్టి అన్ని అమౌంట్స్ ఆఫ్ ఆటమ్స్తో, ఎలిమెంట్స్తో ఆర్ ఆటమ్స్తో అది రియాక్ట్ అవుతుంది అని మనం క్లారిటీ చెప్తామన్నమాట. ఇప్పుడు చూడండి ఓ ఎంత, ఓ ఈజ్ లైక్ 6 కదా, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అది ఇంకా 2 అగైన్ అయితే నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి వస్తుంది. అల్యూమినియం ఎంత 283, సో 3 లూజ్ అయిపోతే అది ఆబ్వియస్ గా 28 నియాన్ అయిపోతుంది. ఫ్లోరిన్ ఎంత 9 కదా, ఒకటి గెయిన్ చేసుకుంటే సో అది 10 అవుతుంది. అందుకే F మైనస్ అంటే టేకన్, O2 మైనస్ అంటే రెండింటిని తీసుకుంది, F మైనస్ అంటే ఒకటే తీసుకుంది, Al+3 అంటే మూడింటిని ఇచ్చేసింది. దట్స్ వాట్ ద లాజిక్ బిహైండ్ దెమ్. సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి మనకి మోస్ట్లీ నాన్ మెటల్స్ చేస్తాయి, తీసుకుంటాయి. మెటల్స్ ఏం చేస్తాయి, చిచ్చిపప్పు అని ఇచ్చేస్తాయి అనమాట. మెటల్స్ నాలాగే దయా హృదయం కలిగినవి, దయా దప్తం కలిగినవి. సో మేము ఏం చేస్తామంటే ఇలా ఇచ్చేస్తాం, తీసుకోండి ఎంజాయ్ చేయండి అని. బట్ నాన్ మెటల్స్ ఆర్ నాట్ లైక్ దట్, అవి ఇంకా ఇవ్వండి మాకు ఇంకా తీసుకుంటామని తీసుకుంటుంటాయి. సో దాట్స్ వాట్ దే యాక్చువల్లీ క్రేవింగ్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దే యాక్చువల్లీ గెయిన్ ఎలక్ట్రాన్స్. వాళ్ళ ప్రాబ్లం కూడా అదేలేండి, వాళ్ళకంటూ ప్రాబ్లం ఏం కాదు. వాటికి స్టేబుల్ అవ్వాలంటే, నోబెల్ గ్యాస్ కావాలంటే ఇవ్వడం కంటే తీసుకుంటే తొందరగా అయిపోతారు అంతే. దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దెమ్. సో అందరూ కూడా ఎవరు కావాలి, మ్యాజిక్ ఆక్టెట్. సో ఈ ఆక్టెట్ ఫామ్ అవ్వడానికి ఐదర్ దే ఆర్ గెయినింగ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ లూజింగ్ ద ఎలక్ట్రాన్స్, అంతే, సింపుల్ ఫండా. ఇప్పుడు ఈ కంక్లూజన్స్ బట్టి మనము బాండ్ ఫార్మేషన్స్ అనేది చూద్దాం. అసలు ఈ బాండ్ ఫార్మేషన్ ఎట్లా అవుతుంది. సో ఆ బాండ్ కావకముందు ఫస్ట్ టాపిక్ ఆక్టెట్ రూల్. సో వాట్ డస్ ఆక్టెట్ రూల్ స్టేట్స్ దట్ every element must possess 8 valence electrons either to become stable such as the noble gases. That configuration or that rule that is known as octet rule. I'm not telling is octet law ante confirmation statement ma, law నేను చెప్పట్లేదు, it's not a law.
వాటిని ఏమంటారండి, లాయర్స్. నేను లా చదివేసి లాయర్ లాగా నేను ఇది స్టేట్మెంట్ ఇదే చేయాలి, మీకు 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఇది ఎవరు తప్పుకోవద్దు, కాన్స్టిట్యూషన్లో రాసినవి ఫాలో, ఇలా ఏం కాదు. ఇట్స్ జస్ట్ రూల్, ఫాలో అవుతాయి బట్ చాలా వరకు అవ్వవు కొన్ని కేసెస్లో. సో అందుకని నేను లా అనే శబ్దాన్ని ఎప్పుడు వాడాను, ఆక్టెట్ రూల్ అనే అంటాను. అండర్స్టాండ్? చాలా చాలా చిన్న చిన్న వర్డ్స్ కూడా చాలా పెద్ద మీనింగ్ తీసుకొస్తాయి అనమాట. సో అలా ఆక్టెట్ రూల్ బేస్డ్ కంపౌండ్స్ వల్ల మనము ఒక బాండ్ ఫార్మేషన్ విందాం. మీరు వినండి, నేను రాస్తాను, ఓవరాల్గా ఇద్దరం నేర్చుకుందాం. మీరు ఎందుకు నేర్చుకుంటారు, మీకు ఆల్రెడీ తెలిసే కదా మాకు చెప్తున్నారు అని మీరు అనొచ్చు. బట్ చెప్తూ ఉంటే ఐ ఆల్సో లెర్న్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు నేను ఏదో అనుకుంటాను, ఏదో చెప్తాను, థర్డ్ టైంకి వచ్చేసరికి అరే అరే ఓకే ఓకే ఇది ఇలానా అని నాకు నేను క్లారిటీ తెచ్చుకుంటాను. చెప్తూ ఉంటే అందుకే మీరు కూడా ఒక పని చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆన్సర్స్. మీ ఫ్రెండ్ మీకు వచ్చింది, మీరు వెంటనే మీ పక్కన మీ ఫ్రెండ్కి చెప్పండి, అరే వాడికి రాని వాడికి చెప్పండి, వచ్చిన వాడికి చెప్పండి, వాడికి బోర్ కొడుతుంది, రాని వాడికి వెళ్ళి చెప్పండి, అరే ఇట్లా ఇట్లా అని చెప్పండి. సో వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏం చేస్తారు, నేర్చేసుకుంటారు. సో వాళ్ళు కూడా పాపం ఇంకొకరికి నేర్పిస్తారు, రైట్? ఎవ్వరూ లేరు, మీకు మీరే చెప్పుకోండి, ఓపెన్ యువర్ సెల్ఫ్, టీచ్ యువర్ సెల్ఫ్. సో ఆబ్వియస్లీ యూ విల్ సీ అ డ్రాస్టిక్ చేంజ్. ఒక రఫ్ బుక్ పెట్టుకోండి, ఎన్ని ఆన్సర్స్ నేర్చుకుంటే అన్న ఆన్సర్స్ రాస్తూ చూసుకోండి, స్పెల్లింగ్ ఎర్రర్స్ చెక్ చేసుకోండి, గ్రామటికల్ ఎర్రర్స్ చెక్ చేసుకోండి, ప్రెజెంటేషన్ స్కిల్స్ చూడండి, స్పెల్లింగ్స్, మోస్ట్లీ స్పెల్లింగ్స్ మీద అండ్ గ్రామర్ మీద వర్కౌట్ చేయండి. డోంట్ మేక్ ఎనీ సిల్లీ గ్రామర్ మిస్టేక్స్. ఐవి ద అండ్ అలా పెట్టే వర్డ్స్ దగ్గర యూ లూజ్ మార్క్స్. గ్రామర్ నాజీస్ ఉంటారు కదా కొంతమంది, నాలాంటి వాళ్ళు, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ద సౌండ్స్ అండ్ ఆల్. సో మీరు అదొకటి కొంచెం రెక్టిఫై చేసుకోండి, ఓకేనా? నౌ లెట్ us see అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్. చాలా చాలా సింపుల్ టాపిక్ మా, వెరీ వెరీ సింపుల్. So the force of attraction between the atoms, the force of attraction is between the atoms is known as bond, and the way the bond is formed we call them as ionic or covalent based on the processes. So దానిని కెమికల్ బాండ్ అని కూడా అంటాం, ఆ ఫామ్ అయిన బాండ్ ని కెమికల్ బాండ్ అని అంటాం. లెట్ us see Kossel, లైక్ Kossel లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ని యూస్ చేసి ఒక ఎలక్ట్రోస్టాటిక్ బాండ్, దానికి ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని కూడా పేరు పెట్టాడు. ఆయన ఏం చేశాడంటే ఏవైతే మన మెటల్స్ ఉన్నాయో ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ అండ్ థర్డ్ ఫోర్త్ లో కూడా 13th 14th లో ఉన్నవి, దే ఆర్ రెడీ టు డొనేట్ ది ఎలక్ట్రాన్. సో ఇఫ్ దే ఆర్ డొనేటింగ్, ఇఫ్ సంబడి హూస్ యాక్సెప్టింగ్ దెమ్, వాటి మధ్యలో ఒక బాండ్ ఫామ్ అవుతుంది కదా, దానిని ఆయన అయానిక్ బాండ్ అన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ద బాండ్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ అయానిక్ బాండ్. అర్థమైందా? ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి మా, నీ దగ్గర రూపాయి కూడా లేదు, నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి 10 రూపీస్, సో నా 10 రూపీస్ని నీకు ఇస్తున్నాను టు పర్చేస్ సంథింగ్ ఆర్ టు బై ఏ చాక్లెట్ ఆర్ సంథింగ్. ఇవ్వండి ఇవ్వండి అని ఫోన్లలో నా కామెంట్స్ చేయకండి, ష్యూర్గా ఇస్తాను, ఓకేనా? ఇస్తా టైం వస్తుంది ప్రతిసారి. ఇప్పుడు మోడీ గారు కానీ ప్రైమ్ మినిస్టర్, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి డబ్బులు ఇస్తారు కదా మన అకౌంట్లలో 15 lakhs అని ఎప్పుడు ఏదో చెప్పారు, ఇస్తారు సమ్హౌ రియంబర్స్మెంట్ టైంలో. మీరు గ్యాస్ కొన్నారనుకోండి మీ ఇంట్లో, ఆ సిలిండర్కి 10 రూపాయలు 15 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతున్నాయి, అవి నేనే ఇస్తున్నాను అనుకోండి, ఓకేనా? సో ప్రైమ్ మినిస్టర్ ఫండ్స్ నుంచి వస్తున్నాయి, మీరు ఇస్తున్నారు అని అనుకోండి కదా, అనుకోవడంలో తప్పే ఉంది. సో దాట్స్ వాట్ ఈట్స్ గివింగ్. సో ఈజ్ నాట్ టేకింగ్ అస్ బ్యాక్. అరే మేము పే చేస్తున్నాం కదా అంటారు కదా, మీరు పే చేసినా కూడా ఆయనకు పే చేయట్లేదు కదా, యూఆర్ నాట్ పేయింగ్ హెమ్, యూఆర్ గివింగ్ టు ద వెండర్ ఆర్ సంబడి, బట్ హీఈస్ గివింగ్ యూ బ్యాక్, హీఈస్ ఓన్లీ గివింగ్, హీఈస్ నాట్ టేకింగ్ యూ బ్యాక్. So Kossel have said noble gases are almost stable. They are stable. They doesn't need any liability taking the electrons or giving. So they are at most stable. So they are inert in nature. They are called as noble gases. The one which is like the other groups, the other than noble groups, they have like 1, 2, 3 extra valence electrons. They readily donate those electrons to somebody. So once they donate the electrons, what are they going to become as? Cations, obviously. If sodium undanukondi, 1 valence electron ichesindi. తీసేసుకొని ఇచ్చేసింది, ఇట్స్ బికెమ్ అ క్యాటయాన్. మెగ్నీషియం ఏముంది, మెగ్నీషియం దగ్గర 2 extra ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, వ్యాలెన్స్ ఇచ్చేసి, సో ఇట్ హాస్ బికమ్ స్టేబుల్ as 10. అల్యూమినియం దగ్గర 3 ఉన్నాయి, 3 తీసేసుకో అని అనేసింది, ఇట్ ఆల్సో బికెమ్ క్యాటయాన్. అలాగే ఒకవేళ 5, 6, 7 ఉన్నాయి అనుకోండి, సో అవి ఏం చేస్తే గెయిన్ చేస్తాయి. సో ఆబ్వియస్గా నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ, హాలోజన్ ఫ్యామిలీ, దే వర్ టేకింగ్ ది ఎలక్ట్రాన్స్. అలాంటప్పుడు అవి ఏం చార్జ్ వస్తాయి, నెగటివ్ చార్జ్. సో దట్స్ గోనా బి ఆనియాన్ ఫార్మేషన్. లైక్ ఫాస్ఫరస్ ఉంది అనుకోండి, 5 ఉన్నాయి, 5 ఇవ్వడం కష్టం కదా, 3 తీసుకోవడం ఈజీ. సో అందుకని కార్బన్ ఎక్స్క్లూడ్ చేశారు. యువర్ టెక్స్ట్ బుక్ ఆల్సో యూ అబ్జర్వ్ ద లాజిక్, కార్బన్ అతను ఎక్స్క్లూడ్ చేశాడు, సిలికాన్ కూడా కార్బన్ ఫ్యామిలీని ఎక్స్క్లూడ్ చేశాడు. ఎందుకంటే కార్బన్ చెప్పాడు అనుకోండి, మీకు డౌట్ వస్తుంది, అరే కార్బన్ ఇచ్చినప్పుడు అరే మనము ఇవ్వాలా తీసుకోవాలా, అరే ఇస్తే 4 తీసుకుంటే 4 ఏది చేయాలా అని మీరు పెద్ద మ్యాథమెటిషియన్స్ అయిపోతారు. అందుకనే దీని తర్వాత ఇంకో చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్ అని చాలా బ్యూటిఫుల్ చాప్టర్ మీకు ఇంక్లూడ్ చేశారు టు టెల్ అబౌట్ కార్బన్, ఓకేనా? కోవలెంట్ బాండ్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కార్బన్ గురించి, ఓకేనా? పాజిటివ్ ఓకేనా వస్తుంది ఏంటి చిచ్చి. సో నాకు కొన్ని వర్డ్స్ అంతే అండి, కొన్ని వర్డ్స్ ఏమవుతాయంటే అది రిపీటెడ్గా వస్తున్నాయి, మనం అన్కాన్షియస్గా తెలియకుండా
అలా నేనేమేమంటాను, ఓకేనా వస్తుంది. ఇప్పుడైతే నార్మల్గా ఏమంటాను, మీకు ఏమైనా తెలుసుంటే కింద కమెంట్ చేయండి. ఇఫ్ యూఆర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రమ్ పాస్ట్ లైక్ 2-3 వీడియోస్ చూసినా అర్థమవుతుంది కదా వాట్ ఇస్ మై మోస్ట్ కామన్ వర్డ్. ఏం చెప్తున్నాను నేను, అసలు ఏమంటున్నాను. సల్ఫర్ ఇస్ లైక్ 2, ఏం చెప్తున్నాను అంటే కెమిస్ట్రీ చెప్తున్నారు అనకండి. సో 2, 8, 6. సో 6 ఇస్ నథింగ్ బట్ కెన్ నాట్ లూజ్ 6 బట్ ఇట్ కెన్ గెయిన్ 2 ఎలక్ట్రాన్స్. సో అందుకని ఆబ్వియస్ గా -2 అవుతుంది. క్లోరిన్ 7 ఉన్నాయి, ఒక్కటి తీసుకుంటుంది. ఏక్ బసంతి బారీ పడి, ఒక్కటి ఉన్నప్పుడు నాకు ఎప్పుడు డైలాగ్ గుర్తొస్తుంది, ఏక్ బసంతి బారీ పడి ఠాకూర్, అదే షీ దట్ షోలే మూవీ పిక్చర్ డైలాగ్. సో దట్స్ గోనా బి లైక్ 2, 8, 8. ఫార్మేషన్ ఆఫ్ ఎన్ అయానిక్ బాండ్. ఎట్లా ఫార్మ్ అవుతుంది అయానిక్ బాండ్ అంటే electrostatic force of attraction gets like formed when a metal transfers the electrons to the non-metal. బెస్ట్ ఎగ్జాంపుల్, మై బెస్ట్ ఎగ్జాంపుల్, ఎప్పుడు బాండింగ్ వచ్చినా కూడా నేను ఫస్ట్ చెప్పేది సోడియం క్లోరైడే, బికాస్ దిస్ ఇస్ ద బెస్ట్ అయానిక్ కంపౌండ్ దట్ ఇట్ కెన్ ఫార్మ్. సోడియం అటామిక్ నెంబర్ ఎంత బేటా 11, క్లోరిన్ ఎంత 17, 11 కి నియరెస్ట్ నోబుల్ గ్యాస్ ఏంటి 10, 17 కి నియరెస్ట్ నోబుల్ గ్యాస్ ఏంటి 18, 11 నుంచి 10 కావాలంటే -1 ఎలక్ట్రాన్, 17 నుంచి 18 కావాలంటే +1 ఎలక్ట్రాన్. సింపుల్. సో సోడియం క్లోరైడ్ అవ్వాలంటే సోడియం ఏం చేయాలి అంటే దానిలో నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసి పడేసి డస్ట్బిన్లో పడేయాలి. ఆ పడేసిన ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది మన క్లోరిన్ బయ్య తీసుకుంటుంది, తీసేసుకొని అది Cl- ఫామ్ అవుతుంది. అరే సార్, ఇప్పుడు సోడియం అనేది లైక్ సోడియం యాజ్ అ క్లోరైడ్ ఇస్ అ హాఫ్ Cl2 లాగా ఉంటుంది కదా నార్మల్గా. సోడియం ఇస్ లైక్ Cl2 మాలిక్యూల్, 1 మోల్ కావాలంటే ఇది హాఫ్గా మారుతుంది, బికాస్ Na+Cl2 గివ్స్ రైస్ టు 2NaCl అవుతుంది. నాకు 2 వద్దు అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను హాఫ్ Cl2 రాసుకుంటాను. హాఫ్ Cl2 ఇస్ అ మాలిక్యులర్ స్ట్రక్చర్. కానీ ఒకవేళ ఈ ఎలిమెంటల్ స్ట్రక్చర్ చూసుకుంటే అది Cl గానే ఉంటుంది గ్యాషియస్ ఫామ్ లో, అది ఎలక్ట్రాన్ ని తీసుకొని Cl- అవుతుంది. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవుతుంది. సోడియం కాస్త తన దగ్గర ఉన్న చాలా మంచి హృదయంతో దాని దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ ని తీసుకెళ్లి క్లోరిన్కి ఇచ్చేస్తుంది. అరే బచ్చా పండగ చేసుకోవాలి, అందుకని ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవుతుంది. కాబట్టి ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ దీస్ మాలిక్యూల్స్ in the molecule between these atoms is known as ionic bond. I hope you understood the concept. ఇంకా అర్థం కాలేదా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ద వెరీ బెస్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ MgCl2. MgCl2లో ఏమేమి ఉన్నాయేమో, ఒక మెటల్ ఉంది, ఒక నాన్ మెటల్ ఉంది. మెటల్ ఇస్ మెగ్నీషియం, నాన్ మెటల్ ఇస్ క్లోరిన్. అరే ప్రతిసారి క్లోరిన్ ఎందుకు సార్, ఓకే ఫ్లోరిన్ తీసుకుంటాం, చేంజ్ ఏమని ఉందా. సో మెగ్నీషియం తీసుకోండి, అటామిక్ నెంబర్ ఎంత 12 అంటే ఎన్ని లూజ్ చేసుకోవాలి, అది 2 ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేసుకోవాలి, రైట్. సో ఈ 2ని ఇచ్చేసేయాలి. ఎవరు రెడీగా ఉన్నారు బచ్చా తీసేసుకోండి, నేను కొంచెం స్టేబుల్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలని ఫీల్ అవుతుంది. సో వెంటనే క్లోరిన్ కేమ్ ఇంటూ యాక్షన్. అరే భయ్యా నేను తీసేసుకుంటా, కానీ నా దగ్గర 7 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నాయి భయ్యా, నాకు ఒక్కటి ఎలక్ట్రాన్ కావాలి, ఈ ఒక్క ఎలక్ట్రాన్ ని తీసేసుకొని నేను స్టేబుల్ అవుతా అన్నది. బట్ వేరేకి ఇంకొక ఎలక్ట్రాన్ ఖాళీగా ఉంటుందా అండి, అరే నేను కూడా వెళ్ళిపోతే అది వెళ్ళిపోయినట్టే అంటది. వెంటనే ఇంకో క్లోరిన్ వచ్చేస్తుంది. ఆ క్లోరిన్ నుండి భయ్యా నా దగ్గర 7 ఉన్నాయి, ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ని నాకు ఇచ్చేసాయి, అది దాంతో నేను స్టేబుల్ అయిపోతా అంటుంది. 2 లూజ్ అయిపోయి మెగ్నీషియం స్టేబుల్ అయింది, ఒకటి తీసుకొని 2 క్లోరిన్స్ స్టేబుల్ అయినాయి. అందుకనే నేను ఫార్ములాలో, సో దట్స్ నథింగ్ బట్ chlorine is just gaining an electron from magnesium. Obviously the 2 chlorine atoms will be gaining each electron from magnesium, so the magnesium is gonna become Mg+2 by losing 2 electrons. Each chlorine is gonna become 1 Cl-, totally 2 Cl- will be there. That means I can write the equation such as Mg2++ 2 Cl- gives rise to MgCl2. బ్యాలెన్స్ చేయడానికి బ్యాలెన్స్ అవసరం లేదు, MgCl2 Mg2Cl2 అనలే నేను. సో దిస్ ఇస్ హౌ ద ఈక్వేషన్ ఫార్మింగ్. ఇదేంటి సాల్ట్, ఆబ్వియస్ సాల్ట్. సో దిస్ ఇస్ హౌ ద ఫార్మేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ద మాలిక్యూల్. సరే ఫ్లోరిన్ తీసుకోవయ్యా సామి అంతేనా, మెగ్నీషియం ఫ్లోరైడ్ ఇప్పుడు చేస్తాను చూడు. నాకు అదంతా ఎరేస్ చేయడానికి కొంచెం ఏదో అనిపించింది అవసరమా అని, అందుకే నేను కొంచెం ఇప్పుడు తీసేస్తాను చూడండి. సో ఫ్లోరిన్ అయినా అంతే కదా, అటామిక్ నెంబర్ 9, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 7, ఉన్న 7 కాస్త ఒక్కొక్క ఎలక్ట్రాన్ని మాగ్నీషియం నుంచి తీసేసుకొని ఒక మెగ్నీషియం ఏమో +2 అయింది, 2 ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసి ఈచ్ ఫ్లోరిన్ కాస్త నెగటివ్ చార్జ్ తోటి 2 ఫ్లోరిన్ అటమ్స్ రియాక్ట్ అవ్వడంతో ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఇస్ MgF2, మెగ్నీషియం డైఫ్లోరైడ్ ఫామ్ అయింది. అర్థమైందా కాన్సెప్ట్. మెగ్నీషియం డైఫ్లోరైడ్ అసలు ఫామ్ అవుతుందా, అవుతుంది, ఇట్స్ ఓకే, అవుతుంది. నాకే కన్ఫ్యూజన్ వచ్చేసింది, ఫామ్ అవుతుందా, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ విల్ దే బి ఏబుల్ టు రియాక్ట్ విత్ హాలోజన్స్ అనుకున్నాను, బట్ MgF2 ఫామ్ అవుతుంది, ఇట్ విల్ ఫామ్, డోంట్ వరీస్. సో దట్స్ హౌ. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అని, Na2O అన్నాడు.
Na2O, ఇట్స్ సూపర్ ఆక్సైడ్. నార్మల్గా Na2O చాలా రేర్ కేసెస్లో ఫామ్ అవుతుంది, మ్యాక్సిమం అయితే Na2O2 పెరాక్సైడ్ ఫామ్ అవుతుంది. బట్ సరే Na2O గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మాట్లాడుకుందాం. 2 మెటల్స్ ఉన్నాయి, 2 ఎన్ఏలు ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉన్నాయి. ఎందుకు ఒక ఆక్సిజన్కి 2 ఎన్ఏలు అంటే ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత 2. సో ఇట్ రిక్వైర్ 2 ఎలక్ట్రాన్స్. యూ రిమెంబర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, దానికి 6 ఉన్నాయి. ఆక్టెట్ అవ్వాలంటే దానికి ఇంకెన్ని కావాలి, 2 కావాలి కదా. ఆ 2 ఈ 2 సోడియంలు అరే బాబా తీసుకొని నీకు ఇచ్చేస్తున్నాను అని అంటున్నాయి. సో దిస్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ 1 sodium విల్ బి డొనేట్ టు ఆక్సిజన్, దిస్ ఎలక్ట్రాన్ విల్ బి డొనేటెడ్ టు దిస్ ఆక్సిజన్. సో దానివల్ల ఈ సోడియం ప్లస్ అవుతుంది, ఈ సోడియం ప్లస్ అవుతుంది. నెట్ నేను Na2+ రాసుకోవచ్చా? అలాగే ఓ ఏమైంది, 2 తీసుకుంది, 2- తీసుకుందా. సో 2 సోడియంలు ఉన్నాయి కాబట్టి 2Na2+ రాస్తున్నాను. Na+ కూడా రాయొచ్చు. సో అప్పుడు అలాంటప్పుడు ఓవరాల్ ఛార్జ్ ప్లస్ రాయండి కదా, మేము కన్ఫ్యూజ్ అవుతున్నామంటే అలా అయినా రాయండి. సో అప్పుడు ఏమవుతుంది, Na 2 సోడియంస్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. ఓవరాల్ ఛార్జ్ ఇది +2 అయితే ఓవరాల్ ఛార్జ్ ఇది -2. +1 × 2 is +2. అలా +2 వచ్చింది నాకు. సో దిస్ ఈజ్ హౌ సోడియం సూపర్ ఆక్సైడ్ విల్ ఫామ్. అర్థమైందా స్ట్రక్చర్? సోడియం దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ లో ఉంది, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. థర్డ్ షెల్ లో 3s1 ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఈచ్ సోడియం ఇస్ డొనేటింగ్ టు ఆక్సిజన్. ఆక్సిజన్ 2 తీసుకుంటుంది, ఆక్సిజన్ విల్ టేక్ 2. అందుకే ఆక్సిజన్ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇది కూడా నేను తర్వాత చెప్తాను, డబుల్ బాండ్స్ హిస్టరీ అనేది. ఓకేనా? స్ట్రక్చరల్ అర్థమైంది కదా, హౌ వాజ్ ఇట్ ఫార్మింగ్. షెల్ వి గో ఫర్ ద నెక్స్ట్ బెస్ట్ వన్, AlCl3 అల్యూమినియం ట్రైక్లోరైడ్. అల్యూమినియం ట్రైక్లోరైడ్ చాలా చాలా బాగుంటుంది. అల్యూమినియం ట్రైక్లోరైడ్ మీరు ఒక బాక్స్లో కంటైనర్లో ఉందనుకోండి, అదొక పౌడర్ లాగా ఉంది, వైట్ పౌడర్. మీరు మూత తీసిరు అనుకోండి, వైట్ కలర్ ఫ్యూమ్స్ బయటకు వస్తాయి. ఎందుకు తెలుసా? చెప్పాలా? స్ట్రక్చర్ తర్వాత చెప్తా. AlCl3 అల్యూమినియం ట్రైక్లోరైడ్. ఇప్పుడు అల్యూమినియం చూసుకున్నారనుకోండి, దీని వ్యాలెన్సీ ఎంత 3. ఎందుకు వ్యాలెన్సీ 3? అరే ఆబ్వియస్ సార్, అది 13th గ్రూప్ ఎలిమెంట్ కదా, సో దాని దగ్గర 3 ఎక్స్ట్రా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ 3టిని అది తీసేస్తే, అంటే దాని నుంచి తీసి ఎవరికైనా ఇచ్చేస్తే, ఇట్ విల్ గెట్ whose configuration? Neon configuration. So to become neon, it is going to donate her 3 electrons. But 4 రాసా, 3 అనుకుంటూ. సో ఎవరున్నారు తీసుకోవడానికి? ఆబ్వియస్గా హాలోజన్స్. హాలోజన్స్ ఆర్ మోస్ట్ ఫస్ట్ టు టేకప్. అందుకే దే ఆర్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ అని చెప్తున్నాను నేను. హైలీ ఎలక్ట్రోనెగటివ్ అంటే టేకింగ్ టెండెన్సీ టు గెయిన్ ద ఎలక్ట్రాన్సే కదా. సో ఈచ్ క్లోరిన్ విచ్ ఈస్ హ్యావింగ్ లైక్ 7 valence electrons ఆల్రెడీ విత్ దెమ్. ఇది ఎందుకు కిందికి వెళ్ళిపోయింది, నేను ఏం చేయకుంటున్నాయి. సో ఇట్స్ లైక్ 7 valence electron ఆల్రెడీ ఉన్నాయి. సో టు బికమ్ స్టేబుల్ ఎవ్రీ క్లోరిన్ రిక్వైర్స్ एक बसंती बारी पड़ी है. So each electron, extra electron from aluminium will be taken up by our chlorine atoms. అందుకే క్లోరిన్ విత్ చిన్న డాట్స్ పెట్టినా, అల్యూమినియంకి కొంచెం పెద్ద డాట్ పెట్టినా. మీకు అర్థం కావాలి కదా, ఆల్రెడీ ప్రతిసారి ఈ క్రాస్ మార్క్లు ఎందుకని పెద్ద డాట్ పెట్టి. సో నౌ దిస్ అల్యూమినియం ఇస్ డొనేటింగ్ హర్ 3 electrons టు బికమ్ స్టేబుల్. నౌ దిస్ అల్యూమినియం గాట్ స్టేబుల్. క్లోరిన్ ఈ ఎలక్ట్రాన్ తీసుకుని ఈ క్లోరిన్ స్టేబుల్, ఈ క్లోరిన్ స్టేబుల్, ఈ క్లోరిన్ స్టేబుల్. 3 క్లోరిన్లు స్టేబుల్ చేసింది అల్యూమినియం. తోపురా బై, నువ్వు నీ దగ్గర ఉన్న 3 ఇచ్చేసి 3 సాటిస్ఫై చేసినావు చూడు. मेरा दिल ले गया रे तुम बच्चा. So this is how the structural formation happens. cations, anions, ప్రతిదీ అయిపోయింది మంది. సో NaCl లో చూసుకుంటే Na is having a plus charge, cation ఫామ్ అయితే, క్లోరిన్ ఆనియాన్ ఫామ్ అయితే, అవి 2 కలిసి సాల్ట్ ఫామ్ అని అంతే. Na++ Cl-. MgCl2 కూడా అంతే. మెగ్నీషియం ఇస్ +2, Cl, ఈచ్ Cl is like Cl- Cl. నాకు నిజంగా తెలియదు సార్, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు అని లెసన్ చూడలేదు, నేను ఏదో ఫ్లోలో చెప్పుకుంటూ పోతున్నాను. ఇలా ఉన్నాయంటే నేను ఇలా రాయాల్సిన అవసరం ఏమైంది సార్? నాకు తెలుసుంటే నేను ఎక్కడ హాయిగా టెక్స్ట్ బుక్లో చెప్పడానికి, మీ వీడియో వచ్చి చూడడానికి మాకేముంది అని అంటారా? అలా కూడా అంటారు మీరు, దానికి కూడా నేను భయపడాలి. సో ఇక్కడ ఉన్నా కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అంటారు కదా మీరు. సో మెగ్నీషియం is having like 2 valence electrons, so it gonna become +2. Chlorine, each chlorine gonna have -2 chlorines are there. So 2 electrons will be taken by them, resulting in MgCl2. అర్థమైందా? AlCl2. Na2O కూడా ఇచ్చాడా? Na2O you have seen already. Sodium is having
టూ ఎలక్ట్రాన్స్. ని తీసేస్తే అది Na2+ గా మారింది 2Na+. నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. టెక్స్ట్ బుక్ చూస్తుంటే నాకు వెంటనే క్లారిటీ వచ్చేది, +2 కాదుమా 2 ఇక్కడ ముందు పెట్టాను, బట్ నేను చూడకుండా చెప్పిన. దట్ మీన్స్ ఐ నో ది సబ్జెక్ట్. సో 2 electrons. సో ఆబ్వియస్లీ క్లోరిన్ ఇస్ గెయినింగ్ ది ఎలక్ట్రాన్. ఆక్సిజన్ కదా వీళ్ళ దగ్గర ఉంది. సో ఆక్సిజన్ ఇస్ గెయినింగ్ ది ఎలక్ట్రాన్స్. హౌ మెనీ? 2 electrons. సో ఆబ్వియస్లీ దట్ గోన్ బి -2. ఇది రెండు ఇస్తుంది కాబట్టి Na+2 కింద చెప్తాము. అలాగే AlCl3 ఆబ్వియస్ గా 3 తీసేసుకుంటది, 3 క్లోరిన్లు వచ్చి అటాచ్ చేసేసుకుంటాయి. సో దిస్ ఈస్ హౌ ద స్ట్రక్చరల్ ఫార్మేషన్ ఆఫ్ ద కంపౌండ్స్ ఆర్ ఫార్మింగ్ అవుట్. సో దిస్ యూ కెన్ సీ. So formation of AlCl3, aluminium chloride. So aluminium is having a +3 charge. Aluminium is having +3 charge because it's readily donating 3 electrons. Chlorine వెంటనే ఆ 3 electron ని 3 క్లోరిన్లు వచ్చి తీసేసుకొని Cl3 Cl- 3 ఎలక్ట్రాన్స్ వచ్చి ఒక్కొక్క ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల అల్యూమినియం ఇస్ ఫార్మింగ్ AlCl3 అనే కాంపోనెంట్ ఫామ్ అవుతుంది. బట్ నేను మీకు ఒక పెద్ద జోక్ చెప్పనా, AlCl3 అసలు ఫామ్ అవ్వదు. అండ్ ఇందాక నేను మీకు ఇంకో క్వశ్చన్ కూడా అడిగినాను కదా, కంటైనర్లో AlCl3 ఉంటే వైట్ కలర్ ఫ్యూమ్స్ ఎందుకు వస్తాయంటే ఈ లోపల ఏంటిది డెల్ టైప్. సో ఇందులో నుంచి కంటైనర్లో నుంచి అల్యూమినియం క్లోరైడ్ బయటికి రిలీజ్ అయినప్పుడు Al+3 Cl- ఎవాల్వ్ అవుతుంది. సో ఈ Cl- మాయిశ్చర్ ఏముంటుంది, వాటర్ ఉంటుంది కదా, అందులోనే H+తో రియాక్ట్ అయ్యి HCl ఫామ్ అవుతుంది. HCl వైట్ కలర్ ప్రెసిపిటేట్ అవుతుంది. అదే అక్కడ. ఎవరికి చెప్పకండి, చెప్పండి మీరు వెళ్ళి అడగండి, మీ ఫ్రెండ్కి తెలియకపోతే చెప్పండి. HCl గ్యాసెస్ ఫామ్ అవుతున్నాయి. అల్యూమినియం క్లోరైడ్ నుంచి క్లోరైడ్ అయాన్స్ వచ్చేసి అట్మాస్ఫియర్ ఉన్న మాయిశ్చర్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ H+తో రియాక్ట్ అయ్యి HCl ఫామ్ అవ్వడం వల్ల దానివల్ల వైట్ కలర్ ఫ్యూమ్స్ వస్తున్నాయని చెప్పండి. ఓకేనా? దట్స్ అబౌట్ అ టాపిక్ ఆఫ్ ionic bonding. How does ionic bonding is forming? By transfer of electrons from the metal to a non-metal. ప్రతిసారి metal is a giver like me, non-metal is a taker like you. Taker like you అంటే మీరు నేను చెప్పే సోదం తింటున్నారు కదా అట్లా అనుకోండి, తప్పుగా అయితే తీసేసుకోకండి. మళ్ళీ అయ్యో సార్ నన్ను ఇది అలా అన్నాడని కమెంట్స్లో నన్ను మాత్రం అనకండి. ఓకేనా? దట్స్ అవర్ ఓకేనా స్టాప్ ఇట్. దిస్ ఈస్ అవర్ టాపిక్ గైస్. దిస్ ఈస్ అవర్ టాపిక్ ఆఫ్ ionic bond. Let us go to the next topic. So the next topic is arrangement of ions in ionic bonds. So ionic bonds అంటే ఏమిన్నాము, ఎప్పుడైతే ఏ రెండు ఎలిమెంట్స్ మధ్యలోనైనా ఫామ్ అయిన బాండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల అవుతే దానిని మనం అయానిక్ బాండ్ అన్నాము. సో మరి ఈ బాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు NaCl, దాని అరేంజ్మెంటల్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఒక క్రిస్టల్ లాగా ఉంటుంది. మీరు నార్మల్గా ఉప్పు చూసినా కూడా క్రిస్టల్స్ అంటాం కదా. సో దట్ నథింగ్ బట్ ఇట్ పొజెసెస్ అ క్రిస్టలైన్ స్ట్రక్చర్. ఆ క్రిస్టలైన్ స్ట్రక్చర్కి స్పెక్ట్రోస్కోపిక్ వేలో చూస్తే దాని అబ్జర్వేషన్ పర్టికులర్గా చేస్తే ఎలా ఉంటుందంట అంటే, సో దిస్ ఇస్ లైక్ ఏ క్యూబికల్ లాటిస్. ఆ క్యూబిక్ లాటిస్ కూడా ఫేస్ సెంటర్డ్ క్యూబ్ లాటిస్ అంట. ఫేస్ సెంటర్డ్ అంటే ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఇప్పుడు నార్మల్గా అయితే ఒక క్యూబ్కి 6 ఫేజెస్ ఉంటాయి. సో 6 ఫేజెస్ ఉంటాయి కాబట్టి 6 ఫేజెస్లో మనకి సోడియం కానీ ఉందనుకోండి, దానికి 6 కార్నర్స్లో 1 2 3 4 బాటమ్ నుంచి ఒకటి పై నుంచి ఒకటి, టోటల్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎవ్రీ ఎలిమెంట్, ఎవ్రీ ఆటమ్ ఆఫ్ సోడియం, ఈచ్ ఆటమ్ ఆఫ్ సోడియం విల్ బీ సరౌండెడ్ బై 6 క్లోరిన్ ఆటమ్స్. 6 క్లోరిన్ ఆటమ్స్. అట్లా మొత్తం ఎన్ని సోడియం ఆటమ్స్ ఉన్నాయి, 6 సోడియంస్ ఉన్నాయి. సో 6,6 అంటాం దానిని. సో 6,6 అంటాము. అండ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, క్యూబికల్ లాటిస్ స్ట్రక్చర్ ఉంది. కానీ ఎక్కడున్నాయి, బాడీ మీద ఉన్నాయో. బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అంటే ఏంటంటే ఓన్లీ ఇఫ్ ద ఎలిమెంట్ హెస్ బీన్ ఎట్ ద సెంటర్, దట్స్ ద బాడీ, అది ఓవరాల్ సరౌండింగ్ ఎలిమెంట్స్తో బాండింగ్ అనేది ఫామ్ అయితే దాన్ని బాడీ సెంటర్డ్ క్యూబిక్ అంటాం. ఇప్పుడు NaCl, AgCl వీటిల్లో ఏమవుతుందంటే దట్ ఈస్ బీన్ ఆక్యుపైడ్ ఆన్ ఆల్ ద 6 edges మీద అవుతుంది కాబట్టి దీనిని ఫేసెస్. ఎడ్జెస్ ఇస్ నథింగ్ బట్ ఫేజెస్. ఎడ్జ్ అంటే ఈ లైన్ కదమ్మా, ఇది ఎడ్జ్ అంటున్నాం, ఇదంతా ఫేజ్ అంటున్నాం, వీటిని వర్టిసెస్ అంటాం మ్యాథ్లో. సో ఈ ఫేజ్ మీద ఉంటుంది కాబట్టి దీన్ని ఫేజ్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అంటాం. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ NaCl? ఫేజ్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. ఈచ్ సోడియం ఆటమ్ వాజ్ సరౌండెడ్ బై 6 క్లోరిన్ ఆటమ్స్. ఏదైనా తీసుకోండి, ఇక్కడ చిన్నగా ఉన్నాయి చూడండి, ఈ చిన్నవన్నీ కూడా మనకి సోడియం ఆటమ్సే. అండ్ పెద్దగా ఉన్నాయి చూడండి రౌండ్స్, అది క్లోరిన్ ఆటమ్స్. చూడండి ఇప్పుడు ఒక సెంట్రల్లో ఉంది చూడండి, అరే సో సెంటర్లో ఉంది చూడండి, ఇది ఒకవేళ సోడియం అనుకుంటే దానికి ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి, ఇటు ఒక క్లోరిన్ అటు ఒక క్లోరిన్, 2, పైన ఒక క్లోరిన్ కింద ఒక క్లోరిన్, 4,
సైడ్కి ఒక క్లోరిన్, ఇటు ఒక క్లోరిన్, టువర్డ్స్ దిస్ సైడ్, అప్ అండ్ డౌన్, టోటల్ ఎన్ని ఉన్నాయి 6. అర్థమైందా? ఈచ్ సోడియం ఆటమ్ కూడా అట్లాగే కంప్లీజ్ అవుతుంది. మీకు అర్థం కావాలంటే ఏదైనా పిక్చర్ తీసుకోండి. ఈ సోడియం ఉందనుకోండి, ఈ సోడియంకి చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయా? ఈ సోడియంకి చూడండి, ఈ సోడియం చూసుకుంటే 1 2 3, పైన ఒకటి ఉంటుంది కదా 4, మళ్ళీ వెనకకు ఒకటి వస్తుంది కదా, మళ్ళీ ఇటు ఒకటి వస్తుంది కదా 6. అలా ఎవ్రీ సోడియం atom will be surrounded by 6 chlorine atoms. అందుకనే 6, 6 cubic lattice ఆర్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అంటాం. ఫేస్ సెంటర్డ్ ఎందుకు అంటున్నామంటే వన్ ఆఫ్ ది ఆటమ్, వైస్ వర్స్ అమ్మ, సోడియమే పెట్టాలి ఫేస్లో కాదు, క్లోరిన్ ఉన్నా కూడా మనకి వర్టిసెస్కి వచ్చేసరికి ద అదర్ ఎలిమెంట్ పోతుంది. సో ఆ ప్రకారంగా దీనిని ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటికల్ స్ట్రక్చర్, లాటిస్ స్ట్రక్చర్ అంటాం. సో ఈ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అవ్వడానికి అసలు రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ మనకు తెలుసు, మీకు ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఈ వీడియోలో చెప్తూనే ఉన్నాను. సోడియం ఉందనుకోండి, క్లోరిన్ ఉందనుకోండి, అవి ఏం చేస్తాయి, ఒక ఎక్స్ట్రా వ్యాజెంట్ స్పీషీస్గా మారడానికి ఐదర్ దే ఆర్ గోయింగ్ టు డొనేట్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ గెయిన్ ది ఎలక్ట్రాన్స్. దాన్ని ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అంటాము, దాన్ని ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ అంటాము. పాజిటివ్ అంటే గివింగ్, నెగిటివ్ అంటే టేకింగ్. సో దిస్ ఈజ్ వాట్ ద టెండెన్సీ ఆఫ్ either to lose the electron or gain the electron. lose అయితే electropositivity, gain అవుతే electronegativity అంటాం. దాని బేస్డ్ గానే ఇప్పుడు దీన్ని మెటల్ అంటున్నాము, బికాస్ ఇచ్చేవన్నీ కూడా మెటల్సే, తీసుకునేవన్నీ కూడా నాన్ మెటల్సే. సో అందుకని నేను మీకు పీరియాడిక్ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు కూడా చెప్పా, ఆల్ ద మెటల్స్ టెండ్ టు బీ హ్యావింగ్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్, ఆల్ ది నాన్ మెటల్స్ గonna tend to have an electronegative nature to take it. So that is what the difference between positivity as well as negativity. మరి ఇంతసేపు అయానిక్ బాండ్ అంటున్నాం కదా, ఎలా ఫామ్ అవుతుంది అయానిక్ బాండ్? బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాను. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగేదానికి మరి ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్? అటామిక్ సైజ్, ఫస్ట్ అటామిక్ సైజ్ అన్నాను. చూడండి, మనం ఏం గురించి మాట్లాడుకుంటున్నాం? అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలి. అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఇచ్చే గుణం ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏముండాలి? సైజు పెద్దగా ఉండాలి కదా. చిన్న సైజు ఉందనుకోండి ఆటమ్కి, సో ఆబ్వియస్లీ తీసుకోవడం కష్టం అవుతుంది మనకి. పెద్దది ఉందనుకోండి, తెలియకుండా మధ్యలో న్యూక్లియస్కి తెలియకుండా లాస్ట్ నుంచి తీసుకోవచ్చు. ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి పర్స్లో, ఒక నోట్ తీసినా అంత డిఫరెన్స్ తెలియదు. ఒకటే నోట్ ఉందనుకోండి, తీస్తే డిఫరెన్స్ తెలుస్తుంది కదా. You understood my differential point that I'm going to make up to here. అది ఏ పరంగా పర్స్ ఎలా తీస్తున్నారు నేను అది మాత్రం తప్పు చెప్పట్లేదు, నేను క్యాజువల్గా చెప్పినాను. మీరు ఎలా ఆలోచిస్తే మీ బుర్రలు తప్పుగా ఆలోచిస్తున్నాయి. సో అటామిక్ సైజ్ ఎప్పుడు కూడా స్మాల్ ఉండాలి. స్మాల్ అటామిక్ సైజ్ ఉంటే సో ఆబ్వియస్గా రిమూవింగ్ ద ఎలక్ట్రాన్ విల్ బి లిటిల్ కాంప్లికేట్. సో అయానిక్ బాండ్ అవ్వడం కష్టం. సో ఒకవేళ అది ఎక్కువ ఉందనుకోండి అటామిక్ రేడియై, సో అటామిక్ రేడియై ఎక్కువ ఉంటే రిమూవింగ్ ద ఎలక్ట్రాన్ ఈజీ అవుతుంది. అదే అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? మరి నెక్స్ట్ అదే కదా ఫ్యాక్టర్. అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. సైజ్ పెద్దగా ఉందనుకోండి, ఆబ్వియస్గా అయనైజేషన్ పొటెన్షియల్ తగ్గుతుంది కదా. సో లో అయనైజేషన్ పొటెన్షియల్. అఫినిటీ కూడా టు గివ్ ద ఎలక్ట్రాన్, షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్తున్నాం అనుకోండి, సో ఆబ్వియస్లీ లెస్సే ఉండాలి కదా. ఎలక్ట్రోనెగటివిటీ అనుకున్నారు అనుకోండి, అది కూడా ఆల్మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఆల్సో హ్యాస్ టు బి లో. సో ఒకవేళ ఆటమ్కి లో అయనైజేషన్ ఎంథాల్పీ, లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ, లో ఎలక్ట్రోనెగటివిటీ, హై అటామిక్ సైజెస్ ఉందనుకోండి, అవి ఎలా ఫామ్ అవుతాయి? నేను ప్రతిదీ కూడా కండిషన్ ఇవ్వడానికే చెప్తున్నాను. సో ఆబ్వియస్గా అవన్నీ ఏం ఫామ్ అవుతున్నాయి ఇస్తున్నాయంటే క్యాటయాన్స్ అంటే పిల్లి అయాన్స్ కాదు, క్యాటయాన్స్ విచ్ హ్యావ్ ఎ పాజిటివ్ ఛార్జ్. చూడండి, క్యాట్ అనగానే పిల్లి గుర్తొచ్చింది నాకు. ఒకవేళ దానికి ఆపోజిట్ వర్డ్, హై అయనైజేషన్ పొటెన్షియల్, హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ, హై ఎలక్ట్రోనెగటివిటీ, స్మాల్ అటామిక్ సైజ్ ఉందనుకోండి, ఆబ్వియస్గా అవి ఏం ఫామ్ అవుతాయి? యానియాన్స్ ఫామ్ అవుతాయి. నెగిటివ్ ఛార్జ్ వస్తుంది బికాస్ దే ఆర్ రెడీలీ టేకింగ్ అప్ ది ఎలక్ట్రాన్స్ ఫర్ దెమ్ అనమాట. సో ఇది మనకు చెప్పిన అయానిక్ బాండ్ ఫార్మేషన్. మరి నెక్స్ట్ ఏదైతే మనకు కొసెల్ చెప్పాడో, కొసెల్ బై యూజింగ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్, బట్ వెంటనే లూయిస్ అనుకున్నాడు, అరే బాబా వీడు నాది చూసే చెప్పాడు, కానీ వాట్ ఎవర్ హీ డిడ్ వాజ్ ఓన్లీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతున్నాడు. మరి కార్బన్ గురించి కానీ, HCl కానీ, H2O2 ఇలా హోమో న్యూక్లియర్ ఆటమ్స్ని చూసుకుంటే మరి ఇందులో ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు కదా. సో ఇప్పుడు నాకు టైం దొరికింది అని లూయిస్ ఏం చేశాడంటే, హూజ్ నేమ్ వాజ్ యూయిన్ లోయస్, ఇన్ ద ఇయర్ 1916. సో ఈయన హీ ప్రపోజ్డ్ వన్ మోర్ బాండ్ ఫార్మేషన్. దానిని ఆయన కోవలెంట్ బాండ్ అన్నాడు. ఏమన్నాడు? కోవలెంట్ బాండ్. సో ఈ కోవలెంట్ అయానిక్ బాండ్ ఎట్లా ఫామ్ అయింది? బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దానికి ఆపోజిట్ ఏమవ్వాలి? బై టేకింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎవరు కూడా అంత ఈజీగా తీసుకోరు, ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకుంటారు, సో అది అయానిక్ కిందే వస్తుంది. మరి ఈయన దేని గురించి చెప్పుంటారు?
ఈయన దేని గురించి చెప్పుంటారు. సో హీ సెడ్ the bond formed because of having షేరింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒకవేళ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు, తీసుకోవడానికి కూడా రెడీగా లేరు అనుకోండి, కానీ వాళ్ళిద్దరు మ్యూచువల్గా షేర్ చేసుకుని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు అనుకోండి, అలా ఏదైతే బాండ్ ఫామ్ అయిందో దానిని లూయిస్ కాల్డ్ ఇట్ యాజ్ ఆ కోవలెంట్ బాండ్, కోవాలెంట్ బాండ్. దాన్ని ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అన్నాను. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రోవాలెంట్. ఆ ఎలక్ట్రాన్స్ కోవాలెన్సీ మళ్ళీ వేరే పదం. కోవాలెన్సీ అంటే ఏంటంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని బాండ్స్ అయితే ఫామ్ అవుతాయో దానిని కోవాలెన్సీ అంటాం. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. చాలా డిఫరెన్స్ ఉంది కోవాలెన్సీ, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ కొన్నిసార్లు నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను చూడండి. కోవాలెంట్ బాండ్. సో కో బ్రదర్స్ అంటే ఇద్దరు కూడా మంచి మిత్రులు అన్నమాట. co-brothers, yes, we are co-brothers అంటే we are like good friends and family related, like we are co-sisters, co-brothers అంటారు కదా. తెలుగులో ఏమంటారు ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఇన్ తెలుగు, బట్ ఇంగ్లీష్లో అయితే we call like co-brothers and co-sisters అంటాం. అమ్మ నువ్వు మీ మదర్ లాంగ్వేజ్ ఏమైనా అయితే ఇంగ్లీషా, ఎందుకు ప్రతిసారి ఇంగ్లీష్ అంటారు, తెలుగులో తెలియదా ఇది అంటారు అని కింద కమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారా, చేసేయండి పర్లేదు. సో దీస్ ఎలక్ట్రాన్స్ విచ్ షేర్ బిట్వీన్ ద ఆటమ్స్ ఈజ్ నోన్ as by sharing pair of electrons that leads to the formation of a chemical bond that's called as a covalent bond. సో ఎప్పుడైతే మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుందో దానిని కోవాలెంట్ బాండ్ అంటాం. కో అంటే ఏంటంటే దేర్ ఈక్వల్ అమౌంట్ ఈస్ గెటింగ్ జాయినింగ్, కోఆపరేషన్. మీకు నాకు కోఆపరేషన్ ఉండాలంటే నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని ఎగ్జామ్లో రాయాలి. సో వీఆర్ కోఆపరేటింగ్ ఈచ్ అదర్. నేను మీకు చెప్తున్నాను, మీరు నేర్చుకుని నాకు మీ మార్క్స్ చూపిస్తున్నారు. సో ఇట్స్ వీఆర్ ఇంటర్ డిపెండెంట్ కదా. అలాగే కో ఎగ్జిస్టింగ్, లైక్ వీ అండ్ ప్లాంట్స్ ఆర్ కో ఎగ్జిస్టబుల్ ఇన్ నేచర్. మన వల్ల అవి బతుకుతున్నాయి, వాటి వల్ల మనం బతుకుతున్నాం. కొంతమంది అని వచ్చేసారు మీరు లేకున్నా చెట్లు బతుకుతాయి సార్, బట్ చెట్లు లేకుంటే మీరు బతకలేరు అనే. బాబా ఒకటి కార్బన్ డైఆక్సైడ్ కావాలి కదా, నేనంటూ ఒకటిని ఎగ్జైల్ చేస్తేనే కదా దానికి ఎక్కువ వస్తుంది. సో అలా అయితే మేమిద్దరం కో ఎగ్జిస్టింగ్ ఇన్ నేచరే కదా. టు సమ్హౌ ఎక్స్టెంట్ ఐఎమ్ యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ అవర్ కదా. అలాంటప్పుడు జెన్యున్గా నేను రైటే కదా. ఎస్. సో లెట్ us see the examples. చాలా మంది అరే కోవాలెంట్ అన్నాడు, అసలు ఎట్లా ఫామ్ అవుతుంది రా అని అనకండి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. O2 మాలిక్యూల్ అనుకోండి. సో ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకుందాం. వాట్ ఈస్ ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? 1s2 ఫుల్లీ ఫిల్డ్. ఇది దీనికి మనకు సంబంధం లేదు. 2s2 అసలు దీని అటామిక్ నెంబర్ ఎంత? ఒక ఆక్సిజన్కి 8 కదా, మాస్ నెంబర్ 6. అట్లా రెండు ఉన్నాయి. డైఆక్సిజన్ అంటే ఏంటి? ఒక ఆక్సిజన్ ఎలిమెంట్ ప్లస్ ఒక ఆక్సిజన్ ఎలిమెంట్ గివింగ్స్ టు ఆక్సిజన్ మాలిక్యూల్ కదా. ఆటమ్ ప్లస్ ఆటమ్ గివింగ్ రైస్ టు మాలిక్యూల్ అంటే రెండు ఉన్నాయని అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. 1s2 2s2 2p4. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వీడికి ఎన్ని కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. అరే బాబా 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి ఎవరు రెడీగా ఉంటారు? ఆబ్వియస్గా ఫ్లోరిన్ కంటే బిఫోర్ ఇదే ఫ్యామిలీ ఆక్సిజన్ ఫ్యామిలీకే 2 ఇవ్వాలి. లేదంటే బెరిలియం ఫ్యామిలీ ఉందనుకోండి, BeO. సో BeOలో ఏమవుతుంది? బెరిలియం ఆక్సైడ్లో BE దగ్గర 2 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఆక్సిజన్కి ఇచ్చేస్తుంది. ఇది స్టేబుల్, ఇది స్టేబుల్. ఇది ఏ బాండ్? ఇది అయానిక్ బాండ్. కానీ మనం ఇక్కడ కోవలెంట్ బాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అందుకని O2 ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో ఈ O2లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి దీని దగ్గర 1 2 3 4 5 6 ఉన్నాయి, రైట్? ఇంకో ఆక్సిజన్ దగ్గర 1 2 3 4 5 6. అదేంటి దాని దగ్గర 6 కాదు పిక్చర్ ఎరేజ్ అండి. సో ఒక ఆక్సిజన్ దగ్గర 6 ఉన్నాయి, ఇంకో ఆక్సిజన్ దగ్గర కూడా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి 6 అంటే కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4 కదా. ఇద్దరు కూడా ఆబ్వియస్గా రెండు సేమ్ ఆక్సిజన్, సేమ్ ఫ్యామిలీ, సేమ్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మరి రెండింటి మధ్యలో బాండ్ ఎవరైనా చేయాలనుకోండి ఎలా చేస్తారు? సో ఇదేం చేస్తుందంటే, రే బాబా నీ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, నీ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఇక్కడ పెడదాం. సో ఇది ఏం చేస్తుంది? నా దగ్గర 6 ఉన్నాయి కదా, నీ రెండింటిని తీసుకొని నేను స్టేబుల్ అయిపోతా. ఇది ఊరుకుంటుందా? అమ్మో నువ్వు స్టేబుల్ అయినప్పుడు నేనెందుకు ఊరుకుంటా, నేను కూడా నీ 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు బికమ్ స్టేబుల్ అంటుంది. చూడండి, దిస్ ఆక్సిజన్ వాజ్ ఆల్సో బికమ్ స్టేబుల్, దిస్ ఆక్సిజన్ ఆల్సో హ్యావ్ బికమ్ స్టేబుల్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఫామ్ అయినాయండి? 2 బాండ్స్ ఫామ్ అయినాయి. 2 బాండ్స్ ఫామ్ అయినప్పుడు ఒకటి సిగ్మా బాండ్ అని ఒక పై బాండ్ అంటాం. అది లేటర్ ఆన్ లైక్ ఇన్ 10 minutesలో మీ క్లారిటీ వచ్చేస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు టైమర్ పెట్టుకుని కరెక్ట్ 10 minutesకి స్కిప్ చేసి అరే రాలేదు సార్ ఇది 7 minutesలో ఉంది, 9 minutesలో ఉంది, 11 minutesలో ఉంది అనకండి.
అందాజ చెప్తున్నా. సో దిస్ ఇస్ హౌ O2 మాలిక్యూల్ ఫార్మేషన్ ఆఫ్ బాండ్ ఈస్ హ్యాపెనింగ్. సో యూ అండర్స్టాండ్ ఇప్పుడు ఇవి రెండింటిని ఇవి రెండు ఎలక్ట్రాన్స్ దీంతో బాండ్ అయినాయి కదా. ఇప్పుడు వీటిని బాండ్ పేర్స్ అంటాం. సో ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి ఆక్సిజన్లో? 2 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? ఈ ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్స్, ఈ ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్స్, మొత్తం 4 లోన్ పేర్స్ ఉన్నాయి. సార్ మీరు పేరుగా ఎందుకు చెప్తున్నారు సార్? ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది కదా, 4 ఎలక్ట్రాన్స్ 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతుంటారు, 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అయినట్టే కదా, స్టేబుల్ అవుతుంది కదా అని అంటారు. అట్లాంటి కన్ఫ్యూజన్ రాకూడదని దీన్ని పేర్లలో లెక్క పెడతాం. రెండింటిని ఒక పేరుగా మాట్లాడుకుంటున్నాం. సో అందుకని 4 లోన్ పేర్స్ ఉన్నాయి O2 మాలిక్యూల్లో, వేరాజ్ 2 బాండ్ పేర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ O2 మాలిక్యూల్. షల్ వి లుక్ ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ N2. ఓకే కింద ఉంది టెక్స్ట్ బుక్, నేను కిందకి వెళ్ళకుండా డైరెక్ట్ O2 అయిపోయింది కదా, నేను జంప్ అయిపోయినా. సో నెక్స్ట్ ఈజ్ లైక్ N2 మాలిక్యూల్. ఇది కూడా డెడ్ ఈజీ. సో N2 మాలిక్యూల్ ఏమవుతుందంటే ఆబ్వియస్గా నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే 1s2, ఇదేంటో అసలు డెలీట్ అవ్వదు కొన్నిసార్లు. సో 1s2 2s2 2p3 కదా, హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ అంటే ఏం చెప్పా? ఇట్ ఈస్ మోస్ట్ స్టేబుల్. విత్ మోస్ట్ స్టేబుల్ అంటే స్టేబులే విత్ రెస్పెక్టివ్ టు అదర్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఇది స్టేబుల్ అపార్ట్ ఫ్రమ్ నోబుల్ గ్యాసెస్తో కంపేర్ చేయకండి, బట్ వాటి తర్వాత హాఫ్ స్టెబిలిటీ అనేది ఎక్కువ. సో N2 మాలిక్యూల్ చూసుకుంటే ఇప్పుడు ఈ నైట్రోజన్ దగ్గర 2 + 3 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకో నైట్రోజన్ దగ్గర కూడా 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, అరే ఏంటి సార్ మీరు ఇందాక ఆక్సిజన్లో అటు రెండు పెట్టారు, నైట్రోజన్కి 3 పెట్టారు. అరే నాయన ఇక్కడ 5 ఉన్నాయి దీని దగ్గర, ఇంకెన్ని కావాలి? 3 కావాలి కదా, అందుకని నేను ఇక్కడ 3 రాసుకున్నా. సో దట్ బాండ్ డయాగ్రామ్ గీసినప్పుడు ఈజీ అవుతుందని అంతే. కామన్ సెన్స్ వాడాలి కదా బచ్చా. సో ఈ దాని దగ్గర 5 ఉన్నాయి, దీని దగ్గర 3 తీసుకుంది, 8 వచ్చేసినాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇది స్టేబుల్ అయిపోయింది. ఆబ్వియస్గా ద నెక్స్ట్ దిస్ నైట్రోజన్ ఊరుకుంటుందా? అరే యార్ నువ్వు నాయి తీసుకున్నప్పుడు నేను కూడా నీది తీసుకుంటా, షేర్ చేసుకుందాం కదా అని దే ఆల్సో హ్యావ్ షేర్డ్ ద 3 ఎలక్ట్రాన్స్ బిట్వీన్ దెమ్ బై ఫార్మింగ్ 3 బాండ్ పేర్స్. ఇప్పుడు చెప్పండి నైట్రోజన్ దగ్గర ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? 3 బాండ్ పేర్స్ ఉన్నాయి ప్లస్ 2 లోన్ పేర్స్ ఉన్నాయి. 3 బాండ్ పేర్స్ ప్లస్ 2 లోన్ పేర్స్ ఉన్నాయి. సో ఈ బాండ్ పేర్స్ లోన్ పేర్స్ ఎందుకు చెప్తున్నానంటే ఒక 6 నిమిషాల తర్వాత మీకు 2 థియరీలు వస్తాయి. ఆ థియరీలలో వీటి గురించి మాట్లాడుకుంటాం. ముఖ్యంగా అయితే ఒక థియరీ VSCPR థియరీ అని విల్ లెర్న్ ఇన్ సమ్ టైమ్. ఓకేనా? సో దిస్ ఇస్ ద స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్. హోప్ యూ ఆర్ ఫైండింగ్ అవుట్ ఇట్ ఈజియర్, వే ఈజియర్. సో వన్స్ మీరు ఈజీ అవ్వగానే లైక్ చేసి కిందకి వెళ్ళి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ పైకి రండి. సో మీథేన్కి వెళ్ళండి, CH4. సో CH4 స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అన్నారు అనుకోండి, చాలా సింపుల్ సార్. కార్బన్ చూసుకోండి, ఒక కార్బన్ దగ్గర ఎన్ని ఉంటాయి? 1 2 3 4. అరే బాబా 4 ఎట్లా వచ్చినాయి అంటున్నారా? కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6 అంటే ఆబ్వియస్గా 1s2 2s2 2p2. 1s2 ఇస్ అ హీలియం కాన్ఫిగరేషన్, స్టేబుల్. సో ఎక్సెస్ ఎన్ని ఉన్నాయి దాని దగ్గర? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఎవరో ఒకరితో షేర్ చేసుకోవాలి. హైడ్రోజన్ వచ్చింది. సో హైడ్రోజన్ ఏమన్నది? అరే బాబా నా దగ్గర ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కదా, ఒక పని చేద్దాము, 4 నా ఫ్రెండ్స్ ఇంకా 3 తెచ్చుకుంటాను, మొత్తం 4 అవుతాం కదా, మేము 4 నీ దగ్గర ఉన్న 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని షేర్ చేసుకుంటాం అని చెప్తుంది. మీరు తప్పుగా ఆలోచించకండి, ఓకేనా? ఏమో మళ్ళీ సార్ ఇట్లా అన్నాడు అని నా మీద మాత్రం బ్లేమ్ చేయకండి. యూ జస్ట్ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. సో ఒక హైడ్రోజన్ మొత్తం 4 హైడ్రోజన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 4 హైడ్రోజన్స్ కాస్త వాళ్ళ దగ్గర ఉన్న ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో పాటు కార్బన్ దగ్గర నుంచి ఒక్కొక్క ఎలక్ట్రాన్ తీసేసుకొని ప్రతి హైడ్రోజన్ కూడా స్టేబుల్ అయిపోయింది. బట్ కార్బన్ ఊరుకుంటుందా? అరే బాబా మీరు అయినప్పుడు నేను ఎందుకు అవ్వకూడదు అని అడుగుతుంది. సో అవి ఏమంటే చాలా చాలా ఏమంటారు దయాతప్త హృదయులు అవి హైడ్రోజన్లు కూడా నాకులాగా. అవి ఏంటంటే సరే బాబా మా దగ్గర నుంచి కూడా 4 తీసేసుకో అని అంటాయి. సో వెంటనే దాని దగ్గర ఉన్న 4 హైడ్రోజన్ల నుంచి ఒక్కొక్కటి, మొత్తం 4 + 4 8 ఎలక్ట్రాన్లతో కార్బన్ అనేది స్టేబుల్ అయిపోయింది. అర్థమైందా? సో బాండ్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. 3-4 hydrogens are placed inside the carbon like in a tetrahedral manner whose bond angle is 109 degrees 28 minutes. సరే ఇదంతా అర్థం కాదు కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఇస్తాం, మళ్ళీ దీని గురించి డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈజ్ హౌ ద బాండింగ్ స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్ ఈజ్ హ్యాపెనింగ్. I hope you understood it. Still any doubts, please do let me know in the comment section so I can clarify your doubts. So obviously CH4 వచ్చినప్పుడు అమోనియా చేయడం ఎంత ఈజీ సార్? నైట్రోజన్ ఎంత సార్? 1s2 2s2 2. మమ్మల్ని ఎందుకు సార్ అంటున్నారు అని అడగండి. ఐ గివ్ రెస్పెక్ట్ సో దట్ యూ విల్ గివ్ మీ మై రెస్పెక్ట్.
సో ఎన్ని ఉన్నాయి, 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సార్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మరి అక్కడ NH3 అంటున్నారు, ఏదో గడబిడ ఉంది కదా. మీరు ఇందాక CH4 అంటే కార్బన్ దగ్గర 4 ఉన్నాయి కాబట్టి 4 హైడ్రోజన్లను కలిపినారు. మరి ఇక్కడ నైట్రోజన్ దగ్గర 5 ఉన్నప్పుడు మీరు 5 హైడ్రోజన్లను కలిపి NH5 అనాలి కదా, NH3 ఎందుకు అంటున్నారు? చాలా లాజికల్ పాయింట్. ఒకవేళ మీకు రాకపోతే మీరు నా టాపిక్ అర్థంగా వినట్లేరు, నేను వింటున్నాను కాబట్టి నాకు వస్తున్నాయి డౌట్స్. సో NH3 స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ చూసుకుంటే నైట్రోజన్ ఈజ్ హ్యావింగ్ లైక్ హౌ మెనీ 1 2 3 4 5 ఉన్నాయి. ఈ 5 కాస్త 3 హైడ్రోజన్లు రెస్క్యూ టీమ్కి వచ్చాయి. ఎందుకంటే 3 ఇస్తేనే మిక్స్ అవుతుంది, అది దానికి ఎక్స్ట్రా వద్దంట, నాకు 3 కావాలి అని అన్నది. తప్పు. సో ఈ నా బ్రెయిన్ అట్లా చాలా వర్స్ట్ బ్రెయిన్ అది. సో దట్స్ లైక్ ఎవ్రీ హైడ్రోజన్ ఇస్ షేరింగ్ ఈచ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద వ్యాలెన్స్ నైట్రోజన్. అంటే ఇప్పుడు ఇవి స్టేబుల్ అయిపోయినాయి. ఈ 3 1 2 3 ఇచ్చేసి ఈ 5+3 కూడా అయిపోయినాయి కదా. మీకు ఎందుకు అవ్వలేదు ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఒకవేళ ఇంకో 2 వచ్చినాయి అనుకోండి, ఆ 2 తీసుకుంటే మరి దీని దగ్గర 8 10 అవుతాయి. 10 అసలు ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కాదు కదా, అది అవ్వకూడదు. ఒకవేళ అది అవ్వలేదు కదా సార్, మరి అలాంటప్పుడు ఈ మిగతా హైడ్రోజన్ ఎందుకు తీసుకున్నారంటే స్టేబుల్ అవ్వాలి కదా. స్టేబుల్ అవ్వడానికి దాని 3 కావాలి, 3 తీసుకుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ చూడండి ఇది ఏమైంది, 1 లోన్ పేర్. వెరీ గుడ్, 1 లోన్ పేర్ ప్లస్ 3 బాండ్ పేర్స్ ఫామ్ అయినాయి. 3 బాండ్ పేర్స్ ఎక్కడ ఉన్నాయి, ఒక హైడ్రోజన్ విచ్ ఇస్ ఇన్ స్ట్రక్చర్ అంటాం. దిస్ ఇస్ ద పిరమిడల్ ఇన్ స్ట్రక్చర్ అండ్ బాండ్ యాంగిల్ బాండ్ లెన్స్ అవి తర్వాత చూసుకుందాం. సో దిస్ ఇస్ ద అమోనియా స్ట్రక్చర్. సరే ఇదిలా ఉంటే మరి అమోనియా మాలిక్యూల్కి ఈ స్ట్రక్చర్ ఎలా అయితే రిప్రజెంటేషన్ చేసినామో, మరి ఈ లోన్ పేర్ ఒకవేళ బాండింగ్లో ఫామ్ అవ్వలేదు కదా, మరి ఇది ఏం చేస్తుందంటే ఏం చేయదు, అట్లనే ఉంటుంది. So next shall we see about H2O molecule? H2O, water, the most awaited one. వాటర్తో చూసుకుంటే సేమ్ ఆక్సిజన్ ఇస్ సెంట్రల్ ఆటమ్. మీరు ప్రతిసారి ఇప్పుడు NH3లో నైట్రోజన్ రాస్తున్నారు, వాటర్లో ఆక్సిజన్ రాస్తున్నారంటే ఏదైతే అటామిక్ నెంబర్ ఎక్కువ ఉందనుకోండి దాన్ని సెంట్రల్ ఆటమ్ అంటాం. తక్కువ ఉన్న వాటిని సరౌండింగ్ ఆటమ్స్ అని కన్సిడర్ చేసుకుందాం. సో ఆక్సిజన్ ఇస్ లైక్ 8 కదా, సో అందుకని ఐఎమ్ టేకింగ్ ఇట్ అస్ సెంట్రల్ ఆటమ్ హూజ్ అటామిక్ నెంబర్ ఇస్ 1s2 2s2 2p4. ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, 6 ఉన్నాయి. వామో. సో ఈ ఆక్సిజన్ ఉంది కదా, సో దిస్ ఆక్సిజన్ విల్ డూ ఆబ్వియస్లీ 2 హైడ్రోజన్. H2 అంటే 2 హైడ్రోజన్స్ లింక్ అవుతుంది. ఎందుకు, ఆల్రెడీ 6 ఉన్నప్పుడు ఎన్ని కావాలి సరే, దానికి 2 అయితే చాలు కదా. సో దిస్ హైడ్రోజన్ విల్ బి టేకింగ్ 1 electron, దిస్ హైడ్రోజన్ విల్ బి టేకింగ్ 1 electron. హైడ్రోజన్ ఇస్ స్టేబుల్. ఆక్సిజన్ దగ్గర ఆల్రెడీ 6 ఉన్నాయి కాబట్టి 6 ప్లస్ దీని దగ్గర ఒకటి దాని దగ్గర ఒకటి, టోటల్ 8. ఇది కూడా స్టేబుల్ అయిపోయింది. ఎన్ని లోన్ పేర్స్ వచ్చాయండి, ఇందుకే నేను అక్కడ గ్యాప్ తీసుకున్న డ్రాయింగ్ ఎట్లా గీయాలి. సో ఇప్పుడు ఎన్ని లోన్ పేర్స్ వచ్చాయండి, 2 లోన్ పేర్స్. సో 2 లోన్ పేర్స్ ప్లస్ 2 బాండ్ పేర్స్ ఈజ్ ద pairing అని చెప్పొచ్చు, అవి ఏంటో తర్వాత చెప్తాను. సో 2 లోన్ పేర్స్ ప్లస్ 2 బాండ్ పేర్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఎ వాటర్ మాలిక్యూల్ టు అటైన్ ద ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరైనా కూడా ప్రాకులాడేది ఏంటంటే నాకు 8 ఎలక్ట్రాన్లు కావాలి, నేను స్టేబుల్ అవ్వాలి, ఎక్సెప్ట్ హీలియం ఫ్యామిలీ, హైడ్రోజన్ హిందీలో మిగతా అందరూ కూడా దే వాంటెడ్ 8 ఎలక్ట్రాన్స్ సరౌండింగ్స్, అంతే. దే వాంట్ 8 ఎలక్ట్రాన్స్. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాయి. అండర్స్టాండ్. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ ఇన్ అన్ ఆటమ్ ఇస్ కాల్డ్ as కోవాలెన్స్. ఇందాక చెప్పా. సో ఇప్పుడు ఇందులో ఎంత కోవాలెన్స్ ఎంత ఉంది, 2 కదా. సో 2 బాండ్స్ ఫామ్ అయ్యాయి, 2 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఇట్స్ 2 కోవాలెన్స్. మీరు అడగొచ్చు సార్ లోన్ పేర్ని మరి ఎట్లా అంటే, అది కోవలెంట్ బాండ్ ఎట్లా అవుతుంది సార్, అది లోన్ పేర్ అంతే. సో నౌ వీ హ్యావ్ లైక్ ద బాండ్ లెంత్ అండ్ బాండ్ ఎనర్జీస్. సో ఇప్పుడు కోవలెంట్ బాండ్ ఉందనుకోండి, ఇప్పుడు H2 మాలిక్యూల్ ఉంది, H2 వద్దు Cl2 తీసుకుంటా, ఎందుకంటే నాకు Cl2 నెంబర్ తెలుసు. H2ది నేను మర్చిపోలేదు, గుర్తుంది కానీ సడన్గా నాకు Cl2 గుర్తొచ్చింది. సో అందుకనే నేను Cl2 చెప్తున్నాను. సో Cl2 తీసుకుంటే chlorine are attached by 2 valence electrons shared between them, right? There is a bond formed. ఎలా వచ్చింది సార్ మీకు అంటారు, బాబా 7 కదా నాయన, ఇది 4 5 6 7th ఎలక్ట్రాన్ ఇక్కడ ఒకటే కావాలి. ఈ క్లోరిన్ నుంచి ఒకటి తీసుకుంది, ఈ క్లోరిన్ దగ్గర కూడా 7 ఉన్నాయి, ఈ క్లోరిన్ నుంచి ఒకటి తీసుకుంది. ఇద్దరు సాటిస్ఫైడా, కోవలెంట్ బాండ్ ఫామ్ అయిందా. ఈ కోవలెంట్ బాండ్ యొక్క లెంత్, బాండ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ద లెంత్ ఆఫ్ ద బాండ్. సో ద లెంత్ ఆఫ్ ద బాండ్ ఫార్మ్డ్ వాజ్ 198 picometers. మీకు ఇంతకుముందు చెప్పినాను ఆల్రెడీ ఈ వాల్యూ 198 picometers. So 198 picometers is nothing but the bond length of this Cl2 molecule. మరి ఒక్క Cl ఆటమ్ కి ఎంత ఉంటుంది సార్ అటామిక్ సైజ్ అంటే, దాన్ని హాఫ్ చేయండి బచ్చా, 99 picometers. రైట్, దిస్ ఇస్ అబౌట్ క్లోరిన్ యొక్క బాండ్ లెంత్, క్లోరిన్ ఆటమ్ అండ్ క్లోరిన్ మాలిక్యూల్ యొక్క బాండ్ లెంత్.
The bond length of Cl2 molecule is 198 picometers, whereas 1 Cl atom దీని హాఫ్ చేస్తే ఒక Cl వస్తుంది కదా, సో దట్ 99 picometers. ఇప్పుడు ఈ బాండ్ ని బ్రేక్ చేయాలనుకోండి, నాలాంటోడికి అరే బాబా నాకు ఇప్పుడు ఈ బాండ్ వద్దు నేను తీసేద్దాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు నేను ఏం చేయాలి, బ్రేక్ చేయాలి. అండ్ ద ఎనర్జీ ఫర్ మీ రిక్వైర్డ్ టు బ్రేక్ దట్ బాండ్ ఇస్ నోన్ యాజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఆర్ బాండ్ ఎనర్జీ టు బి సింపుల్. డిసోసియేషన్ అంటే బ్రేకింగ్. సో దీనికి ఎంత కావాలంటే ప్లస్ 282 కిలో జౌల్స్ పర్ మోల్ కావాలి. ఒక మోల్ని బ్రేక్ చేయడానికి ఇన్ని కిలో జౌల్స్ నాకు కావాలి. మీరు అడగొచ్చు సార్ ప్లస్ ఎందుకు పెడుతున్నారు సార్ స్పెషల్గా అంటే, నేను ఎనర్జీ ఇస్తున్నాను కదా ప్లస్ పెట్టాలి. ఒకవేళ దానివల్ల ఎనర్జీ రిలీజ్ అయింది అనుకోండి, దట్స్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్, సో మైనస్ పెట్టాలి. సో బట్ ఫర్ దిస్ క్లోరిన్ మాలిక్యూల్ ద బాండ్ ఎనర్జీ ఇస్ 282 కిలో. ఇట్స్ రికార్డెడ్ వాల్యూ, మరి నేనేమో ఓపెన్గా మేకప్ చేస్తలేదు, యూ కెన్ క్రాస్ చెక్ ఇట్, దిస్ విల్ బీ ఇట్స్ వాల్యూ. సో మనం ఈ బాండ్ లెంత్ని ఎలా పీకోమీటర్స్ అంటున్నాను కదా, నార్మల్గా అయితే 1 యాంగ్స్ట్రామ్లో కూడా తీసుకుంటాం. యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻10 మీటర్స్, 10⁻�9 మీటర్స్ అంటే నానోమీటర్, 1 నానోమీటర్, 10⁻⁻12 మీటర్స్ అంటే పీకోమీటర్. సో అలాంటప్పుడు 1 నానోమీటర్ యాంగ్స్ట్రామ్ ఇస్ ఈక్వల్స్ టు 10⁻⁻10 మీటర్ అయినా అనొచ్చు, ఆబ్వియస్గా 1 నానోమీటర్ అయినా అనొచ్చు, ఆర్ 0.1 అవుతుంది కదా ఒకటి తక్కువ, ఆర్ 100 picometers అయినా అనొచ్చు. సో దిస్ ఈజ్ హౌ ద బాండ్ లెంత్ క్యాలిక్యులేటెడ్. మోస్ట్లీ మనం ఈ మధ్య కాలంలో పీకోమీటర్ ఎక్కువ వాడుతున్నాం, ఒకప్పుడు నానో స్కేల్ ఉండేది, ఈ మధ్య అయితే జనాలకు 10⁻⁻12కి వెళ్ళేసి పీకోమీటర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యూ కెన్ రిఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బుక్, యూఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ మోస్ట్ ఇన్ పీకోమీటర్స్. నానోమీటర్స్లో ఉంటే మళ్ళీ పీకోమీటర్స్కి కన్వర్ట్ చేసుకుంటాం. సో ఈ ఏదైతే కోవాలెన్సీ యాజ్ వెల్ as కోవాలెంట్ బాండ్ ఫార్మేషన్లో కూడా తప్పులు ఉన్నాయండి, చాలా తప్పులు ఉన్నాయి. సో ఈ తప్పులు ఎలా వచ్చాయంటే, ఇప్పుడు వాటిలో లోన్ పేర్స్ అని చెప్తున్నాను కదా, ఈ లోన్ పేర్స్ ఉన్నప్పుడు వాటి స్ట్రక్చర్ అనేది కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. సో అలాగే ఐడెంటికల్ ఆటమ్స్ ఉన్నాయనుకోండి, ఐడెంటికల్ ఆటమ్స్ ఉంటే మరి వాటి మధ్యలో ఎనర్జీస్ కానీ లెన్స్ కానీ సేమ్ ఉండాలి, కానీ మెజర్ చేస్తే అవి డిఫరెంట్ వస్తున్నాయంట. మళ్ళీ వీళ్ళకి డౌట్ వచ్చింది, అరే ఏంట్రా బాబు ఇదంతా అని. సో ఇవి బాండ్ ఎనర్జీస్, బాండ్ ఎంథాల్పీస్. ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ ఎంత 0.74, 436, క్లోరిన్ ఇస్ 243. నాకు 240, నేను ఇందాక ఏం చెప్పా 248 అని, 242 అని చెప్పాను అనుకుంటే, 242, 248 ఏం చెప్పా, నిజంగా నేను చూడలేదు టెక్స్ట్ బుక్, ఏం చెప్పుంటే నేను నాకైతే గుర్తులేదు, మీరు కొంచెం వెనక్కి స్కిప్ చేసి మళ్ళీ నాకు చెప్పండి. సో బ్రోమిన్కి ఇచ్చి 193, ఇదంతా కూడా ప్లస్ వాల్యూస్ మా, ఎందుకంటే ఐఎమ్ ప్రొవైడింగ్ ద ఎనర్జీ టు బ్రేక్ ద బాండ్స్ బిట్వీన్ దమ్. బాండ్ లెన్స్ చూసుకుంటే ఇది యాంగ్స్ట్రామ్ స్కేల్లో ఇచ్చాడు. సో దిస్ ఇస్ లైక్ యాంగ్స్ట్రామ్ స్కేల్ ఆఫ్ బాండ్ లెన్స్. యూ కెన్ సీ 100 మల్టిప్లైడ్ బై 100 చేసుకోండి, ఇది 144 picometers అంటే ఫ్లోరిన్. హైడ్రోజన్ ఇస్ 74 picometers, క్లోరిన్ ఇస్ 195, ఇందాక చెప్పా 198 చెప్పినాను నేను, 195. అంటే టెక్స్చువల్ వాల్యూస్కి బుక్కు మారిపోతాయి కదా, బుక్కు మారిపోతాయి అందుకని. ఇప్పుడు చూడండి, BeCl2 బాండ్ యాంగిల్ అంటే 180 అంట, BF3 దేమో 120 అంట. అదేంట్రా బాబు, ఒకదానిదేమో 180, దీనిదేమో 120, ఎందుకలా? బికాజ్ అది కూడా లైక్ ఇట్ ఈస్ గివింగ్ అవే 2 electrons, ఇట్ ఈస్ గివింగ్ అవే 3 electrons. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది, షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ గురించి చెప్పలేకపోయారనమాట. సో అవన్నీ కూడా డ్రాబ్యాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన చేతిలోకి వచ్చారు VSEPR థియరీ. సో VSEPR థియరీ అంటే వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ థియరీ. VSEPR ఎవరైతే చెప్పారంటే సిడ్జ్విక్ అండ్ పోవెల్. సో దీన్ని 1940లో చెప్తే, తర్వాత లేటర్ డెవలప్ చేసింది వచ్చి గిలిప్సీ అండ్ నిహోలం అని ఇద్దరు. సో గిలిప్సీ అండ్ నిహోలం 1957లో 10 years తర్వాత దాన్ని డెవలప్ చేశారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, అకార్డింగ్ టు దెమ్ ద ఫస్ట్ పాయింట్ ఇస్, ఏదైతే వ్యాలెన్స్ ఓవరాల్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను, ఆ పాయింట్స్ కూడా నేను రిఫర్ చేసి చెప్తాను మీకు. బట్ ఓవరాల్ పర్స్పెక్టివ్ ఏంటంటే, ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ డూ డిపెండ్ ఆన్ బాండ్ పేర్స్ యాజ్ వెల్ యాజ్ లోన్ పేర్స్. బాండ్ పేర్స్ ఆల్రెడీ కలిసిపోయినాయి కాబట్టి దాని లెంత్ తగ్గితే లోన్ పేర్స్ వల్ల లెంత్ పెరుగుతుంది, అది చిన్న లాజికల్ పాయింట్. సో దే కన్సిడర్ ద చార్జ్ క్లౌడ్స్, ద లోన్ పేర్ చార్జ్ క్లౌడ్స్ రిపెల్ ఈచ్ అదర్. ఇప్పుడు ఆక్సిజన్ దగ్గర వాటర్లో 2 ఉన్నాయి కదండి, 2 లోన్ పేర్స్ ఉన్నాయి. సో మరి లోన్ పేర్ ఇంపల్షన్స్ అని ఎక్కువ ఉంటాయి కదా, లోన్ పేర్ యాక్చువల్గా ఆర్డర్ చూసుకుంటే లోన్ పేర్ రిపల్షన్ ఎక్కువ ఉంటాయి, దాని తర్వాత లోన్ పేర్ బాండ్ పేర్ ఉంటుంది, తర్వాత బాండ్ పేర్ ఉంటుంది. తక్కువ రిపల్షన్స్ ఎవరికంటే బాండ్ పేర్. వాటి మధ్యలో రిపల్షన్స్ ఎందుకు ఉంటాయి, అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఇలా గాఢంగా కలిసిపోతాయి. రిపల్షన్స్ ఉన్నాయనుకోండి, అవి ఎటుటో వెళ్ళిపోవాలి. సో రైట్, సో దాట్ ఈస్ ద ఎలక్ట్రాన్ క్లౌడ్ విల్ బి బేసింగ్ ఆన్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ ద సెంట్రల్ ఆటమ్. ఏదైతే సెంట్రల్ ఆటమ్ తీసుకున్నామో దాని యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ బేస్డ్ బట్టి, వ్యాలెన్స్ పేర్స్ లోన్ పేర్స్ ని బట్టి ఆ బాండింగ్ వల్ల దాని షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ని డిసైడ్ చేస్తాము. అండ్ థర్డ్, ఏవైతే నాన్ బాండింగ్ లోన్ పేర్స్ ఉన్నాయో దానివల్ల జామెట్రీ ఆఫ్ ద మాలిక్యూల్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే బాండ్ పేర్స్ అనుకోండి, ఒకటే న్యూక్లియర్ ఉంది, వాటికి మాత్రం 2 different న్యూక్లియస్ వస్తాయి కదా, 2 different న్యూక్లియస్ ఉంటాయి కాబట్టి ద షేరింగ్ విల్ బి హ్యాపెనింగ్ బిట్వీన్ దిస్ బాండ్ పేర్స్ యాజ్ వెల్ యాజ్ ద లోన్ పేర్స్ ఆర్ ఇన్ సింగిల్.
అందుకని ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ డ్యూ టు రిపల్షన్స్ చేంజ్ అవుతుంది, దానివల్ల బాండ్ యాంగిల్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇలా ఉన్నది రిపల్షన్స్ వల్ల ఇట్లా మారింది, సో షేప్ మారింది, సో బాండ్ యాంగిల్ కూడా మారింది. ఇట్లా 90 అనుకోండి, ఇట్లా వచ్చి 130 140 అవుతుంది. సో ఒకవేళ if two bonds are present in covalent bonds around the nucleus, the central atom without any lone pairs, so they must be separated by 180 degrees with a minimum repulsion. సో అలా ఉన్న వాటిని ఏమంటామంటే మనము లీనియర్ స్ట్రక్చర్ అంటాం. ఎగ్జాంపుల్ BeCl2 తీసుకుందాం. BeCl2 లైక్ బెరిలియం ఎంత అండి, 1s2 2s2 కదా. లోన్ పేర్స్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. సో ఏం చేస్తుంది, ఒకటి ఒక క్లోరిన్కి ఇచ్చేసింది, ఇంకోటి ఇంకో క్లోరిన్కి ఇచ్చేసింది. సో ఇది స్టేబుల్ అయిపోయింది, ఇది స్టేబుల్ అయిపోయింది. ఏం బాండ్ ఫామ్ అయిందంటే అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బెరిలియం తీసుకోవట్లే అక్కడ, సో ఆబ్వియస్గా అయోనిక్ బాండ్ ఫామ్ అయింది. సో ఇలాంటప్పుడు యాంగిల్ ఎలా ఉంటుంది, యాంగిల్ అనే స్ట్రైట్ లైన్ ఎంత అండి, సింపుల్గా 180 డిగ్రీ. సో స్ట్రైట్ స్ట్రక్చర్ని ఏమంటాం, లీనియర్ స్ట్రక్చర్ అంటాం. ఇలా మనకి ఒకవేళ లోన్ పేర్స్ లేకుంటే ఇలా ఉండాలి అంటున్నాడు. ఒకవేళ లోన్ పేర్ ఉందనుకోండి, లెట్ us see for BF3, ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. BF3 గురించి మాట్లాడుకుందాం. BF3 గురించి మాట్లాడుకుంటే బోరాన్ కాన్ఫిగరేషన్ ఎంత, 1s2 2s2 2p1. 2p1 ఉన్నప్పుడు ఎంత ఉందండి, 3 ఉన్నాయి కదా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో బోరాన్ దగ్గర 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 3 valence electrons, so obviously they are going to attach with the fluorine atoms. But ఈ ఫ్లోరిన్ దగ్గర ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 5 6 7. ఈ ఫ్లోరిన్ దగ్గర 1 2 3 4 5 6 7. ఈ ఫ్లోరిన్ దగ్గర 1 2 3 4 5 6 7. అరే ఇంతసేపు మీరు ఓన్లీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ రాసిరు, మరి దీనికి కంప్లీట్ ఎందుకు రాసిరంటే చూడండి. ఇప్పుడు బోరాన్ ఏం చేస్తుంది, చాలా మంచిది కాబట్టి అరే బాబా నువ్వు తీసేసుకో అంటుంది, నేను రివర్స్ కూడా తీసుకోను, నేను చాలా మంచోడిని, ఎందుకంటే మీకు 3 ఇవ్వడం వల్ల నేను 2గా మారిపోతున్నా, సో నేను హీలియం అయిపోతున్నా, నేను స్టేబుల్ అయిపోయినా అని చెప్పింది. బట్ బాండ్ పేర్స్ ఎన్నండి ఇక్కడ, ఎన్ని బాండ్ పేర్స్ అయినాయి, 3 బాండ్ పేర్స్ అయినాయి. 3 బాండ్ పేర్స్ అంటే లోన్ పేర్స్, అరే యార్ నేను అది పోయిందనుకుని మళ్ళీ రాస్తున్నా. సో ఇది చూడండి, 3 బాండ్ పేర్స్ అయితే దీని దగ్గర 3 లోన్ పేర్లు, దీని దగ్గర 3 లోన్ పేర్లు, టోటలీ దేర్ ఆర్ 9 లోన్ పేర్స్ ఉన్నాయి. 9 లోన్ పేర్స్ వల్ల లోన్ పేర్ రిపల్షన్స్ వల్ల బాండ్ యాంగిల్ అనేది తగ్గుతుంది. యాక్చువల్ ఉండాల్సిందంతా 180, బట్ బికాస్ ఆఫ్ దిస్ లోన్ పేర్ రిపల్షన్స్ ద బాండ్ యాంగిల్ కండెన్స్డ్ టు 120 డిగ్రీస్. అర్థమైందా, 120 డిగ్రీస్. అండ్ ద స్ట్రక్చర్ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనార్ అంటాం. ఏమంటాం ఈ స్ట్రక్చర్ ని, BF3 molecule because of the lone pair repulsions the bond angle is 120 and the structure is ట్రైగోనల్ ప్లేనార్ అంటాము, ట్రైగోనల్ ప్లేనార్. అండర్స్టాండ్, దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ BF3 మాలిక్యూల్. అర్థం కాకుండా ఒకసారి వినండి, ఇంకా అర్థం కాకుంటే అర్థం అవుతుంది, అందులో చాలా సింపుల్. ఎందుకు అర్థం కాదు, జస్ట్ గో బ్యాక్ అండ్ కమ్ బ్యాక్. సింపుల్. BF3 అన్నాను, సో బోరాన్ దగ్గర 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఈచ్ ఫ్లోరిన్ ఏం చేస్తుంది, తీసేసుకుంటుంది ప్రాపర్ కరెక్టే. కానీ ఈచ్ ఫ్లోరిన్ దగ్గర అసలు బాండింగ్ లోనే పార్టిసిపేట్ చేయని 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 3 పేర్స్ ఉన్నాయి, 9 పేర్స్ వల్ల బాండ్ యాంగిల్ అనేది డిఫ్లెక్ట్ అయింది. సింపుల్, అర్థమైందా. నెక్స్ట్ CH4. ఆ టెక్స్ట్ బుక్ జూమ్ మరీ నేను మీకోసం మరీ ఎక్కువ జూమ్ చేసినట్టున్నా, సో దానివల్ల నాకు కింద ఉన్నాయి కనపడతలేవు. So BeCl2 BF3 is a central atoms where beryllium does not possess 8 electrons and boron also does not possess 8 electrons. చూడండి చాలా మంచి లాజిక్ చెప్తున్నాడు ఈయన. సో BeCl2 బోరాన్ ట్రైఫ్లోరైడ్ చూసుకుంటే బెరిలియం దగ్గర ఎన్ని ఉండే 2, మొత్తం ఎన్ని ఉన్నాయండి 4 ఉన్నాయి దాని దగ్గర. బోరాన్కి వచ్చేసరికి దాని దగ్గర ఉన్న 3 వచ్చేసి ఫ్లోరిన్ దగ్గర తీసుకుంది. ఎన్ని ఉన్నాయండి 6 ఉన్నాయి. కానీ మనకి ఎంత కావాలండి, వాటి దగ్గర ఆక్టెట్ కావాలి. 8 ఉన్నాయండి, లేవు. This is like 4, this is like 6. They are known as electron deficient compounds. Electron deficient compounds antamu. They are called as electron deficient compounds. So which doesn't have octet configuration around them after the bonding purpose. We call them. మరి అలాంటప్పుడు బాండ్ ఎట్లా ఫామ్ అయిందంటే అయింది. ఎందుకైంది అంటే అవి డొనేట్ చేసో షేర్ చేసుకున్నో స్టేబుల్ అయితే అయినాయి కదా, హీలియం లాగైతే మారినాయి కదా. ఆక్టెట్ పొజెస్ చేయకుండా దే ఆర్ స్టేబుల్. సో ద బాండ్ యాక్చువల్లీ ఫార్మ్డ్ అండ్ ద స్ట్రక్చర్ హాస్ బీన్ డిస్టైన్డ్. అర్థమైందా. సో ఇలాంటివి చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి కెమిస్ట్రీ కొంచెం కష్టం అర్థం చేసుకోవడానికి, అంతే కొంచెమే. సో మీథేన్ మాలిక్యూల్ చూసుకుందాం. అరే మీథేన్ అంటున్నాడు, నాకేదో కొడుతుంది. మీథేన్ అంటే 1s2 2, అరే ఈజీ 2s2 2p2. సో 1s2 2s2 2p2 అంటే కార్బన్ గురించి చూసుకుంటే కార్బన్ ఇట్ ఈస్ హ్యావింగ్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్.
So 4 valence electrons, so each hydrogen must have like 1 1 1 as well as 1. So it is almost shared on, and carbon also got one was taking from hydrogen to ఇది బయటకు ఉందా, దీని లోపలికి వేసేద్దాం. సో నౌ దిస్ ఇస్ లైక్ 8 ఎలక్ట్రాన్ ఫార్మ్డ్. సో టెట్రావాలెన్సీ ఉంది కాబట్టి కార్బన్కి 4తో రియాక్ట్ అయిపోయింది. టెట్రావాలెన్సీ వల్ల 4తో రియాక్ట్ అయింది కాబట్టి దాని దగ్గర 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఓకే అయిపోయింది. సో దేర్ ఆర్ నో లోన్ పేర్స్ హియర్, నో లోన్ పేర్స్, నో నాన్ బాండింగ్ పేర్స్, అన్ని కూడా బాండ్ పేర్స్. సో అందుకని 4 బాండ్ పేర్స్ ఉన్నాయి కదా. ఎలా అరేంజ్మెంట్ ఉంటుందంటే దీన్ని టెట్రాహెడ్రల్ మ్యానర్ అంటాం, టెట్రాహెడ్రన్ అంటారు, టెట్రాహెడ్రల్ మ్యానర్ అని కూడా అంటారు, టెట్రాహెడ్రల్ మ్యానర్. అండ్ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 109 degrees 28 minutes. మీరు ఇప్పుడు నన్ను అడగొచ్చు, సార్ అదేంటి సార్ మీరు లోన్ పేర్స్ లేకుంటే స్ట్రెయిట్ లైన్ ఉంటుంది 180 degrees అన్నారు కదా, మరి ఇప్పుడు సార్ అక్కడ రెండే ఉన్నాయి సార్, స్ట్రెయిట్ లైన్ ఉంది, ఇక్కడ స్ట్రెయిట్ లైన్ ఉందా సార్, లేదు కదా. పిరమిడల్ స్ట్రక్చర్, పిరమిడల్ అంటే పిరమిడల్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. లైక్ పైన కార్బన్ ఉందనుకోండి, పైన కార్బన్ ఉంటే 4 హైడ్రోజన్స్ ఇలా పిరమిడ్ లాగా ఉందన్నమాట. సో అలా పిరమిడ్ లాగా ఉంటే పిరమిడల్ స్ట్రక్చర్ అంట. కానీ ఇక్కడ ఎలా ఉంది అంటే 1 2 3 4, దీనినే టెట్రాహెడ్రల్ అంటారు. టెట్రాహెడ్రల్ కింద స్క్వేర్ హెడ్డింగ్ వచ్చి ఇలా వస్తుంది. సో దాన్ని టెట్రాహెడ్రల్ మ్యానర్ అంటాము. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ CH4, దట్ ఈస్ ఇన్ మీథేన్ మాలిక్యూల్. సో బాండ్ యాంగిల్ వచ్చేసి ఇంత 109 degrees 28 minutes. మీరు అడగొచ్చు, అరే ఏంటి సార్ ఇక్కడ ఒకటి డాటెడ్ లైన్ పెట్టారు, ఒకటేమో థిక్ లైన్ పెట్టారు స్ట్రక్చర్లో అంటే, పెట్టడానికి కూడా రీజన్ ఉంది సార్, ఆయన ఏమి పెన్ అయిపోయి పెట్టలేదు. దెర్ ఇస్ స్మాల్ లాజిక్ బిహైండ్ ఇట్. సో CH4 మాలిక్యూల్ చూసుకుంటే ఇప్పుడు రెండేమో యాక్సియల్ ప్లేన్లో ఉన్నాయి పైకి కింది, ఇప్పుడు ఇంకొక 2 ఉన్నాయి కదండి. ఒకటేమో జెడ్ యాక్సిస్లో ప్లేన్ ముందుకుంటుంది, ఇంకొకటేమో వెనక సైడ్ ఉంటుంది. వెనక సైడ్ని నేను ఇప్పుడు పేపర్ మీద చూపించలేను కదా. నార్మల్గా ఇప్పుడు పిరమిడ్ చూసినా కూడా మీకు 4th సైడ్ వెనకది మీకు కనపడదు, మనం విజువలైజ్ చేసుకుంటాం. ఓకే 3 ఇటు నాకు ఈ కార్నర్ నుంచి కనపడుతున్నాయి కాబట్టి 4th వెనకుంది అని. ఆ వెనకున్న దాన్ని మనం డాటెడ్ లైన్తో చూపిస్తాం బాండింగ్ అండ్ స్ట్రక్చర్స్లో. చిన్న లాజికే, బట్ ఇట్ మేక్స్ ఎ గ్రేటర్ సెన్స్. బాండ్ యాంగిల్ ఎంతండి టెట్రాహెడ్రల్కి 109 degrees 28 minutes. సో దట్స్ వాట్ ది ఎగ్జాంపుల్స్ షేర్డ్ విత్ CH4 మాలిక్యూల్. సో లెట్ us see for అమోనియా. అమోనియా ఇందాకే చెప్పారు కదా సార్ 3 ఉంటాయి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చి దాని దగ్గర 5 ఉంటాయి. సో 3 హైడ్రోజన్స్తో బాండ్ అయిపోయింది, సో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది అని అన్నారు. మరి ఇలాంటప్పుడు యాక్చువల్గా టు అవర్ నాలెడ్జ్ ఇప్పుడు మొత్తం ఎన్ని బాండ్స్ అయినాయండి? 3 అయినాయి. 3 అయితే ఏముండాలి? BF3 లాగా, ఐదర్ BF3 లాగా ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉండాలి. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంది. యాక్చువల్గా లోన్ పేర్ కానీ బాండ్ అయింది అనుకోండి టెట్రాహైడ్రల్ అవ్వాల్సిందే. సో టు అవర్ సెన్స్ లైక్ 3 నైట్రోజన్ హైడ్రోజన్ బాండ్స్, ఒక లోన్ పేర్ ఉంది కాబట్టి టోటల్ 4 పేర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ మస్ట్ పొజెస్ ఎ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. సో టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు బాండ్ యాంగిల్ ఎంత ఉండాలండి? 109 degrees 28 minutes, ఇందాక చెప్పుకున్నట్టు మీథేన్ మాలిక్యూల్ లాగా. కానీ ఇక్కడ ఎంత ఉందంటే తగ్గిపోతుంది. ఎంతకు వస్తుందంటే 107 degrees 48 minutesకి వస్తుంది. ఎందుకు? లోన్ పేర్ రిపల్షన్స్ ఉన్నాయి కదా. బికాస్ ఆఫ్ ద లోన్ పేర్ రిపల్షన్స్ ఇలా ఉన్న బాండ్ ఇలా దిగిపోయింది కాబట్టి బాండ్ యాంగిల్ తగ్గింది. సో అందుకనే అమోనియా మాలిక్యూల్ బికాస్ ఆఫ్ ద లోన్ పేర్ ప్రెసెన్స్ ద బాండ్ యాంగిల్ ఇస్ 107 degrees 28 minutes. అండ్ స్ట్రక్చర్ ఏంటి? ఇందాకే చెప్పా పిరమిడల్ స్ట్రక్చర్. ఎందుకు పిరమిడల్? అది స్క్వేర్. ఇక్కడ వచ్చి పిరమిడల్ 3 sides, 1 2 3. సో 1 2 3 sides ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రైగోనల్ పిరమిడల్ స్ట్రక్చర్. అక్కడ ట్రైగోనల్ ప్లేనార్ అన్నాను, ఇక్కడ ట్రైగోనల్ పిరమిడల్ అంటున్నాను. పైన ఒక బాండ్ లేక అది లోన్ పేర్గా మారిపోయింది. సో ద బాండ్ యాంగిల్ ఇస్ 107 degrees 48 minutes. అసలు ఉండాల్సింది ఎంత? 109 degrees 28 minutes. The shape is like trigonal pyramidal. అండ్ అట్ ద అపెక్స్ ఆఫ్ పిరమిడ్ పైన కార్నర్లో నైట్రోజన్ ఉంటుంది. ఇలా అనుకోండి, ఇటొకటి అటొక లెగ్ ఇటొక లెగ్, 3 legs ఉంటాయి. ఇలా 3 legs ఉంటాయి. దిస్ ఇస్ మై నైట్రోజన్, 3 hydrogens ఆర్ ప్లేస్డ్ ఆన్. సో దాట్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ 2 bond pairs అండ్ 1 lone pair of electrons, సో అప్పుడు ఏమవుతుంది? ఇందాకేమైంది? 4 bond pairs ఉంటేనేమో టెట్రాహైడ్రల్ అన్నా. సరే ఇక్కడ సైడ్కి రాస్తాను చూడండి. బాండ్ పేర్స్, లోన్ పేర్స్, స్ట్రక్చర్. సో 4 bond pairs 0 lone pairs ఉంటే టెట్రాహెడ్రల్ అన్నా, రైట్. ఒకవేళ 3 bond pairs ఉండి 1 లోన్ పేర్ ఉంటే దాన్ని ట్రైగోనల్ పిరమిడల్ అన్నాను. ఒకవేళ 2 bond pairs ఉంటే 2 lone pairs ఉంటే ఏమంటామండి? బెస్ట్ ఎగ్జాంపుల్ మన వాటర్ మాలిక్యూల్. వై వాటర్ మాలిక్యూల్? నాకు ఆల్రెడీ ఇందాక తెలుసు కదండి. ఆక్సిజన్ దగ్గర ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఆబ్వియస్గా 6 ఉన్నాయి.
6 ఉన్నప్పుడు హైడ్రోజన్తో బాండ్ అవ్వడం వల్ల ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయండి దాని దగ్గర? 2 లోన్ పేర్స్ ఉన్నాయి. 2 బాండ్ పేర్స్ ఉన్నాయి, 2 లోన్ పేర్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఆ స్ట్రక్చర్ని యాంగులర్ స్ట్రక్చర్ అంటాము, వి షేప్డ్ స్ట్రక్చర్ అంటాము. సో దాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఎ వాటర్ మాలిక్యూల్. అండ్ బెంట్ షేప్ అని కూడా అంటాం. బెంట్ అంటాము, యాంగులర్ అంటాము, వి షేప్ అంటాము. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. అండ్ ఆబ్వియస్గా 2 లోన్ పేర్లు ఉన్నాయంటే బాండ్ యాంగిల్ ఇంకా తగ్గాలి కదా. ఇక్కడనేమో 109 degrees 28 minutes అని అంటే టెట్రాహెడ్రల్లో. ట్రైగోనల్ పిరమిడల్కి వచ్చేసరికి 107 degrees 28 minutes అన్నాను. వీడికి వస్తే మరీ ఘోరం 104 degrees 31 minutes అని అంట. కొన్ని టెక్స్ట్ బుక్లో ఓన్లీ 104 ఉంటుంది, అక్కడ కూడా 107 ఉంటుంది అమోనియాకి. స్పెసిఫికేషన్ ఇస్తే మాత్రం మినిట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో అబౌట్ అవర్ వాటర్ మాలిక్యూల్, వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్ నౌ? 104 degrees 31 minutes. ఎందుకు సార్ అంటే ఆబ్వియస్గా 2 లోన్ పేర్స్ ఉన్నప్పుడు రిపల్షన్ ఇంకా పెరుగుతుంది కదా. ఒక లోన్ పేర్ ఉన్నప్పుడు ఇంత దిగింది, 2 లోన్ పేర్లు ఇంకా దిగుతుంది, అప్పుడు బాండ్ యాంగిల్ తగ్గుతుంది. మినిట్స్లో ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే డిగ్రీస్ ఇప్పుడు నార్మల్గా 360 degrees ఉన్నాయి అనుకోండి, 6 పార్ట్స్గా డివైడ్ చేశారనుకోండి, ఏమంటాం దాన్ని? ఈచ్ ఈజ్ హ్యావింగ్ 60 degrees అంటాం. ఫ్రాక్షన్స్లో వచ్చినాయి అనుకోండి, దానిని మినిట్స్తో చూపిస్తాం అంతే, మినిట్స్ సెకండ్స్తో చూపిస్తాం. సో దాట్స్ ద లాజిక్ ఫర్ ద బాండ్ యాంగిల్ క్యాలిక్యులేషన్స్. పెద్ద ఏం మ్యాథమెటిక్స్ ఏం లేదు ఇక్కడ. సో దిస్ ఇస్ ద బాండ్ యాంగిల్. కెన్ యూ సీ ద యాంగిల్? ఇది వి లాగా ఉంది కదా షేప్, అందుకే దీన్ని వి షేప్ అంటే. కొంతమంది అరే బెండ్ అయింది కదా అంటే బెండ్ షేప్ అన్నారు. యాంగులర్ లాగా ఉంది కదా, యాంగులర్ షేప్. ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటారు నాయన అనుకున్నారు. బాండ్ యాంగిల్ ఇస్ 104 degrees 31 minutes. సో దిస్ వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ థియరీ ఏదైతే ఇంతసేపు డిస్కస్ చేశామో ఇందులో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. వీళ్ళు స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్స్ చెప్పలేకపోయారు. లోన్ పేర్స్ ఉంటే ఒకలాగా, లోన్ పేర్స్ లేకుంటే ఒకలాగా ఎందుకు బిహేవ్ చేస్తుంది. బాండ్ ఎనర్జీ, బాండ్ ఎంథాల్పీ, లైక్ బాండ్ లెన్స్ క్యాలిక్యులేషన్ లో కూడా దే జస్ట్ మేడ్ లిటిల్ సమ్ మోర్ మిస్టేక్స్. అలాగే ఒకవేళ నా దగ్గర అసలు ఎలక్ట్రాన్స్ లేవు, ఎలక్ట్రాన్స్ ఉంటేనన్నా నేను బాండింగ్ అవుతా, ఎలక్ట్రాన్స్ లేకున్నా బాండ్ అవుతున్నాయి కొన్ని. వాటి కేసెస్లో ఏమవుతాయి? ఎలక్ట్రాన్స్ లేకున్నా అంటే ఉంటాయి, పెయిర్ అయి ఉంటాయి, కానీ బాండింగ్ చూసుకుంటే అన్పేర్డ్ లాగా ఉంటాయి. ఇదంతా ఎలా అవుతుందో చాలా మందికి అర్థం కాలేదు. అండ్ ఎలక్ట్రానిక్ నేచర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ కూడా చెప్పలేకపోయారు. ఈ షేరింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా జరుగుతున్నాయి మీకు గుర్తుందా? అప్పుడు ఎగ్జైటేషన్, డీఎగ్జైటేషన్ అనే టర్మ్స్ చెప్పా. థర్డ్ లెసన్ అంటే మేబీ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలోనూ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో చెప్పుంటాను. సో అది కాన్సెప్ట్ అప్పుడు వచ్చింది కాబట్టి వీళ్ళకి చెప్పలేకపోయారు. బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ దే కుడెంట్ ఏబుల్ టు టెల్ కి అరే ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అని. వ్యాలెన్స్ షెల్ వాళ్ళు పాపం సిడ్జ్విక్, పోవెల్ అండి, న్యూలం గ్లిమ్సే కానీ దే కుడెంట్ ఏబుల్ టు డూ ఇట్. సో వీళ్ళ తర్వాత వచ్చాడు ఇంకొక హీరో హూజ్ నేమ్ ఇస్ లైనస్ పౌలింగ్ ఇన్ ద ఇయర్ 1954 హూ హెస్ గివెన్ పౌలింగ్ స్కేల్. ఎలక్ట్రోనెగటివిటీ ఎట్లా కనిపెట్టామండి? ఎలక్ట్రోనెగటివిటీ ఆయన పాపం థియరటికల్గా చేసి మనకు చెప్పించాడు. ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్స్ టు అయనైజేషన్ పొటెన్షియల్ ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2. దాన్ని యావరేజ్ చేస్తే ఎలక్ట్రోనెగటివిటీ వచ్చింది. ఫ్లోరిన్ ఎంత? -4.0, ఆక్సిజన్ ఎంత? -3.5, అండ్ నైట్రోజన్ ఎంత? -3. ఇదంతా థియరటికల్ వాల్యూస్ కదా, గుర్తుందా? ఆయన్నే ఆ గొప్ప క్యాలిక్యులేషన్ చేసి ములికెన్ స్కేల్ని కూడా వాడతాము, బట్ పౌలింగ్ స్కేల్ ఈజ్ సమ్వాట్ ఈజియర్ టు రిమెంబర్. సో ఆ పెద్ద మనిషి అదే ఇయర్లో లైక్ ఆ 2-3 years టైంలో వ్యాలెన్స్ బాండ్ థియరీ అని ఇంకొక థియరీని రాశాడు. యాక్చువల్గా వాళ్ళు చెప్పిన ఎలక్ట్రాన్ షెల్ రిపల్షన్ థియరీ ఏదైతే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ షెల్ రిపల్షన్ థియరీ, అందులో కాస్త తప్పులు ఉన్నాయి కదా. ఆ దొర్లేని తప్పుల్ని సవరించడానికి ఇంకొక పర్సన్ నడుముకి కండువ కట్టాడు, నడుము బిగించాడు. హిస్ మిస్టర్ లైనస్ పౌలింగ్. సో లైనస్ పౌలింగ్ హీ స్టేటెడ్ ఇన్ దిస్ వే, వాట్ ఎవర్ ద కోవలెంట్ బాండ్ ఇస్ ఫార్మింగ్ బిట్వీన్ 2 atoms, ఏదైనా లైక్ దిస్ వన్, obviously this electron will be in clockwise direction, this electron will be in anti-clockwise direction. This or else unpaired electron ఉంది అనుకోండి, అది opposite spin లో ఉంటుంది, అది వెళ్ళి spin అవుతుంది. So this is how the bond is forming. So atoms are making them bond together. Like H2 molecule ఉంది అనుకోండి, సింపుల్ గా హైడ్రోజన్ దగ్గర అప్ స్పిన్ ఉంటే ఇంకో హైడ్రోజన్ దగ్గర లో స్పిన్ ఉంటే ఈ హై స్పిన్ లో స్పిన్ కలిసి హైడ్రోజన్ బాండ్ ని ఫామ్ అవుతున్నాయని చెప్పాడు. అరే అందులో ఏముంది భయ్యా, స్పిన్ క్వాంటమ్ నెంబర్ చెప్పిన హులెన్బిక్, గౌడ్ స్మిత్ కూడా చెప్పారు కదా, నువ్వేం గొప్పగా చెప్తున్నావు అని అంటారా? ఇప్పుడు చూడండి, ఆయన ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్, ఏదైతే స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్ ఇలా ఆపోజిట్ స్పిన్తో అవుతుందో దాంట్లో హైయెస్ట్ ఎనర్జీ ఉందని చెప్పాడు. అది స్ట్రాంగర్ ఉంది. లైక్ కోవలెంట్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ as స్ట్రాంగర్ వెన్ కంపేర్ టు అయానిక్ బాండ్స్, బికాస్ అవి అప్ స్పిన్ అవ్వట్లేదు, ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి సేమ్ స్పిన్, కానీ విత్ లీస్ట్ వీక్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ అనేవి వాటి మధ్యలో ఉన్నాయి, కానీ వీటి మధ్యలో స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయి, అండ్ దాట్ ఈస్ లీడింగ్ దెమ్ టు ఓవర్లాప్. సో ఇఫ్ 2 atoms ఫార్మ్ మల్టిపుల్ బాండ్స్, ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇందాక నేను ఆక్సిజన్ దగ్గర చెప్పా, O2లో డబుల్ బాండ్ అని, నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ అని. సో మల్టిపుల్ బాండ్స్ 2 కానీ 3 కానీ సింగిల్ కానీ ఇలా ఫామ్ అయినప్పుడు సింగిల్ అయింది అనుకోండి, దాన్ని సిగ్మా బాండ్ అంటాం. ఎందుకు సిగ్మా బాండ్ ఫామ్ అవుతుందంటే
ఎఫ్ఎఫ్ తీసుకుందాం, ఫ్లోరిన్ సింగిల్ బాండ్ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. సో ఒక ఫ్లోరిన్ దగ్గర ఎంతండి 1s2 ఫిక్స్డ్, 2s2 2p5. సో 2p5 అంటున్నాను. సో 2p5 అంటే ఆర్బిటల్ డయాగ్రామ్ చూసుకుంటే px py pz. సో దీని దగ్గర 111 హన్స్ రూల్ సాటిస్ఫై అయినాక పేరింగ్ అనేది టేక్స్ ప్లేస్. ఇది ఒకటి ఉంది, ఎందులో ఉంది pz లో ఉంది. సో ఈ pz ఆర్బిటల్ ఆఫ్ 1p ఆర్బిటల్ ఓవర్లాప్స్ విత్ ది pz ఆర్బిటల్ ఆఫ్ ది అదర్ ఫ్లోరిన్ ఆటమ్, కంబైనింగ్లీ గివ్స్ us this. ఇది ఒక ఫ్లోరిన్ ఆటమ్ ఇంకొక ఫ్లోరిన్ ఆటమ్ బైండ్ అయినాయి కదా. సో ఇలా సైడ్ బై సైడ్ ఓవర్లాప్ అవుతుంది కదా, సైడ్ బై సైడ్ ఓవర్లాప్. దీన్ని వచ్చిన దాన్ని సిగ్మా బాండ్ అంటాం. దిస్ ఈజ్ నోన్ as సిగ్మా. అరే నేను రాయకుండానే ఇక్కడ సిగ్మా రాసేసిన, ఐ స్వేర్ నేను ఇంకా సిగ్మా అని చెప్పని కూడా చెప్పలే కదా, ఇక్కడ సిగ్మా పుట్టేసింది. సో సిగ్మా బాండ్ అంటాం. ఎలా రాస్తారు, కొంతమంది టెక్స్ట్ బుక్లు ఇలా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు. నేను ఇలా అయితే రాస్తాను, అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ నోన్ as సిగ్మా. మీ టెక్స్ట్ బుక్ ఇలా రాసింది, ఓకే, మీ టెక్స్ట్ బుక్ ఇలా రాసింది. నాకు వచ్చేవి ఇది కొంచెం అనీజీ అనమాట ఇలా రాయడం, నేను ఇలా రాస్తాను సిగ్మా. అనీజీ అంటే కడుపులో అనీజీ కాదు, ఎందుకో నాకు చూస్తే అరే ఇలా రాయొచ్చు కదా అనిపిస్తుంది, ఇలా రాస్తాను నేను సిగ్మా. సో దిస్ ఇస్ లైక్ సిగ్మా బాండ్ విచ్ ఇస్ ఫార్మ్డ్ బై ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్. కొన్నిసార్లు ఇది పీజెడ్ ఓవర్లాప్ అయింది అనుకోండి, దీని దగ్గర పీవై ఉంది, పిఎక్స్ కూడా ఉంది. ఇవి కూడా రియాక్ట్ అవుతాయి కదా సంహౌ. ఒకవేళ అవి కూడా బాండ్ ఫామ్ అయినాయి అనుకోండి, అవి ఎట్లా ఫామ్ అవుతున్నాయి, అవి సైడ్ బై సైడ్ ఓవర్లాప్. సో పిఎక్స్ పీవై ఉన్నాయి కదా, సో పిఎక్స్ పీవై కూడా రియాక్ట్ అయితే అవి ఎలా రియాక్ట్ అవుతాయి, సైడ్ బై సైడ్ రియాక్ట్ అవుతాయి. ఇలా సైడ్ బై సైడ్ రియాక్ట్ అయితే వచ్చిన బాండ్స్ ని పై బాండ్స్ అంటాం. అర్థమైందా? ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అయితేనేమో సిగ్మా బాండ్ అంటున్నాను, సైడ్ ఆన్ సైడ్ ఓవర్లాప్ అయితేనేమో పై బాండ్ అంటున్నాను. సో ఇప్పుడు ఇది సింగిల్ బాండ్ అంటే సిగ్మా అన్నాను, ఇక్కడ డబుల్ బాండ్ అంటే ఇది ఏమవుతుంది, ఒకటి సిగ్మా ఒకటి పై. ఇప్పుడు ఎందుకు అబ్జర్వ్ చేయండి, ఆర్బిటల్ డయాగ్రామ్ ఆఫ్ ఆక్సిజన్ చూసుకుంటే 1s2 2s2 2p4. సో 2p4 అంటే 1 2 3 4. సో ఈ py ఒకటి ఉంది, pz ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. సో py ఇది అనుకోండి, pz ఇది అనుకోండి, ఫర్ ఆర్ పర్పస్ ఇది py అనుకోండి, ఇది pz అనుకోండి. మేము అట్లా అనుకోం సార్, నేను హారిజాంటల్గా ఉంది px అనుకుంటాను అంటే, సరే బాబా ఇది px అనుకోండి, ఇది py అనుకోండి, ఇది pz అనుకోండి, pz అనుకోండి. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, లెట్ us see an example of Cl2 molecule. Cl2 molecule. సో హౌ డస్ దిస్ Cl2 molecule ఫార్మ్? సో ఒక క్లోరిన్ దగ్గర ఎన్ని ఉంటాయి, అటామిక్ నెంబర్ 17 కదా. సో కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p6 10 అయిపోయాయి, 3s2 3p5. సో ఆబ్వియస్గా 10 అనేది నియాన్ కాన్ఫిగరేషన్ కాబట్టి స్టేబుల్ అయిపోయింది. సో ఎన్ని ఉంటాయి, 7 valence electrons ఉంటాయి. సో 1 2 3 4 5 6 7 valence electrons ఈ క్లోరిన్ దగ్గర ఉన్నాయి, ఈ క్లోరిన్ దగ్గర కూడా ఆల్మోస్ట్ 7 ఉన్నాయి. సో ఏమవుతుంది, ఇవి రెండు షేర్ అయిపోతాయి. సో ఆబ్వియస్గా బాండింగ్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన బాండ్ ఏమంటాము, నథింగ్ బట్ అవర్ ఓన్ covalent bond అంటున్నాము. బట్ స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ చూసుకుంటే దిస్ ఇస్ లైక్ 3s2 3p5 కదా. సో 3s2 3p5 3p5 1 2 3 4 5. సో ఈ pz 3pz ఆర్బిటాల్ ఏదైతే ఒక ఎలక్ట్రాన్ ఉందో ఒక క్లోరిన్, ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ 3pz ఆర్బిటాల్ ఆఫ్ ది అదర్ క్లోరిన్ ఆటమ్, రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది మాలిక్యూల్. కుడ్ యూ సీ దిస్ ఈజ్ అబౌట్ Cl2 మాలిక్యూల్ ఇస్ ఫార్మ్డ్. ఇందాకే చూపించాను కదా. సో అప్పుడు ఇది pz ఆర్బిటాల్ ఆఫ్ వన్ క్లోరిన్ ప్లస్ దిస్ ఇస్ pz ఆర్బిటాల్ ఆఫ్ అదర్ క్లోరిన్. సైడ్ వైజ్ ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అవుతుంది కాబట్టి ఓవరాల్ డయాగ్రామ్ గీసేస్తాను. ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అవుతుంది కాబట్టి ఇలా చూపిస్తుంది. సరే ప్లస్ మైనస్ కంటే యాంటీ స్పిన్ చూసుకోండి. సో దిస్ ఇస్ హౌ ద ప్రోడక్ట్ ఈస్ ఫార్మింగ్ బై యాడింగ్ దిస్ బోత్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది సిఎల్ ఆటమ్, ఇది ఒక సిఎల్ ఆటమ్ అనుకుంటే ఇది ఓవరాల్ Cl2 మాలిక్యూల్ యొక్క బాండ్ ఫార్మేషన్. అదే ఒకవేళ N2 మాలిక్యూల్ ఉంది, దట్స్ వాట్ హీ జస్ట్ గేవ్ యస్ ఎన్ ఎగ్జాంపుల్. N2 మాలిక్యూల్ నైట్రోజన్ మాలిక్యూల్ చూసుకుంటే నైట్రోజన్ ఈజ్ హ్యావింగ్ ద అటామిక్ నెంబర్ 7. సో కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p6 3 కదా, 7 వచ్చేసినాయి. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ నైట్రోజన్ దగ్గర 1 2 3 4 5, ఈ నైట్రోజన్ దగ్గర ఓకే 1 2 3 4 5, ఈ నైట్రోజన్ దగ్గర కూడా 1 2 3 4 and 5. సో ఆబ్వియస్గా చూడొచ్చు కదా 3 బాండ్స్, 3 షేర్ అయిపోయి ఇది 8 ఇది 8, టోటల్గా 3 బాండ్స్ 5. ఒకటి సిగ్మా 2 పై. ఎట్లా సిగ్మా పై అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి.
కాన్ఫిగరేషన్ ఇంత 2p3. సో ఈ ఒక నైట్రోజన్ ఒక 2p3, ఇంకొక నైట్రోజన్ ఇంకొక 2p3. సో ఏమవుతుంది, ఇది వెళ్ళి ఆపోజిట్ స్పిన్తో వెళ్ళి దీంతో రియాక్ట్ అవుతుంది, ఇదే ఆపోజిట్ స్పిన్ వెళ్ళి దీంతో రియాక్ట్ అవుతుంది, ఇది ఆపోజిట్ స్పిన్కి వెళ్ళి దీంతో రియాక్ట్ అవుతుంది, రైట్. సో ఆబ్వియస్గా ఇది px, ఇది py, ఇది pz. ఈ ఒక ఆటమ్ది ఇంకొక ఆటమ్ది px, py, pz. చూడండి px ఏమవుతుంది, సైడ్ వేస్ ఓవర్ ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ ఉంది. సైడ్ వేస్ ఏంటి, ఎండ్ గీసుకుంటూ నేను ఎండ్ ఆన్ ఎండ్ అంటున్నాను. ఇది వచ్చేసి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది బికాస్ ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్. అదే py ఆఫ్ వన్ నైట్రోజన్ ఆటమ్ టు ద py ఆఫ్ ది అదర్ నైట్రోజన్ ఆటమ్ ఎలా అయ్యాయి, సైడ్ వేస్ ఓవర్లాప్ కాబట్టి అది ఎలా ఫామ్ అయింది, అదొక పై బాండ్ ఫామ్ అయింది. అలాగే pz ఆఫ్ వన్ ఆర్బిటల్ టు pz ఆఫ్ ది అదర్ ఆర్బిటల్ పై బాండ్ ఫామ్ అయింది. అర్థమైందా, మొత్తం 3 బాండ్స్ ఫామ్ అయ్యాయి, మొత్తం 3 కూడా బాండింగ్ పేర్సే, కానీ అందులో ఒకటి ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అయింది కాబట్టి దాని పై బాండ్ అంటే, మిగతా 2 సైడ్ ఆన్ సైడ్ అనుకుంటే వాటి పై. సో ఆ 3 బాండ్స్ లో ఒకటి అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అయింది కాబట్టి దాన్ని సిగ్మా బాండ్ అంటున్నాము. సైడ్ ఆన్ సైడ్ అయిన వాటిని రెండింటిని పై బాండ్స్ అంటున్నాము. అలాగే దాని దగ్గర 2 లోన్ పేర్స్ కూడా ఉన్నాయి, అది మనకి ఇప్పుడు సంబంధం లేదు, అది వ్యాలెన్షియల్ రిపల్షన్ థియరీలో లోన్ పేర్స్, ఇక్కడ బాండ్ పేర్స్కే మనకు సంబంధం కాబట్టి దే ఆర్ గోయింగ్ టు షో ద బాండింగ్ ఇన్ దిస్ సచ్ ఎ మేనర్ that they are going to have a stability because of formation of sigma and pi bonds. Sigma is formed because of the end on end overlap of the 2px orbital. Pi bonds are formed because of the 2py orbitals and 2pz orbitals. So because of which 2 pi bonds and 1 sigma bond is formed in the nitrogen atom. That is nitrogen atom plus nitrogen atom gives rise to N2 molecule. సరే ఇంకొక క్లారిటీ కోసం O2 మాలిక్యూల్ చూసుకున్నాం అనుకోండి. O2 మాలిక్యూల్ అటామిక్ నెంబర్ ఎంతండి, ఆక్సిజన్ ఆటమ్, ఆ మాలిక్యూల్కి అటామిక్ నెంబర్ కదా, ఆ ఆటమ్కి అటామిక్ నెంబర్ 8 కదా, మాస్ నెంబర్ 16 ఉంటుంది. సో 8 అంటే ఇట్ ఈస్ లైక్ 1s2 2s2 2p4. ఒక ఆక్సిజన్ ఆటమ్కి 2s2 2p4 అంటే 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఇంకొక దానికి కూడా 2s2 2p4, దానికి కూడా ఒక 6 ఉన్నాయి. 2p4 చూసుకుందాం, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 1 2 3 4, ఇది పెయిర్ అయిపోయాయి, మిగతా 2 అన్పేర్డ్ ఉన్నాయి. దీంట్లో కూడా 3 వచ్చి షన్స్ రూల్ ప్రకారం ఫిల్ అయిపోయిన తర్వాత ఒకటి పెయిర్ అయిపోయింది కూడా 2 అన్పేర్డ్ ఉన్నాయి. సో ఈ అన్పేర్డ్ వచ్చి దీంతో రియాక్ట్ అవుతుంది, ఈ అన్పేర్డ్ వచ్చి దీంతో రియాక్ట్ అవుతుంది, అంతేనా. సో అలా చూసుకుంటే ఏమవుతుందంటే py pz చూసుకుందాం, అంతే కదా, py పెయిర్ అవ్వాలి, pz పెయిర్ అవ్వాలి. సో 2py of the carbon atom, that oxygen atom, are gonna bind with end on end overlap. This is py of one orbital, this is py of the other oxygen atom. They are bounding in such a way end formation. అదేంది హారిజాంటల్ x కదా, మళ్ళీ ఏదంటున్నారంటే ఇప్పుడు x లేదు కదా మనకి, x ఫీల్డ్, దాని గురించి మనకు సంబంధం లేదు. అది లేనప్పుడు మనం y గురించి అందుకే నేను డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ px గీసినప్పుడు కూడా px py pz అన్నప్పుడు నేను along x along y along z గీసాను, అలాంగ్ దట్ పర్టికులర్ యాక్సిస్, అంతే కదా, అది ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ pz అనుకోండి, ఆబ్వియస్గా సైడ్ వేస్ అవుతుంది, అంటే ఆక్సిజన్ ఈజ్ అ డయాటమిక్ మాలిక్యూల్. ఆక్సిజన్ డయాటమిక్ మాలిక్యూల్ కన్సిస్ట్ ఆఫ్ 2 బాండ్స్ వేర్ వన్ ఈజ్ ఎ సిగ్మా బాండ్, ది అదర్ ఈజ్ ఎ పై బాండ్. ఒకటి ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అయింది py వేరస్ pz వచ్చేసి మనకి సైడ్ వేస్ ఓవర్లాపింగ్ అయింది. సో దీన్ని సిగ్మా py అన్నాం అనుకోండి, సిగ్మా బాండ్ అయింది కాబట్టి సిగ్మా py అవుతే ఇది పై pz అవుతుంది. అర్థమైందా. సో దిస్ ఈజ్ హౌ ద బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ది ఆక్సిజన్ మాలిక్యూల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు to explain as the hybridization concept. Hybridization only మీకు బేసిక్స్ ఇక్కడ వస్తుంది హైబ్రిడైజేషన్కి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్, sp sp2 sp3 sp3d sp3d2 dsp3 d2 sp3, ఇట్లా వెరైటీస్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ ఉంటాయి. ఇక్కడ నార్మల్గా ఫస్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఏందో విందాం. బై స్టేటింగ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ BeCl2. ఇందాక నుంచి BeCl2 BeCl చాలా ఈజీ సార్, అందుకే ఎక్కువ BeCl2 గురించి మాట్లాడుకుంటాం. అరే యార్, ఈ చిన్నగా వచ్చింది, సి పెద్దగా ఉండాలి, BeCl2. సో బెరిలియం అటామిక్ నెంబర్ ఎంతండి 4, క్లోరిన్ ఎంతండి సార్ అది కూడా తెలీదా మీకు, 17 కదా. సో ఇది 1s2 2s2 అయిపోయింది, ఇది వచ్చేసి 1s2 2s2 2p6 3s2 3p5. ఇప్పుడు ఇలా ఉన్నది చూడండి, 2s2 ఆల్రెడీ ఫిల్డ్ ఉంది కదా, 1s2 కంప్లీట్లీ ఫిల్డ్, ఇది ఫిల్డ్. దీనికి వచ్చేసరికి 3s2 ఫిల్డ్, 3p5లో ఒక ఎలక్ట్రాన్ కావాలి. ఇందాక నేను ఏం చెప్పినా, బెరిలియం 2 ఎలక్ట్రాన్లు లూజ్ అవ్వాలి, క్లోరిన్తో ఫామ్ అవుతుంది అన్న.
కానీ మీరు యాక్చువల్గా రిప్రజెంటేషన్ చూస్తే అసలు బెరిలియం దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేనే లేవు, రెండు కూడా పేర్ అయి ఉన్నాయి. మరి అలాంటప్పుడు అసలు బాండింగ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్. అంటే మీకు కాన్సెప్ట్ అర్థం కాదు, ఫస్ట్ అక్కడ కాన్సెప్ట్ క్లియర్ చేసా, ఇప్పుడు ఇన్ డెప్త్కి వచ్చేసాను, మీకు అది అర్థం అవ్వట్లేదు కదా. సో యాక్చువల్లీ అక్కడ నేను రెండు క్లోరిన్ ఆటమ్స్ కాబట్టి బెరిలియం 4 అటామిక్ నెంబర్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ అది లూజ్ అవ్వాలి కాబట్టి 2 క్లోరిన్స్తో రియాక్ట్ అని సింపుల్గా చెప్పా. కానీ మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే అది 2s2, ఇట్స్ కంప్లీట్లీ ఫిల్డ్. అలాంటప్పుడు ఎలా ఇస్తుంది? అప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ఎగ్జైటేషన్ వచ్చింది. అప్పుడు బెరిలియం ఏం చేస్తుందంటే అది ఫస్ట్ ఎగ్జైటేషన్ స్టేట్కి వెళ్తుంది. ఫస్ట్ ఎగ్జైటేషన్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఈ 2s2లో ఉన్న ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయిపోయి నెక్స్ట్ షెల్ ఏంటి 2p1లోకి ఎంటర్ అవుతుంది. సో అప్పుడు 2px1 ఫామ్ అవుతుంది. ఇప్పుడు దాని దగ్గర ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? ఇక్కడ ఉంది కాస్త ఇక్కడ ఒకటి అయిపోయి ఇక్కడ ఒకటి అయింది. మొత్తం ఎన్ని లోన్ పేర్స్ లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు పెయిరింగ్ కానివి 2 ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక క్లోరిన్ తోటి ఇది ఒక క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది, అర్థమైందా? కానీ ఈ ఒక క్లోరిన్ దేంతో రియాక్ట్ అవుతుంది? 2s ఆర్బిటాల్తో రియాక్ట్ అవుతుంది. ఈ క్లోరిన్ దేంతో రియాక్ట్ అవుతుంది? 2p ఆర్బిటాల్తో రియాక్ట్ అవుతుంది. సో ఇలా ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ది ఆర్బిటాల్స్, ఈక్వలైజ్డ్ ఆర్బిటాల్స్ ఇక్కడ చూడండి. సో క్లోరిన్ ఇస్ లైక్ 3s2 3p5 కదా. సో 3p5లో ఉన్న ఎలక్ట్రాన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ 2s ఆర్బిటాల్ యాజ్ వెల్ as 2p ఆర్బిటాల్స్. సో ఇది ఇక్కడ నుంచి వెళ్ళేసి దాంతో పెయిర్ అవ్వడానికి ట్రై చేస్తుంది, ఒక క్లోరిన్ ఆటమ్ నుంచి ఇంకొక క్లోరిన్ ఆటమ్కి. సో దాట్ ఈస్ గోయింగ్ టు లీడ్ us ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అ బాండ్ ఫార్మేషన్. దట్ ఈస్ వాట్ వీ లెర్న్డ్ అబౌట్ అయానిక్ బాండ్. బట్ ఇక్కడ మీరు ఇన్ డెప్త్ నాలెడ్జ్ చూసుకుంటే సిగ్మా 2s ఆఫ్ 3p ఫామ్ అవుతుంది. సిగ్మా ఒకటేమో 2s అవుతాయి, ఒకటి 3p కదా. ఇంకొకటి ఏమవుతుంది 2p యాజ్ వెల్ as 3p అవుతుంది, రైట్? సిగ్మా 2p 3p. వై 2p 3p? 2p ఆఫ్ ద బెరిలియం యాజ్ వెల్ as 3p ఆఫ్ ది క్లోరిన్ ఆటమ్. సో అది అలా 2 బాండ్స్ ఫామ్ అవుతుంది. సో 2s 3p ఆఫ్ 1 ఆటమ్ whereas 2p 3p ఆఫ్ అదర్ ఆటమ్, లైక్ ద సేమ్ బెరిలియం ఆటమ్. బట్ క్లోరిన్స్ 2 ఉన్నాయి కదా, ఒక క్లోరిన్ కాదు 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఒక క్లోరిన్ ఆటమ్తో అండ్ ఇంకో క్లోరిన్ ఆటమ్తో. సో అలా ఇంటర్మిక్స్ అవుతున్నాయి కాబట్టి బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల ఇట్ ఈస్ హ్యావింగ్ అ లీనియర్ స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 180 degrees. సో ఎప్పుడైతే ఈ ఫెనామినా ఆఫ్ ఇండైరెక్ట్లీ ఆర్ ఇన్బిల్ట్లీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ ఈజ్ నోన్ యాజ్ ద ఫినామినా కాల్డ్ as హైబ్రిడైజేషన్. అండ్ ఈ హైబ్రిడైజేషన్ ఇక్కడ ఎవరు ఇచ్చారంటే లైనస్ పౌలింగ్ ఇన్ ద ఇయర్ 1931. చాలా వరకు ఆ టైంలో ఆయన చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. సో ఆయన ఏమన్నాడంటే ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వల్ ఎనర్జీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అవుటర్ షెల్స్ ఆఫ్ ద ఆటమ్ అండ్ దే రిషఫ్లింగ్ ఇన్ టు ద సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ విత్ ఈక్వల్ ప్రాపర్టీస్ లైక్ ఎనర్జీ అండ్ షేప్. ఎస్ తోటే రియాక్ట్ అవ్వాలి, పీ తోటే రియాక్ట్ అవ్వాలని అంటున్నాము, కానీ ఇక్కడ పీ వచ్చేసి ఎస్తో రియాక్ట్ అయిపోయింది. మరి అది ఎలా అయిపోయింది అన్న దానికి క్లారిటీ మనకు నెక్స్ట్ ఇయర్ వస్తుంది. సో ఎస్ ఇట్ వాస్ కాంట్రడిక్టరీ హ్యాపెండ్, బట్ దెర్ ఇస్ we have an explanation to it. But beryllium atom is having 2s and 2p orbital, so obviously it is going to pair up with that. So that is going to pair up with the 3pz and 3py orbital. So s and p తో మిక్స్ అయింది కాబట్టి దానిని sp hybridization అంటాము. 1sp hybridization having 2 hybrid orbitals. ఎన్ని hybrid orbitals ఉన్నాయండి? ఒకటేమో ఇది ఇక్కడ రియాక్ట్ అయింది, ఇంకోటేమో ఇంకో దగ్గర రియాక్ట్ అయింది, మొత్తం 2 hybridized orbitals ఉన్నాయి. సో యాజ్ వెల్ as that ఒక క్లోరిన్తో రియాక్ట్ అయిపోయిన ఒక బ్లోరిన్, ఇది ఒక క్లోరిన్తో రియాక్ట్ అయిన బెరిలియం. సో అందుకనే దిస్ ఇస్ లైక్ సిగ్మా ఎస్పీ అని ఎందుకంటున్నాము? ఎస్ ఏమో బెరిలియంతో రియాక్ట్ అవుతే పి ఏమో క్లోరిన్తో రియాక్ట్ అయింది, అందుకనే దీనిని ఎస్పీ హైబ్రిడైజేషన్ అంటున్నాను. అండ్ బాండ్స్ ఆర్ ఆఫ్ ద సేమ్ స్ట్రెంగ్త్, రెండు బాండ్స్ కూడా సేమ్ స్ట్రెంగ్త్ అవుతున్నాయి. దెర్ ఇస్ నో పుల్లింగ్ టేకింగ్ థింగ్స్ ఇన్ టు ఇట్. సో అందుకనే స్ట్రైట్ లైన్ ఉన్నట్టే 180 degrees ఉంది దాంట్లో కూడా. సో ఇదే ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ BF3కి ఇవ్వాలనుకోండి, ఇందాక కూడా BF3 చెప్పినాను నేను, బోరాన్ దగ్గర 3 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సో అందుకని 3 ఫ్లోరిన్ ఆటమ్స్ తీసేసుకుంటాయి కాబట్టి నేను హైబ్రిడైజేషన్ అక్కడే చెప్పొచ్చు, కానీ టెక్స్ట్ బుక్ ఎలా ఫాలో అవుతుంది నేను కూడా అదే ఫాలో అవుతున్నా, ఆ అనాలజీ ఫాలో అవుతున్నా నేను అనమాట. సో యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే 1s2 2p1. సో ఒకటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది బైండ్ అవ్వడానికి, కానీ అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ 1 ఉంది కదా, ఇది ఎగ్జైట్ అవుతుంది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో. సో ఇన్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ద కాన్ఫిగరేషన్ టర్మ్స్ as 1s2 2s1 యాజ్ వెల్ as 2p2. సో అప్పుడు ఇక్కడ ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ఇక్కడ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, సో అప్పుడు 3 అయినాయి కదా. ఇప్పుడు ఈచ్ విల్ బి బౌండెడ్ విత్ 1 ఫ్లోరిన్. ఇప్పుడు అర్థమైంది లాజిక్ మీకు, ఎట్లా 3 ఫ్లోరిన్స్తో బైండ్ అవుతుందో, ఎలా అది ట్రైగోనర్ ప్లేనార్ స్ట్రక్చర్ వచ్చి 120 degrees అవుతుందో. దిస్ ఈస్ ద రీజన్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ బౌండింగ్ టు ఫార్మ్
boron trifluoride where it is losing her 3 electrons and attaching with the 3 fluorine atoms. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది 2s, ఇదేంటండి ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత 9 కదా, సో 1s2 2s2 2p5. సో దేంతో రియాక్ట్ అవుతుంది, 2pz తో రియాక్ట్ అవుతుంది కదా. 2p5 అంటే 2px పేర్ అయిపోయింది, 2py పేర్ అయిపోయింది, 2pz లో ఒకటే ఉంది. ఇప్పుడు ఈ ఒక్క ఎలక్ట్రాన్ వెళ్ళి మనకి 2s తో రియాక్ట్ అవుతుంది, 2p తో రియాక్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఒక s తోటి 2 pలతో రియాక్ట్ అవుతున్నా కాబట్టి దీన్ని sp2 హైబ్రిడైజేషన్ అంటున్నాం. ఏమంటున్నాము, sp2 hybridization, intermixing of 1 s orbital and 2 p orbitals giving rise to 3 hybrid orbitals is known as sp2 hybridization. So this sp2 hybridization s character p character కూడా ఉంటుందండో. ఇప్పుడు sp హైబ్రిడైజేషన్లోనేమో దీంట్లో 50% s క్యారెక్టర్ ఉంటే దీంట్లో 50% p క్యారెక్టర్ ఉండాలి. కానీ sp2కి వచ్చేసరికి డిఫరెన్స్ వచ్చేస్తుంది. దీంట్లో 25% ఉండేసరికి దీంట్లో 75% ఉంటుంది. ఎందుకు, 1:2 రేషియో కదా. సో ఇందులో 25%, అందులో 75% రేషియో వస్తుంది. సో అలా ఎస్ క్యారెక్టర్ పీ క్యారెక్టర్లో కూడా డిఫరెన్సెస్ వస్తాయండి. సో అందుకని ఇది sp2 హైబ్రిడైజేషన్ ఫామ్ అవుతుంది. సరే sp చెప్పారు, sp2 చెప్పారు కదా. ఇప్పుడు sp3 అని ఏమన్నా ఉంటుందా అంటే ఉంటుందండి, ఉంటుంది. sp3 కూడా ఉంటుంది, sp4 ఉండదు, sp3d ఉంటుంది, d ఆర్బిటాల్ ఇంటర్మిక్సింగ్. సేమ్ అలాగే కాన్సెప్ట్ తీసుకుని NH3 మాలిక్యూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమోనియా మాలిక్యూల్, నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత అండి 7 అంటే ఇట్ ఈస్ 1s2 2s2 2p3. సో 2p3 అన్నప్పుడు ఆబ్వియస్గా ఇట్ ఈస్ హ్యావింగ్ 3 పెయిర్ ఎలక్ట్రాన్స్. సో 3 ఉన్నాయి, ఇది ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఏదైతే ఉందో 3 హైడ్రోజన్సే కదా, 3 హైడ్రోజన్. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అటాక్ విత్ 3 హైడ్రోజన్స్ ఆఫ్ ది ఆపోజిట్ స్పిన్. 2px1 2py1 2pz1 ఉండే కదా. సో ఈచ్ 2px1 2py1 2pz1 లో ఒక్కొక్క హైడ్రోజన్ వచ్చి కూర్చుంది. సో అలాంటప్పుడు అది బాండింగ్ అయిపోయింది. సో మరి దీనిని ఏం హైబ్రిడైజేషన్ అంట, 3 p ఆర్బిటాల్స్ రియాక్ట్ అయినాయి కదా. మరి s ఇంటర్మిక్సింగ్ ఎక్కడ ఉంది అంటే లోన్ పేర్ ఉంది కదా, ఇక్కడ లోన్ పేర్ ఆబ్వియస్లీ ఉంది. అందువల్లనే కదా బాండ్ యాంగిల్ వాజ్ కంప్రెస్డ్ టు 107 degrees 48 minutes. సో 109 degrees 28 minutes ఉండాల్సినది కాస్త 107 degree 48 minutes కి తగ్గింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏం హైబ్రిడైజేషన్ అండి ఇది, ఒక s ఆర్బిటల్ లోన్ పేర్స్ బాండింగ్ లో ఫామ్ అయ్యాయి, 3 బాండ్ పేర్స్, మొత్తం 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే దీనిని sp3 హైబ్రిడైజేషన్ అంటాం. ఏమంటాము, sp3 హైబ్రిడైజేషన్. సో దట్ బికాస్ వై 4 sp3 ఆర్బిటాల్స్, 2s lone pair undergo అవుతాయి, 2px 2py 2pz of nitrogen, they intermix together to give 4 identical sp3 orbitals. అందుకనే దీనిని sp3 hybridization అంటున్నాము. sp3 hybridization కి నాకు నచ్చే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే CH4. ఇందాకే చెప్పాను కదా, CH4 మీథేన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కార్బన్ ఇస్ లైక్ 6 కదండి. సో 1s2 2s2 2p2, 1s2 2s2 2p2. సో 2p2 అంటే 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. కానీ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఏమవుతుంది, 2s కాస్త ఒకదాన్ని తీసేసుకొని అది వెళ్ళి ఇక్కడ కూర్చుంది. మొత్తం ఎన్ని అయినాయి, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అయినాయి. సో ఈ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాస్త ఈచ్ రియాక్ట్స్ విత్ 4 హైడ్రోజన్. సో ఒక s 3 pలు. సో ఇక్కడ sp3, ఇక్కడ లోన్ పేర్ ఏమి పార్టిసిపేట్ చేయాలి, అన్ని బాండ్ పేర్సే. సో అందుకని దీంట్లో బాండ్ డిఫ్లెక్షన్ ఏం లేదు. స్ట్రక్చర్ వచ్చి టెట్రాహెడ్రల్, బాండ్ యాంగిల్ వచ్చి 109 degrees 28 minutes, నో డిఫరెన్స్ ఎట్ ఆల్. సో ఇది మనకు క్విక్ రివిజన్ of CH4 molecule. ఏమైనా డౌట్ ఉందో నన్ను అడగండి, ఐఎమ్ దేర్ ఫర్ యూ. నెక్స్ట్ ఇస్ H2O molecule. సంబడి వాంటెడ్ మీ టు ఎక్స్ప్లెయిన్ ఆక్సిజన్ ఆటమ్. సంబడి అంటే మన టెక్స్ట్ బుక్ వాళ్ళు. అటామిక్ నెంబర్ 8. సో కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p4. సో 2p4 అంటే ఎంతమా, 1 2 3 4. సో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఆబ్వియస్గా 2 ఉన్నప్పుడు 2 హైడ్రోజన్స్తో రియాక్ట్ అవ్వాలి కదా. 2 హైడ్రోజన్స్తో రియాక్ట్ అవుతున్నాయి కరెక్టే, బాండ్ ఫామ్ అవుతున్నాయి కరెక్టే, కానీ 2 pలు అయితే అవ్వదు కదా. అప్పుడు ఈ ఎస్లు 3 pలు కూడా రియాక్ట్ అవ్వాలి. సో అందుకని హైబ్రిడైజేషన్ ఏంటి ఇక్కడ, sp3 హైబ్రిడైజేషనే, కానీ 2 లోన్ పేర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి బాండింగ్ లో, 2 బాండ్ పేర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి బాండింగ్ లో. సో అందుకని ద స్ట్రక్చర్ ఈజ్ హ్యావింగ్, ఆక్సిజన్ ఈజ్ హ్యావింగ్ 2 లోన్ పేర్స్. సో ఈ లోన్ పేర్స్ వల్ల బాండ్ యాంగిల్ తగ్గి 104 degrees 28 minutes అయింది. యాజ్ వెల్ యాజ్ బికాస్ ఆఫ్ ద లోన్ పేర్స్ ద స్ట్రక్చర్ ఈస్ డిఫేమ్డ్ యాజ్ యాంగులర్ స్ట్రక్చర్ ఆర్ వి షేప్ ఆర్ బెంట్ షేప్ కిందకి వచ్చింది. హైబ్రిడైజేషన్ మాత్రం sp3 హైబ్రిడైజేషనే. అంటే యాక్చువల్గా దీని షేప్ టెట్రాహెడ్రల్ ఉండాలి, ఎందుకు లేదు, లోన్ పేర్ వల్ల. యాక్చువల్గా దీని బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉండాలి, లేదు. ఎందువల్ల, బికాస్ ఆఫ్ లోన్ పేర్స్. ఎంత ఉంది, 104 degrees 28 minutes అన్నాను ఇందాక, 31 minutes. ఆ మినిట్స్ యాక్చువల్లీ టెక్స్ట్ బుక్ టు టెక్స్ట్ బుక్ వేరే. నేను చదివిన బుక్లో 28 minutes ఉందండి, పాస్ట్ 11 years బ్యాక్. ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తు.
So this is how intermixing of orbital takes place. So the intermixing of orbitals of S with S, P with P is giving rise to 4 hybrid orbitals is nothing but known as our own hybridization, that is sp3 hybridization. So s orbital p orbital mixing వల్ల మనకి sp sp2 sp3 hybridizations అని వచ్చాయి. సో ఈ హైబ్రిడైజేషన్ వల్ల మనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ NaCl మాలిక్యూల్, HCl మాలిక్యూల్, ఈథేన్ మాలిక్యూల్, ఈ మూడింటిని కూడా ఒకటేమో అయానిక్ కంపౌండ్, ఒకటేమో కోవలెంట్ కంపౌండ్, ఒకటేమో పోలార్ కోవలెంట్. పోలార్ కోవలెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు క్లోరిన్ ఉందనుకోండి, NaClలోనేమో అది డైరెక్ట్గా తీసుకుంటుంది, HClలోనేమో షేర్ చేసుకుంటుంది. ఇట్ కెన్ బిహేవ్ as ionic compound as well as a covalent compound. అందుకనే ఐ టర్మ్ ఇట్ యాజ్ లైక్ పోలార్ కోవలెంట్ కంపౌండ్ అంటున్నాను. సో వీటి యొక్క ప్రాపర్టీస్ చూసారనుకోండి, ఫార్ములా మాస్ ఆఫ్ NaCl ఎంత అండి 58.5. ఎట్లా వచ్చింది సార్ మీకు? NaCl సార్ సోడియం ఎంత 23, సో క్లోరిన్ ఎంత 35.5, యాడ్ చేయండి సార్ 58.5. HCl ఎంత సార్ 1 + 35.5 36.5, అదే ఇచ్చాడా? C2H6 సార్ అబ్బాబా 24, 12 2 24 + 6 30. ఇంత సింపుల్ కదా సార్? ఇంత సింపుల్ ఎందుకు ఇస్తారు అసలు? నాకు క్వశ్చన్స్ నాకు కొంచెం కాంప్లికేటెడ్గా ఇవ్వాలి. ఇథిలిన్ గ్లైకాల్ అని, లేదంటే సంథింగ్ అదర్ దెన్ లైక్ ఫినాలిక్ యాసిడ్స్ అని, కార్బాక్సిలిక్ యాసిడ్ విత్ గ్లూకోజ్ గ్రూప్స్ ఆర్ బెంజిన్ గ్రూప్స్, అట్లా ఇస్తే మనకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. మనకు ఫార్ములా కరు ఇది సింపుల్ ఇస్తారు చిన్నపిల్లలాగా, మనం చిన్నపిల్లలమే. సో ఫిజికల్ అపియరెన్స్ సోడియం క్లోరైడ్ ఇస్ వైట్ క్రిస్టలైన్ సాలిడ్. క్రిస్టల్ ఆల్రెడీ ఇందాక చూసాం, ఫేస్ సెంటర్డ్ లాటిస్ అని, రైట్. కలర్లెస్ గ్యాస్, ఇది గ్యాస్, ఇది సాలిడ్ అంటున్నాను, ఇది గ్యాస్ అంటాను, ఇది గ్యాస్ అంటాను. సాలిడ్ ఎందుకైందండి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయానిక్ బాండ్ ఇస్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాజ్ వెల్ as covalent bond is formed by sharing of electrons. దానివల్ల ఇది అయానిక్ బాండ్ అయింది, అది covalent bond అయింది, రైట్. మెల్టింగ్ పాయింట్ వచ్చి సాలిడ్స్ ఎక్కువ ఉంటుందండి 801, వేరాజ్ ద covalent వీల్ చాలా తక్కువ. బాయిలింగ్ పాయింట్ కూడా అయానిక్ కంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ తక్కువ, చాలా తక్కువ ఉంటాయి, మైనస్లలో ఉంటాయి. ఇది 14-13 అంటే సాల్ట్కి లైక్ 1000 degrees దాటాలి, 1400 degrees Celsius దగ్గరికి వెళ్తే కానీ మన సాల్ట్ అనేది మెల్ట్ అవ్వదు. మీరు అడగొచ్చు, సార్ మా ఇంట్లో మరి ఉప్పు ఇట్లా వేస్తే అట్లా కరిగిపోతుంది కదా సార్, మేము ఏమన్నా టెంపరేచర్ 14-13 దగ్గరికి వెళ్తున్నామా సార్ అని మీరు అడగొచ్చు. సార్ మన దగ్గర అయోడైజ్డ్ సాల్ట్ అని, మిక్స్డ్ సాల్ట్ అని, పౌడర్డ్ సాల్ట్ అని వాడతాం. ఇది యాక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ NaCl ఆఫ్ కంప్లీట్. మనకి సోడియం క్లోరైడ్లో కూడా చాలా ఇది చేస్తారు ఫ్యాక్టరీలో, అదేది చేయకుండా ఫస్ట్ కంపోజ్డ్ వన్ విత్ సోడియం విత్ క్లోరిన్ చేస్తారు అనుకోండి, దాని ప్రాపర్టీ. దే ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. పోలార్ సాల్వెంట్స్ అంటే ఎవరు? వాటర్, DMSO, ఇవన్నీ కూడా వీటిని పోలార్ సాల్యుబుల్ అంటాం. నాన్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్. పోలార్ సాల్వెంట్స్ అంటే ఏంటిమా? పోలార్, నాన్ పోలార్ అంటే చిన్న లాజిక్. పోలార్, నాన్ పోలార్. Polar are nothing but ionic, non-polar are nothing but covalent. Simple. So they are like covalent ఏమో నాన్ పోలార్లో సాల్యుబుల్ అయితే, అయానిక్ ఏమో పోలార్లో సాల్యుబుల్ అవుతాయి. పోలార్ సాల్యుబుల్స్ అంటే వాటర్, వీటి దగ్గర అయితే ప్రోటాన్ లూయిస్ బేస్ బ్రాన్స్టెడ్ వల్ల ప్రోటాన్ డిసోసియేషన్ బేస్డ్ ఆన్ డిస్క్రిమినేట్ చేస్తాము, అండ్ డైపోల్ మూమెంట్ వల్ల కూడా డిస్క్రిమినేట్ చేస్తాము, డివైడ్ చేస్తాము. బట్ అదంతా డెప్త్ ఎందుకు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, అయానిక్ కంపౌండ్స్ అంటే పోలార్ గుర్తుపెట్టుకోండి, కోవలెంట్ కంపౌండ్స్ అంటే నాన్ పోలార్. నాన్ పోలార్ సచ్ యాజ్ లైక్ యూ హ్యావ్ ఈథర్ అనుకోండి, అసిటోన్ అనుకోండి, ఇవన్నీ కూడా నాన్ పోలార్ సాల్వెంట్స్. బెంజిన్ కానీ, హెక్సేన్ సొల్యూషన్ కానీ, ఇవన్నీ నాన్ పోలార్ సొల్యూషన్స్ కింద వస్తాయి. అయానిక్ కంపౌండ్స్ ఎప్పుడు కూడా నాన్ పోలార్లో సాల్యుబుల్ అవ్వవు, ఓన్లీ పోలార్ సాల్వెంట్స్లోనే సాల్యుబుల్ అవుతాయి. సో వేరాజ్ కోవలెంట్ కంపౌండ్స్ అనుకోండి, దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్ కానీ, DMSO కానీ, ఇందులో అస్సలు అవ్వవు. బట్ వేరాజ్ బెంజిన్ కానీ, హెక్సేన్ కానీ వెళ్తున్నాయి, వాటిలో మాత్రం నాన్ పోలార్ సాల్వెంట్స్లో మనకి కోవలెంట్ కంపౌండ్స్ అని సాల్యుబుల్ అవుతాయి. మరి పోలార్ కోవలెంట్ ఇన్ బిట్వీన్ నేచర్ ఉన్నాయి కదా, అవి రెండిట్లో, అందులో అయితే ఇందులో అయితే, సింపుల్గా చెప్పాలంటే. దట్స్ ద రీజన్ బికాస్ పోలార్ కంపౌండ్స్ లైక్ HCl దే పొజెస్ ప్రాపర్టీస్ లైక్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, రియాక్టివిటీ, సాల్యుబిలిటీ, ఇవన్నీ కూడా ఐదర్ అయానిక్ లాగా ఎక్కువ ఉండవు ఆర్ ఎస్ కోవలెంట్ లాగా తక్కువ ఉండవు, మోడరేట్గా ఉంటాయి, బిట్వీన్ స్టేజ్లో ఉంటాయి. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మనకి అవి ఐదర్ లూజ్ అయ్యి ఎలక్ట్రోపాజిటివ్ అయినా అవ్వచ్చు, గెయిన్ అయ్యి ఎలక్ట్రోనెగటివ్ అయినా అవ్వచ్చు. బోత్ ద కేసెస్ దే ఆర్ హ్యాపెనింగ్ అప్ టు. సో దానివల్ల ఎలక్ట్రాన్ పేర్ షిఫ్టింగ్ వల్ల ద కోవలెంట్ బాండ్ ఐదర్ దే గెట్ ఎ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ ఆర్ పార్షియల్లీ నెగటివ్ చార్జ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు HCl ఉందనుకోండి, H++Cl- అని రాస్తాం నార్మల్గా. సో ఈ ప్లస్ అంటే ఏంటంటే ఇది కంప్లీట్ ప్లస్ కాదు, పార్షియల్ ప్లస్. పార్షియల్ ఎలా చూపిస్తామంటే డెల్టా సింబల్తో చూపిస్తాం.
though they are intermixing on, still they possess the charge on them. Proton మీద ప్లస్ అని, anion మీద మైనస్ అని, they do possess the plus minus charges. సో ఈ ప్లస్ మైనస్ చార్జెస్ ని బేస్ చేసుకుని మనం వాటి డైపోల్ మూమెంట్స్ చెప్తాం. వాటి డైపోల్ మూమెంట్, ఇప్పుడు H2 మాలిక్యూల్ ఉందనుకోండి, H2 మాలిక్యూల్ ఈ ఒక హైడ్రోజన్ ఎంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉందో, సెకండ్ ఇది కూడా అంతే. సో నెట్ డైపోల్ మూమెంట్ కట్ అయిపోతాయి కాబట్టి జీరో అయిపోతుంది. కానీ ఇక్కడ నెట్ డైపోల్ మూమెంట్ మైనస్ చార్జ్ ఉంది, ప్లస్ చార్జ్ ఉంది. సో డైపోల్ మూమెంట్ కుడ్ బి క్యాలిక్యులేటెడ్, దట్ ఈస్ చార్జ్ ఇంటూ డెన్సిటీ అనే ఫార్ములా ఉంటుంది. సో దాన్ని బేస్డ్ ఆన్ సెపరేషన్, స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ సెపరేషన్ బిట్వీన్ దెమ్. సో అలా దాన్ని బట్టి మనం వాటి యొక్క డైపోల్ మూమెంట్స్ కనుక్కొని చెప్తామన్నమాట. సో ఈ పార్షియల్ చార్జెస్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో అవి దేనికి నిగూఢంగా చెప్తాయంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. సో ఎలక్ట్రోస్టాటిక్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ నథింగ్ బట్ చార్జ్ బేస్డ్ కదా, కూలుమ్స్ లా ఏం చెప్తుందో. సో దట్స్ నథింగ్, ఎవ్రీ ఆటమ్, ఎవ్రీ ఎలిమెంట్ డూ పొసెస్ దెమ్ పార్షియల్ పాజిటివ్ ఆర్ పార్షియల్ నెగిటివ్, బికాస్ ఆఫ్ విచ్ ద ఎలక్ట్రాన్ పేరింగ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. దానివల్లే సాలిడ్స్ కేమో హై మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటే, కోవలెంట్ కేమో లో మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. అండ్ దట్స్ వై లైక్ డిజాల్వ్ లైక్ లాగా దే డిజాల్వ్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ అండ్ దేర్ ఇన్సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్స్. వేరస్ వెన్ ఐ కమ్ ఫర్ కోవలెంట్ కంపౌండ్స్, లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్ లాగా దే ఆర్ ఆల్మోస్ట్ నాన్ పోలార్. అందుకని నాన్ పోలార్ సాల్యుబుల్ సొల్యూషన్స్ లో కోవలెంట్ కాంపౌండ్స్ అవుతాయి, బికాస్ దే ఆర్ వీక్ ఇన్ నేచర్. అయనిక్ కంపౌండ్స్ స్ట్రాంగ్ ఇన్ నేచర్, అందుకని అవి పోలార్ సాల్వెంట్స్ లో అవుతాయి. ఇవి వీక్ ఇన్ నేచర్ కాబట్టి నాన్ పోలార్ లో అవుతాయి. సో దట్ ఈస్ అ స్మాల్ లాజిక్ బిట్వీన్ దెమ్. Like dissolve in like, which means which have like strong solid particles, that solute could be soluble in that solvent, which is a similar type of chemical bond. So polar lo ionic ఉంటాయి, నాన్ పోలార్ లో కోవలెంట్ ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ బాండ్స్ ని కూడా అందులోనే సాల్యుబుల్ అవుతుందని పాపం ఆయన ఏదో చెప్పాడు. So that's our chapter, guys. Hope I cleared most of your doubts. Still, if you have any doubts, please do let me know. The first point, and the second point is, this chapter looks little clumsy. I know it's little clumsy, but go short by short, video by video, second by second, understand, do it on a paper and then revise it further. Still, if you have any inquiries, do come to the comment section. I'll surely make a separate video for you for your doubts. So that's our chapter, guys. Overall ga manam ee chapter lo em chusamante, first we have seen type of bonding lo ionic బాండింగ్ చూసాము, తర్వాత కోవలెంట్ బాండింగ్ చూసాము, ఆ తర్వాత వాలెన్స్ ఎలక్ట్రాన్స్ చూసాము. వాట్ ఆర్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్? ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద outer most shell are called as valence electrons, and number of bonds that are happen to be formed through the valence bonding or valence electrons బట్టి వాటిని కోవాలెన్సీ అన్నాము. అలాగే ఆక్సిజన్, so zero group are considered to be most reluctant, so they are not going to combine with anyone. So rest all the family members wanted to become like them, వాళ్ళలాగా అవ్వాలనుకుంటున్నాయి, except helium. Obvious helium దగ్గర 2 electrons ఉంటాయి, but other than they are having octet configuration. So to attain the stability, everybody wanted to get the octet configuration. And chemically active compound which have incomplete valence shell, so when the electrons are gained, they are called as the anions, and when the electrons are lost from them, they are called as cations, the formed ones. And the ionic bond is formed by transfer of electrons, covalent bond is formed by sharing of electrons, and polar covalent bonds are nothing but in between, either they can share the electrons or transfer the electrons. And ionic compounds are crystalline solids, have high melting and boiling points, and they only soluble in polar solvents, whereas covalent compounds, or they have weaker force of attractions between them, so they have low melting and boiling points, and they soluble in non-polar solvents. So each shared pair of electron is equivalent to one covalent bond. So we are calculating the number of bonds, and the bond which is formed through side on side is known as pi bond, and end on end is known as sigma bond, and because of which we explain the intermixing of orbitals in the name of hybridization. Hybridization is nothing but the intermixing of orbitals to form a new hybridized orbitals is known as intermixing of atomic orbitals to form a new hybridized orbital is known as hybridization. We have seen sp hybridization, sp2 hybridization, sp3 hybridization. Sp has a linear structure, sp2 has a sp2 has a trigonal planar structure, sp3 has a tetrahedral structure. sp has a bound angle 180 degrees, sp2 has a 120 degrees, and sp3 has 109 degrees 28 minutes. Example for sp hybridization is BeCl2, sp2 hybridization is BF3, and sp3 hybridization is CH4. నేనే మాటలు అటు ఇటు అయిపోతాయి. So this is how the covalent bond explains the strength of the bond, and we explained about based on lone pairs the bond molecular structure also changes, bond angle compresses, and mostly the distorted structures also will be arising. That's what we learned in the overall topic. Shall we just quickly revise the topic?
What is the difference between valence electrons and the covalence? ఇప్పుడే చెప్పిన number of electrons that are present in the outermost orbital are known as valence electrons. The bond formed with the valence electrons with the others, the bond formed between the valence electrons, the number of bonds is known as covalency. How many, okay, right, this is like how many valence electrons are there in Y? So which chemical compound has the following Lewis notation? How many valence electrons are there? Y have 1, 2, 3, 4, 5, 6. 6 cross marks. So they have 6 valence electrons. What is the valency of Y? Any bonds form in it? 2 bonds. Kada? So valency is 2. What is the valency of X? X is like only 1 electron is released, right? 1 electron. So it's nothing but 1. How many covalent bonds are present there in the molecule? Already 2. Kada? 1, 2. 2 covalent bonds are formed. To which group X and Y belongs to? X belongs to, I guess, the H2 group and Y belongs to O2 group. Okay. Draw the simple diagrams to show the arrangement. CaO, calcium oxide. So calcium is having 2 valence electron, oxygen is having like 6 electrons. So this 2 electrons will be gained by this, so it will attain the stability. So rendu gain chesindi kabatti O minus 2, calcium is Ca plus 2. Ante. వాటర్ ఏమవుతుందండి? సో ఆబ్వియస్గా 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ హైడ్రోజన్ దగ్గర నుంచి 1 ఎలక్ట్రాన్ షేర్ తీసేసుకుంటుంది. సో ఇట్ హాస్ బికమ్ స్టేబుల్. సో ఇది కూడా కావాలి కదా. సో ఒక ఎలక్ట్రాన్ ఈ హైడ్రోజన్ తీసుకుంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఈ హైడ్రోజన్ తీసుకుంటుంది. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఫర్ వాటర్ మాలిక్యూల్. క్లోరిన్ మాలిక్యూల్ చేసేస్తారు కదా, రిప్రజెంట్ ఇన్ లూయిస్ స్ట్రక్చర్. బెరీలియం, అరే సింపుల్ రా బాబా, 2s2 కదా. సో 2 valence electrons. కాల్షియం ఓకే 2 electrons. Y2 18 తర్వాత రెండే ఎక్స్ట్రా ఉన్నాయి సార్. లిథియం 1 ఆబ్వియస్లీ, అది ఇంకా తెలిసిందే మనకి 3 కదా. హీలియం తర్వాత ఒకటే valence electron. బ్రోమిన్ 5 ఉంటాయి. కాల్షియం క్లోరైడ్ CaCl2. వావ్. Ca is having 2 and Cl is having 1, 2, 3, 4, 5, 6 as well as 7. ఇంకొక క్లోరిన్ దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7. సో ఈ క్లోరిన్ ఇది వచ్చి దీంతో షేర్ అయిపోతుంది, ఇది వచ్చి దీంతో షేర్ అయిపోతుంది, అయిపోయి అంతే. దట్స్ ద లూయిస్ డాట్ స్ట్రక్చర్. కార్బన్ డైఆక్సైడ్ కూడా సిమిలర్గా C డబుల్ బాండ్ వస్తుంది అంతేనా. O double bond C double bond. So carbon is having double bonded with oxygen. CO2 structure. So it's a linear structure. So yes. So that's our chapter, guys. I guess application concepts, you can write the answers. A, B, C are 3 elements. Atomic number 6 ante. 6 ante A is carbon. Okay. A is carbon, 11 is sodium, 17 is chlorine. Which of this cannot form ionic bond? Cannot form ionic bond aithe carbon kada obvious ga. It does not give away. Which of the following cannot form covalent bond? Which cannot? Sodium bilkul kabhi nahi banayegi. वो देगी लेकिन share नहीं कर पाएगी. Which of this form ionic as well as covalent bond? मेरा जो chlorine है, that can do it. So yes, you can do N2 and O2 VBT के हिसाब से you can discuss the structures, right? P bond, sigma bond and pi bond structures explain చేయాలంటే you will do it, I know. So higher order thinking skills నాకంత higher order thinking లేదు, మీరు చేయొచ్చు. Two chemical reactions, N2 plus H2 gives rise to NH3. The valence electrons involved in the reaction. N2 plus H2 gives rise to NH3. Okay, N2 దగ్గర you can do it and H2 దగ్గర 1 ఉంటాయి కాబట్టి షేర్ చేసుకుంటాయి. ఒక లోన్ పేర్ ఫామ్ అవుతుంది అంతే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్? ఆక్సిజన్ ఆబ్వియస్గా. ఫ్లోరిన్ తర్వాత ఎవరు? 3.5 ఆక్సిజన్. అయ్ హైలైట్ రావట్లేదే. సో అన్ ఎలిమెంట్ ఆఫ్ 23 అంటే ఆబ్వియస్గా సోడియం కదా. 11 అయానిక్ కంపౌండ్ విత్ అదర్ ఎలిమెంట్ Y, Cl అనుకుందాం. Then the charge of the ion formed by X, ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది కాబట్టి +1. ఆబ్వియస్గా సోడియం ఆల్వేస్ హ్యావ్ ఎ యూనిపాజిటివ్. ఎందుకు? ఒకటే ఎలక్ట్రాన్ ఇస్తుంది టు బికమ్ నియాన్. An element A forms a chloride ACl4. The number of electrons in the valence shell AR. 4తో బాండ్ అవుతుందంటే 4 ఉన్నట్టు కదా దాని దగ్గర. ఇంకా అది మళ్ళీ క్వశ్చన్ మన కోసం. So next is like the inert gas element which does not have an octet configuration. Helium, దాని దగ్గర 2 ఉంటాయి, 8 ఉండవు, బట్ స్టిల్ ఇట్స్ అన్ ఇనర్ట్ గ్యాస్. ఓకే. నెంబర్ ఆఫ్ కవలెంట్ బాండ్స్ ఇన్ మీథేన్ మాలిక్యూల్. మీథేన్ CH4 కదా, 4 covalent bonds. Simple. The concept of hybridization of orbitals of an atom is given. అరే బాబా పేరు మార్చండి రా నాయన, లైవ్ స్పౌలింగ్ కాదు. నేను యాక్చువల్లీ లెటర్ రాశాను, మీరు కూడా రాయండి. తెలుగు బోర్డ్కి టీఎస్ ఇంటర్మీడియట్ కాదనుకుంటే ఇది. దిస్ ఇస్ ఇన్ 10th టెక్స్ట్ బుక్ కదా. యూ సే లైక్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి లైనస్ స్పౌలింగ్ అయితే లైవ్ స్పౌలింగ్ అని రాశారు. ప్రింటింగ్ మిస్టేక్. యూ కెన్ టెల్ టు ద పర్సన్, బోర్డ్కి మెయిల్ చేయండి. You made a printing mistake in this so-called page. This is a word. Please don't repeat it next time and email చేయండి ఆయనకి.
ద వాల్యూ ఆఫ్ బాండ్ యాంగిల్ ఇన్ బెరిలియం క్లోరైడ్ BeCl2 చేసి నాకు చిరాకు వచ్చేస్తుంది 180 degrees, right? It's brilliant in structure. So that's my time, guys, and this is our chapter sp hybridization, obviously. So మీరు చెప్పేసరికి నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. So yes, that's my time and this is my chapter. Hope I cleared most of your doubts in the concepts of this topic. Still, if you have any queries, please do come to my comment section and do let me know about your doubts. మీకు ఏం డౌట్ ఉన్నా అక్కడికి వచ్చేసి మనం మాట్లాడేసుకుందాం. ఏమైనా వీడియో ఇంకా సెపరేట్ కావాలంటే I'll surely make it for you. Don't forget to subscribe as well as like my video. Content nachte, share with your friends. Chalo guys, this is my time and we'll meet in the next video.